సో బేసికల్గా రియాక్ట్ లో కూడా పెద్దగా ఏం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏంటి అనుకోనంటే దిస్ వర్క్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్, సో నార్మల్ గా ఇప్పుడు మనం ఇప్పుడు వెబ్ అప్లికేషన్ లో ఏదైనా కూడా అల్టిమేట్లీ వీ షుడ్ మ్యానిపులేట్ అవర్ డామ్, దట్స్ ఆల్. ఓకే, సో మన యొక్క డామ్ మ్యానిపులేషన్ లోనే మొత్తం వర్క్ ఉంటుంది అనమాట, మ్యానిపులేటింగ్ అవర్ డామ్ అనమాట. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఆల్రెడీ వి మెన్షన్ కదా, సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. బట్ ఇదేంటి అనుకోనంటే మన యొక్క వెబ్ అప్లికేషన్ లో చాలా రకాలైనటువంటి ఇంటరాక్షన్స్ చేస్తాం. ఎక్కడైనా మనం చూసుకుంటే రన్ అని మీద కొట్టామా, రన్ అని మీద కొట్టినప్పుడు ఈ పక్క సమ్ ఆపరేషన్స్ చేస్తాము. సో ఇట్లా ఏంటి అనుకోనంటే చాలా రకాలైనటువంటి జరుగుతుంటాయి. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు చూసి ఇటువంటివి జరుగుతున్నప్పుడు మన యొక్క డామ్ అనేది అప్డేట్ అవుతున్నప్పుడు ఏంటి అనుకోనంటే రియాక్ట్ లో స్పెసిఫికల్ గా ఒక పర్టికులర్ ఆపరేషన్ మనం చేస్తున్నప్పుడు ఈ యొక్క డామ్ ని మ్యానిపులేషన్ చెయ్యాలి అంటే దిస్ ఎంటైర్ డామ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అప్డేట్ అనమాట. అంటే ఎంటైర్ డామ్ అనేది అప్డేట్ అవ్వదు. ఓకే, సో ఎంటైర్ డామ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అప్డేటెడ్. ఓకే, సో రియాక్ట్ లో ఏంటి అనుకోనంటే ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ విర్చువల్ డామ్ అనమాట. ఓకే, సో ఇట్ క్రియేట్స్ ఏ విర్చువల్ డామ్. సో ఇది కొంచెం థియరీ. ఓకే, ఇది నీకు ఇప్పుడు అంతా అర్థం కాకపోయినా పర్వాలేదు, డోంట్ వరీ. సో ఇట్ క్రియేట్స్ ఏ విర్చువల్ డామ్ అనమాట. సో ఈ విర్చువల్ డామ్ యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే ఎప్పుడైతే మన యొక్క వెబ్ అప్లికేషన్ లో వి డూ సమ్ చేంజెస్. ఓకే, సో వెన్ ఎవర్ వి డూ సమ్ చేంజెస్ అండ్ ఇఫ్ వి వాంట్ them to be updated on our web page. Okay, so basically the DOM has to be updated. So DOM has to be updated. But ఇక్కడ మనకి రియాక్ట్ లో అది చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఇదేంటి అనుకోనంటే ఇది మన యాక్చువల్ డామ్ ని అండ్ అదొక విర్చువల్ డామ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. డిఫాల్ట్ గా ఆ యొక్క విర్చువల్ డామ్ ని ఇట్ ఫైండ్స్ ద డిఫరెన్సెస్ అనమాట. ఓకే, ఇట్ యాక్చువల్లీ ఫైండ్స్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద యాక్చువల్ డామ్, దిస్ ఈస్ ద రియల్ డామ్ అండ్ ద విర్చువల్ డామ్ అనమాట. సో ఈ విధంగా డిఫరెన్సెస్ ని ఫైండ్ చేసి, ఇది నీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు బికాజ్ ఇట్స్ థియరీ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం యూఆర్ లిజనింగ్ ఇట్, రైట్? సో డోంట్ వరీ. సో ఏం చేస్తుంది అనుకోనంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ ని ఫైండ్ చేసి ఏ ఎలిమెంట్స్ కి అయితే అప్డేట్ చేయాలో దానికి అర్థమైపోతుంది అనమాట బేస్డ్ ఆన్ దిస్ డిఫరెన్సెస్. సో అప్పుడు ఏం చేస్తుంది అనుకోనంటే ఇట్ యాక్చువల్లీ అప్డేట్స్ దోస్ ఎలిమెంట్స్ విచ్ రిక్వైర్స్ అన్ అప్డేట్. సో దేనికైతే అప్డేట్ కావాలో యాక్చువల్లీ చేంజ్, సో దేనికైతే చేంజ్ కావాలో ఓన్లీ ఆ యొక్క ఎలిమెంట్స్ ని చేంజ్ చేస్తుంది అనమాట. దట్ ఇస్ ద యాక్చువల్ రియాక్ట్ చేసేటువంటి ఒక బ్యూటిఫుల్ స్టెప్ అనమాట. ఓకే, సో బికాజ్ ఆఫ్ దిస్ రియాక్ట్ ఈస్ మోర్ పెర్ఫార్మెంట్ అనమాట. అంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ బాగుండడానికి మెయిన్ కారణం ఏంటి అనుకోనంటే విర్చువల్ డామ్ అనమాట. సో విర్చువల్ డామ్ యొక్క కాన్సెప్ట్ వల్ల బేసికల్ గా అప్డేట్స్ అనేవి చాలా అంటే చాలా ఫాస్ట్ గా జరుగుతాయి అనమాట. ఓకే, సో వి విల్ సీ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్. ఓకే, అండ్ బిఫోర్ దట్ ఇంకొకటి ఏంటి అనుకోనంటే మనకి రియాక్ట్ లో, ఓకే, సో మనం ఏంటి అనుకోనంటే ఇక్కడ మనకి ఏంటి తెలుసా, ఇవన్నీ ఏంటి ఎలిమెంట్స్, రైట్? సో దిస్ ఈజ్ అన్ ఎలిమెంట్, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్. బట్ ఇన్ రియాక్ట్ వీ కాల్ దెమ్ యాజ్, యాక్చువల్గా మనకి అక్కడ కూడా ఎలిమెంట్స్ యూస్ చేస్తాం, ఎలిమెంట్స్ యూస్ చేస్తాం, బట్ కాంపోనెంట్స్ అనేటువంటి ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాంపోనెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అండ్ మెయిన్ యూజ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈస్ రీయూజబిలిటీ పర్పస్ అనమాట. ఇది నీకు ఇప్పుడు అర్థం కాదు, అప్లికేషన్ చేస్తున్నప్పుడు అర్థమైపోద్ది. ఓకే, సో రీయూజబిలిటీ ఇన్ ద సెన్స్ ఇఫ్ వీ క్రియేట్ ఏ కాంపోనెంట్, లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ కాంపోనెంట్ కాల్డ్ let's say message, something like that. So I can make use of this component in multiple pages anamata. So this is kind of a reusability. Multiple pages lo need use chesukochu, I can use it. So you will get to know about it when we really work on this. So react అనేది ఫేస్బుక్ వాళ్ళు చేసింది, ఇది నీకు తెలిసింది ఆల్రెడీ, వి డిస్కస్డ్ ఇట్, దిస్ ఇస్ కూల్. సో కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ ఈ కాంపోనెంట్స్ లో మనకి ఏంటి అనుకోనంటే 2 types ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, ఒకటి వచ్చేసి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా, క్లాస్ బేస్డ్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అనేవి ఒకప్పుడు, ఎప్పుడు మనకి రియాక్ట్ ప్రెజెంట్ వెర్షన్ వచ్చేసి 18 అనుకుంటా, 16 పాయింట్ సంథింగ్, ఐ డోంట్ నో, మేబీ 16.8 సంథింగ్ ఎప్పుడో అక్కడ తోటి మనకి ఏంటి అనుకోనంటే
సో అక్కడతోటి ఏంటి అనుకోనంటే మనకి ఈ యొక్క ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ 95% పీపుల్ యూజ్ చేయడం లేదు. దిస్ ఈజ్ లైక్ ఓల్డ్. కాకపోతే ఏంటి అనుకోనంటే ఇంకా ఇంకా రిమూవ్ అయితే చేయలేదు. దే ఆర్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి. బట్ ఏంటి అనుకోనంటే వెరీ ఓల్డ్ అయిపోయి అండ్ ఇట్స్ నాట్ రికమెండెడ్ అనమాట. అంటే యూజ్ చెయ్యకూడదు. ఎందుకోసం అనుకోనంటే తరువాత మనకి 16.8 తరువాత ఓకే మనకి ఏంటి అనుకుంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చాయి అనమాట. ఓకే సో దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ అని చెప్పొచ్చు. ఇంకా చాలా చెప్పొచ్చు. బేసికల్గా ఏంటి అనుకుంటే ఇంతకు ముందు కూడా ఫంక్షనల్ కాంపోనెంట్ ఉండేవి. బట్ ఏంటి అంటే స్టేట్ మేనేజ్ చేయడానికి, స్టేట్ అంటే అయితే నీకు చెప్తానులే. సో స్టేట్ మేనేజ్ చేయడానికి కోసం మనం ఏంటి అనుకుంటే ఇంతకు ముందు క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ యూజ్ చేసేవాళ్ళం. ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని స్టేట్ లెస్ అంటారు అనమాట. సో ఇంతకు ముందు ఏంటి అనుకుంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ తో మనం స్టేట్ మేనేజ్ చేయలేకపోయే వాళ్ళం. కానీ మనకి హుక్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ దించాడు అనమాట. ఓకే సో ఈ యొక్క రియాక్ట్ హుక్స్ అని ఉంటాయి అనమాట. సో ఈ యొక్క హుక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసి వీ క్యాన్ మేనేజ్ స్టేట్ ఈవెన్ ఇన్ అవర్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనమాట. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో కూడా మనం స్టేట్ ని మేనేజ్ చేయొచ్చు అనమాట యూజింగ్ హుక్స్. సో కాబట్టి ఇంతకు ముందు మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో స్టేట్ ని మేనేజ్ చేయలేకపోయే వాళ్ళం. బట్ హుక్స్ ని దించడం వల్ల స్టేట్ ని కూడా మేనేజ్ చేయగలుగుతున్నాం. కాబట్టి స్లోగా ఈ యొక్క క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ యొక్క ఉపయోగం అనేది తగ్గిపోయింది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నీకు హుక్స్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, వై డు వి మేనేజ్ ఇట్, ఇవన్నీ కూడా మనకు స్లోగా ఒక అప్లికేషన్ చేసినప్పుడు అర్థమైపోతాయి. మనకి హుక్స్ లో చాలా ఉంటాయి. మేజర్ గా వచ్చేసి మనం యూజ్ స్టేట్ ఒకటి, అండ్ అదే విధంగా యూజ్ ఎఫెక్ట్ ఒకటి, అండ్ అదే విధంగా యూజ్ కాల్ బ్యాక్ ఇవి యూజ్ చేస్తాము. యూజ్ మేమో ఉంటది బట్ వీ డోంట్ యూజ్ ఇట్ ఆఫన్, అండ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ అదర్ వీ కెన్ మనం వాటిని యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. బట్ దీస్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్ సమ్ ఆఫ్ ద హుక్స్. ఓకే టిల్ హియర్ ఇట్ ఇస్ ఫైన్. నౌ ఒక రియాక్ట్ అప్లికేషన్ ని క్రియేట్ చేయాలి అంటే డూ యూ నో ద కమాండ్? సో బేసికల్ గా మనం npx క్రియేట్ రియాక్ట్ యాప్ ఫాలోడ్ బై అవర్ ప్రాజెక్ట్ నేమ్, రైట్? సో మన యొక్క ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇస్తామన్నమాట. సో దిస్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ రియాక్ట్. ఓకే అయితే ఇక్కడ నీకు npx ఏంటి అనేది నార్మల్ గా డౌట్ రావాలి, రైట్? సో బేసికల్ గా npx npm ఇట్లా ఉంటాయి అనమాట. సో npm అంటే ఏంటి అనుకోనంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. అంటే మన అప్లికేషన్ లో మనం చాలా రకాలైనటువంటి ప్యాకేజెస్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇటువంటి ప్యాకేజెస్ ని మేనేజ్ చేయడానికి కోసం వీ నీడ్ సమ్వన్ కదా. ఆ సమ్వన్ ఎవరు అనుకోనంటే దిస్ npm అనమాట. సో యూజ్ టు మేనేజ్ ద ప్యాకేజెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్స్ ఆల్. npx కూడా ఉంటది. సో npx ఏంటి అనుకోనంటే దిస్ ఈస్ నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్ అనుకుంటా. సో కరెక్ట్ గా పేరు తెలియదు నాకు. బట్ ఏంటి అనుకోనంటే ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ అవర్ ప్యాకేజెస్, ఓకే సో ప్యాకేజెస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం అప్పుడు మనం ఏంటి అనుకోనంటే ప్యాకేజెస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం అప్పుడు మనం npx వాడతాం అనమాట. సో లైక్ దిస్ ఇఫ్ యు సీ npx ఇక్కడ యూస్ చేసాను చూసావా. సో npx యూస్ చేసి ఈ పర్టికులర్ ఆపరేషన్ మనం చేసాం అనమాట. సో npm మెయిన్ గా మనం ఏంటి అనుకోనంటే ఇన్ ఆర్డర్ టు ఇన్స్టాల్ ద లైబ్రరీస్, ఇన్స్టాల్ ద ప్యాకేజెస్, అన్ఇన్స్టాల్ ద ప్యాకేజెస్ మనం npm యూస్ చేస్తాం. ఓకే దిస్ ఈస్ అన్ ఎగ్జిక్యూటర్ అనుకోవచ్చు. దిస్ ఈస్ టు ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ ద అప్లికేషన్స్, బేసికలీ టు మేనేజ్ ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ ద లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్, నాట్ ద అప్లికేషన్స్. ఓకే సో ఎనీవే ఓకే సో ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే ఇట్లా చేస్తాం అనమాట. ఓకేనా? సో బట్ దీనికన్నా ముందు మనకి ఏంటి అనుకోనంటే విఎస్ కోడ్ కావాలి, రైట్? విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఈ యొక్క npx npm కావాలి అంటే వి షుడ్ హ్యావ్ నోడ్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ సిస్టమ్. సో మన యొక్క సిస్టమ్ లో నోడ్ అయితే ఇన్స్టాల్ అవ్వ ఉండాలి. ఓకే సో నోడ్ జేఎస్ అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఓకే సో let's see if node has been installed in my system. For that we open the command prompt, and if you just say node version, you see నాకు ఆల్రెడీ నోడ్ అనేది ఇన్స్టాల్ లో ఉంది. లెట్ మీ చెక్ ఇఫ్ ఐ హ్యావ్ ద npm or not. npm, see npm is also there. npx నాకు ఉందా లేదా ఒకసారి చూస్తాను.
సో బేసికల్గా ఏంటి అనుకోనంటే ఈ యొక్క npm npx ఈ రెండు కూడా మనకి వేరేగా ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. మనం నోడ్ ఇన్స్టాల్ చేసామనుకో ఆటోమేటిక్ గా మనకి npm npx అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ వై ఇస్ ఇట్ నాట్ డిస్ప్లేయింగ్ ఇట్ హియర్, బట్ it has to display that as well. Let's see. So actual గా npx కూడా along with that వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ డజంట్ కమ్స్ వీ కెన్ ఇన్స్టాల్ దట్ యాజ్ వెల్. కరెక్ట్ గుర్తు రావట్లేదు, ఎందుకంటే ఇది మనం ఏంటంటే ఇనీషియల్ గా సెటప్ చేసినప్పుడు చేస్తాం కదా, రెగ్యులర్ గా ఇవి చెయ్యం, రైట్? సో అందుకోసం అది మర్చిపోతుంటాం అనమాట. బట్ నాట్ షూర్ వై ఇస్ ఇట్ నాట్ డిస్ప్లేయింగ్ ఇట్ అవే. ఓకే, సో ఐ క్లోజ్ దిస్ బికాస్ వీ హ్యావ్ npm అండ్ npx కూడా ఉంటుంది యాక్చువల్గా. ఎందుకు డిస్ప్లే చేయట్లేదు? మీ క్లోజ్ ఇట్ అండ్ వెయిట్. యా, సో npx ఈజ్ ఆల్సో దేర్. కూల్. బట్ ఒకవేళ నీకు నోడ్ అనేది లేదు అనుకుంటే యూ క్యాన్ డౌన్లోడ్ నోడ్ ఫర్ విండోస్. ఓకే, సో ఇక్కడికి వస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత బేసికల్ గా ఇది విండోస్ కి, మ్యాక్ కి, అండ్ అదే విధంగా ఇక్కడ మనకి లైనక్స్ సంబంధించినటువంటివి చాలా ఉన్నాయి. సింపుల్ గా మనది విండోస్ అనుకో, 64 బిట్ అనుకో, దీని మీద క్లిక్ చేస్తాం. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. లేదా ఇక్కడ క్లిక్ చేసినా కూడా డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిన తర్వాత డబల్ క్లిక్, సో డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. పాత ఏం సెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వన్స్ అది అయిపోయిన తర్వాత చెక్ చేయాలి అంటే, ఒకవేళ మనకు ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ లో ఉంటే క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ లో ఉంటే మనకి అది అప్డేటెడ్ చూపించదు అనమాట. ఆ తర్వాత ఇన్ ఆర్డర్ టు చెక్ ఇఫ్ వీ హ్యావ్ ద నోడ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్, మనం నోడ్ స్పేస్ వెర్షన్ అని ఇస్తే మనకి నోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందో లేదా తెలుస్తుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ద నోడ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్, ఆ తర్వాత మనం ఏం చేయాలనుకోనంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్, రైట్? సో విజువల్ స్టూడియో కోడ్ ఉంటుంది. సో దాట్ ఆల్సో వీ హ్యావ్ టు డౌన్లోడ్. ఇక్కడ మనకి ఏంటి అనుకోనంటే, సో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇందులో మనకి థింక్ దీని మీద క్లిక్ చేద్దాం, ఒకసారి చూద్దాం ఏంటవుద్దా. డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతే ఫామ్ దిస్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్ యాక్షన్, ఇంటెలిజెంట్ కోడ్. యా, సో దిస్ ఇస్ ఎంత 79 MB అయినా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత అగైన్ సేమ్ డౌన్లోడ్ ఏమంటారు, డబల్ క్లిక్, సో ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాను అనుకోనంటే, నేను ఒక కొత్త విండో తీసుకుంటాను. ఓకే, సో this it has to open up a new window actually. Okay, so this has opened the new window. I'm going to close the old one. ఓకే, సో ఇక్కడ ఏంటి అనుకోనంటే పైన చూసావా టాగల్ ప్రైమరీ సైడ్ బార్. సో ఇది ఏంటనుకోనంటే సైడ్ బార్ ఎట్లా ఓపెన్ చేస్తుంది దిస్ వన్, అలా కాకుండా కిందకి కావాలి అనుకుంటే దిస్ ఓపెన్స్ అప్ లైక్ దిస్ అనమాట. సో ఇది యాక్చువల్ గా లైక్ దిస్. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఈ డౌన్ లో ఈ విధంగా టెర్మినల్ ఉంది కదా, సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. అలా కాకుండా బై మిస్టేక్ ఇఫ్ యూ హ్యావ్ క్లోజ్డ్ ఇట్, ఓకే, సో కంట్రోల్ అండ్ దెన్ టిల్డ్ సింబల్ ఉంటుంది మన యొక్క కీబోర్డ్ లో, టిల్డ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసామనుకో సో ఇట్ విల్ బి ఓపెన్ అప్. టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే వి విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. సో యా, సో బేసికల్గా ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు క్రియేట్ ఎ రియాక్ట్ అప్లికేషన్, రైట్? సో ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ npx create react app. We will do this, but before that let me try to find a place where we will create this. So for that what I will do, I'll use some uh, windows command. Let's see. Okay, where are we right now? We are here. Let me do one thing. I'll go to D. So D లోకి వెళ్ళాను. So let me see, I have some projects. So web application development ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా, so I'll go to this. So I'll say cd web application development. I'll just clear it. Let's say ls. So we have some projects. Let me create npx create react app. Let's say first react project. Otherwise we will do one thing. See Krishna text. Let's see how it will be. సో బేసికల్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఇఫ్ యూఆర్ డూయింగ్ నో, నీకు మనకి ఏంటి అనుకోనంటే npx లేదు అనుకుంటే మనకి అది ఎర్రర్ చూపిస్తుంది. సో అప్పుడు ఏంటి అనుకోనంటే మనము npx ఇన్స్టాల్ చేసుకోవాలి.
ఓకే, ఫర్ యాక్చువల్ గా నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదు ఇన్ ద సెన్స్ వీ కెన్ ఐ థింక్ వీ కెన్ మేక్ use of this as well. I think npm install uh, npx npm install npx. I think we can do this as well. But this npx has to be installed globally, so for that we will basically specify this option as well. But yeah, if it doesn't works, then only we do it. Like in case if you are getting any issue with this npx, then we'll have to install it. But if you are not getting it, then that is completely fine. Okay, now let's see. Okay, so it takes bit of time, but before that సో నార్మల్ గా రియాక్ట్ లో ఏమేమి ఉంటాయి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో యాజ్ వి డిస్కస్డ్, కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి, రైట్? సో మల్టిపుల్ కాంపోనెంట్స్ వి విల్ క్రియేట్ అనమాట. సో మల్టిపుల్ కాంపోనెంట్స్ యూస్ చేస్తాం ఎందుకంటే వీ వాంటెడ్ టు రీయూజ్ అనమాట. సో ఎందుకోసం రీయూజ్ అవన్నీ అనేది మీకు తెలుస్తుంది. సో టు రీయూజ్ కాంపోనెంట్స్, అండ్ a component, I can simply say it is a piece of UI. ఓకే, అంటే మన యొక్క ఎంటైర్ పేజ్ లో ఒక పీస్ ఆఫ్ యూఐ అనుకోవచ్చు అనమాట. పీస్ ఆఫ్ యూఐ అని అనుకోవచ్చు. ఓకే, అండ్ వాట్ ఎల్స్? సో స్టేట్ ని మేనేజ్ చేయగలం. సో వీ కెన్ మేనేజ్ ద స్టేట్ యూజింగ్ హుక్స్ యూజ్ చేసి స్టేట్ మేనేజ్ చేస్తాం. సారీ, స్టేట్మెంట్ కాదు, స్టేట్ మేనేజ్మెంట్. I'll tell you what is state management. You will slowly get to understand. Communication between the components. So ఒక component ki how to pass the data, and how to get the data from one component to other component. ఒక component ఇంకో component కి data ఏ విధంగా తీసుకొని రావాలి. And so going further, right? So once you are comfortable with this, so when you are working on a big application, right? So when you're working on big applications, you should make use of some other external libraries. Like for the state management we will make use of this Redux. సో ఇంతకు ముందు మనకి రెడక్స్ ఉండేది, బట్ రీసెంట్ గా మనకి వచ్చేసి, రీసెంట్ గా అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, సో వి గాట్ దిస్ Redux Toolkit as well. సో ఇదేంటి అనుకోనంటే, అగైన్ ఇట్ ఈస్ ఆల్సో స్టేట్ మేనేజ్మెంట్, బట్ ఇన్ ఏ బెటర్ వే. సో చాలా ఈజీ అనమాట ఇది కూడా. అండ్ చాలా ఈజీ అనుకోనంటే, ఫర్ ఎ బిగినర్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ once you understand it, it will be very very easy to use it in your further applications. And then yeah, so for the network calls, like http calls, అంటే ఏదైనా ఒక డేటాబేస్ కి కాల్ చేసి అందులో ఉన్నటువంటి డేటా తెచ్చుకోవడానికి కోసం we will either use fetch, which is the default one. అంటే ఎక్స్టర్నల్ గా ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. అదర్వైజ్ we can make use of ఏముంటది, Axios. Yeah, so Axios, which a third party, so you have to install it. So and that is for the networking operations. And నార్మల్ గా ఏంటి అనుకోనంటే, మనం యూఐ డిజైన్ చేస్తున్నప్పుడు మొత్తం మన ఓన్ గా రాయకుండా we will make use of either material UI or bootstrap, ఇలా కొన్ని ఉంటాయి అనమాట. సో ఫ్యూ అదర్ లైబ్రరీస్ we can make use of it. ఓకే, నాకు తెలుసు ఇవన్నీ ఫర్ ద బిగినర్స్ ఇట్ ఈస్ లైక్ వెరీ వెరీ difficult to understand, but I'm just telling because these are the different things which gets involved in a web application. Okay, so ఇప్పుడు చూసుకుంటే దిస్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, ఇదేంటి అనుకోనంటే కొన్నిసార్లు మనకి వార్నింగ్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఇది ఏమంటారు, ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేసాం కదా. సో అంటే ఆ అప్లికేషన్ కి సంబంధించి కొన్ని లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి అనమాట. అందులో కొన్ని లైబ్రరీస్ కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని మనకు ఒక వార్నింగ్ అయితే చూపిస్తుంది, బట్ నో నీడ్ టు వర్రీ మచ్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చెప్పింది సక్సెస్ కృష్ణటెక్స్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసాము. ఆ డైరెక్టరీలో మీరు ఈ కమాండ్స్ ని రన్ చేయండి అని చెప్తుంది అనమాట. ఫస్ట్ కమాండ్ ఏంటంటుంది, npm స్టార్ట్ అని అంటుంది. సో npm స్టార్ట్ అంటే ఏం చేస్తుంది అనుకోనంటే, దిస్ విల్ స్టార్ట్ ఎ సర్వర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ డెవలప్మెంట్ సర్వర్ అనమాట. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి అనుకోనంటే, మనం ఏదైతే లోకల్ లో డెవలప్మెంట్ చేస్తున్నామో
మనం ఏదైతే డెవలప్ చేసామో అది మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఎన్పిఎం స్టార్ట్. అలానే ఇప్పుడు మనం ఎంటైర్ అప్లికేషన్ చేస్తామనుకో, చేసిన తరువాత ఆ యొక్క అప్లికేషన్ ని మనం ఏం చేయాలని చెప్పాను, డిప్లాయ్ చేస్తామని చెప్పాను, రైట్? If you remember, I was talking about this deployment, right? Where we will make it available to the entire world. Not entire world, it depends. We have some security rules as well. We can specify where we wanted to make it available, but that's a different story altogether. But if we wanted to, deploy it, మనకి ఏంటి అనుకోనంటే ఒక బిల్డ్ ఫోల్డర్ మనం జనరేట్ చేస్తాం అనమాట. సో ఇన్ ఆర్డర్ టు జనరేట్ దట్ బిల్డ్ ఫోల్డర్ we will make use of this command. సో ఇది ఏం చేస్తాం అనుకోండి, it bundles the app into static files for the production. So production is nothing but this deployment అనమాట. అంటే మనం ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో బేసికల్ గా మనకి ఏంటి అనుకోనంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో, పెద్ద పెద్ద కంపెనీ అని కాదు, ఏ కంపెనీ అయినా, ఏ చిన్న స్టార్ట్అప్ అయినా కూడా నార్మల్ గా ఇట్లా ప్రాసెస్ ఉంటది అనమాట. మనం లోకల్లో కోడ్ రాస్తాం కదా, సో లోకల్ కోడ్ ఉంటుంది. ఇది మనం గిట్ లోకి ఆఫెన్ పుష్ చేస్తుంటాం అనమాట. ఓకే, సో పుష్ టు గిట్ అని కాకుండా ఏంటనుకోనంటే గిట్ రిపోజిటరీ అనుకుందాం. ఓకే, సో ఇది మనం గిట్ రిపోజిటరీలో పుష్ చేస్తాం. ఇందులో మనకి ఏంటి అనుకోనంటే మనం సెవెరల్ బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేసుకుంటుంటాం అనమాట. లైక్ డెవలప్ అని, ఓకే, తర్వాత ప్రీ ప్రాడ్, వి కాల్ ఇట్ యాజ్ యూఏటి అనమాట. యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. సో ఇది ఏంటి అనుకోనంటే ఫర్ టెస్టర్స్, ఐ విల్ టెల్ యూ వై. అండ్ దెన్ ఏంటి అనుకోనంటే మనకి రిలీజ్ బ్రాంచ్ ఉంటుంది అనమాట. సో దిస్ రిలీజ్ బ్రాంచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ ప్రాడ్ అనమాట. సో ప్రాడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇప్పుడు ఏదైతే ఇవి చూస్తున్నామో, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ప్రొడక్షన్ బిల్డ్స్ అనమాట. ఓకే, కొంచెం డిఫికల్ట్ గా ఉంటది, బట్ దట్స్ హౌ యాక్చువల్ గా ఆ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో డెవలప్ ఏంటి అనుకోనంటే మనం ఏదైతే డెవలప్ చేస్తాం కదా, సో డెవలపర్స్ ఏదైతే చేస్తారో ఇనీషియల్ గా మనం ఏం చేస్తాం అనుకోనంటే అది మనం డెవలప్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తాం అనమాట. సో గిట్ లో ఇది ఒక డిఫరెంట్ ఫ్లో. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్లో విచ్ వి ఫాలో. సో డెవలప్ అనేటువంటి బ్రాంచ్ లోకి పుష్ చేస్తాం. సో పుష్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మాకేంటి అనుకోనంటే పైప్ లైన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో పైప్ లైన్స్ అనేవి రన్ అవుతాయి. సో పైప్ లైన్స్ రన్ అయ్యి అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే దే గెట్ డిప్లాయిడ్ టు ఐ మీన్ ఈ డెవలప్ బ్రాంచ్ లో ఉన్నటువంటి కోడ్ అంతా కూడా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ dev డాట్ కృష్ణ ఇలా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ krishnatext.com ఇలా ఉందనుకో. ఇప్పుడు ఇదే యూఆర్ఎల్ ని నువ్వు బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే డెవలప్మెంట్ కి సంబంధించి అంటే ఈ యొక్క డెవలప్ బ్రాంచ్ లో ఉన్నటువంటి కోడ్ బిల్డ్ అంతా కూడా ఇందులో కనిపిస్తుంటుంది అనమాట. అలా ఆ తర్వాత ఏం చేస్తాం అనుకోనంటే ఇప్పుడు అంతా కరెక్ట్ గా ఉందనుకో, ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క డెవలప్ లో ఉన్నటువంటి కోడ్ యూఏటి బ్రాంచ్ ఇస్ నథింగ్ బట్ ద ప్రీ ప్రాడ్ బ్రాంచ్ అనమాట. ప్రీ ప్రొడక్షన్ అనుకోవచ్చు, అంటే ప్రొడక్షన్ కి ముందుది. సో అందులోకి మనం పుష్ చేస్తాం అనమాట. సో అది ఎలా చేస్తాం అనుకోనంటే గిట్ లో మనకి మెర్జ్ రిక్వెస్ట్లు ఉంటాయిలే. ఓకే, సో గిట్ ల్యాబ్ లో కానీ గిట్ హబ్ లో కానీ మనకి ఎంఆర్ అంటాం అనమాట మనం. ఓకే, మెర్జ్ రిక్వెస్ట్. సో మెర్జ్ రిక్వెస్ట్లు అన్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క మెర్జ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే వి విల్ స్పెసిఫై దట్ ఫ్రమ్ విచ్ బ్రాంచ్ టు విచ్ బ్రాంచ్ వీఆర్ బేసికల్లీ మూవింగ్ అవర్ కోడ్. సో లెట్స్ సే ఫ్రమ్ డెవలప్ టు యూఏటి అనుకుంటే, సో వన్స్ వి పుష్ అవర్ మూవ్ అవర్ చేంజెస్ ఫ్రమ్ డెవలప్ టు యూఏటి, ఆటోమేటిక్ గా ఇంకొక పైప్ లైన్ అనేది జనరేట్ అవుతుంది. దాట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ అనమాట. సో అది బిల్డ్ చేసి ఏం చేస్తుంది అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్రీ ప్రాడ్ డాట్ కృష్ణ text.com అని జనరేట్ చేసింది అందుకు ఆ యొక్క యూఆర్ఎల్ లోకి అప్డేటెడ్ కోడ్ అంటే యూఐటీలో ఉన్నటువంటి అప్డేటెడ్ కోడ్ వస్తుంది. సో ఇది ఏంటి అనుకోనంటే ఇక్కడ నేను యూఐటీ అని స్పెసిఫై చేశాను కదా, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది. సో వన్స్ వి పుష్ దీస్ చేంజెస్ టు యూఐటీ వీ విల్ ఇన్ఫార్మ్ అవర్ టెస్టర్స్ అనమాట. ఓకే, సో డెవలపర్ వచ్చేసి కోడ్ వచ్చేసి యూఐటీలో పుష్ చేసిన తర్వాత హీ విల్ ఇన్ఫార్మ్ టు టెస్టర్ అనమాట. సో టెస్టర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అనుకోనంటే ఇందులోకి అంటే ఈ యొక్క యూఆర్ఎల్ అనేది ఓపెన్ చేస్తారు. ఈ యొక్క యూఆర్ఎల్ అది ఓపెన్ చేసేసి వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే ఏ ఫీచర్ ఏ విధంగా వర్క్ అవ్వాలి అది ఆ యొక్క రిక్వైర్మెంట్ డాక్యుమెంట్
చూసి మనం డెవలప్ చేసాం కదా, అదంతా కరెక్ట్ గా ఉందా లేదో వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. సో దే బేసికలీ టెస్ట్ ఇట్. సో దట్స్ వై కాల్ ఇట్ యాజ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. ఓకే, సో ఇంకా చాలా ఉంటదిలే. ఇట్ విల్ బి లైక్ లిటిల్ అడ్వాన్స్ ఫర్ యూ. సో అంటే ఎలా అంటే మనకి జేరాలో ప్రతి డెవలపర్ కి స్టోరీస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ప్రతి స్టోరీకి కూడా వాళ్ళు యూజర్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారనమాట. ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారు. ఆ యొక్క యూజర్ యాక్సెప్టెన్స్ లో ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉందా లేదనేది ఈ యొక్క టెస్టర్స్ అనేది టెస్ట్ చేసి దే విల్ గివ్ అస్ ఎ గ్రీన్ సిగ్నల్ అనమాట. గ్రీన్ సిగ్నల్ సేయింగ్ దట్ వెదర్ ద ఎంటైర్ వెదర్ ద ఫీచర్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ వర్కింగ్ ఆర్ నాట్. ఇఫ్ ద ఫీచర్స్ ఆర్ నాట్ వర్కింగ్ దే విల్ రేజ్ బగ్స్ అనమాట. సో ఆ బగ్స్ ని అగైన్ ద డెవలపర్స్ విల్ వర్క్ అనమాట. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఆర్ నో బగ్స్, ఓకే, బగ్స్ ఏమి లేకపోతే సో యూ గెట్ ఏ గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ టెస్టర్స్ అనమాట. సో టెస్టర్స్ నుండి యూ గెట్ ఏ గ్రీన్ సిగ్నల్. అండ్ వన్స్ యూ గెట్ ఏ గ్రీన్ సిగ్నల్ ఏం చేస్తాము? సో ఫార్ యువర్ కోడ్ ఈజ్ ఇన్ యూఏటి, రైట్, ఇన్ ద ప్రీ prod. Then we will move from UAT to release. So again we follow the same step, but this time what we will do, from UAT to release. So then it will go to the actual production URL, which is nothing but krishnadex.com. So final ga once it is, once testers test it and if they feel like everything is working fine, మన యొక్క ప్రొడక్షన్ లోకి మన యొక్క కోడ్ అనేది వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాను, ఎప్పుడైతే మనం పుష్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పైప్ లైన్స్ అనేవి కాల్ అవుతాయని చెప్పాను కదా. సో ఈ యొక్క పైప్ లైన్స్ లో ఏం చేస్తారు అనుకోనంటే మన యొక్క గిట్ లో ఉంది కదా కోడ్, ఆ గిట్ లో ఉన్నటువంటి కోడ్ ని తీసుకొని ఆటోమేటిక్ గా దే విల్ రైట్ సమ్ స్క్రిప్ట్స్ అనమాట. సో కొన్ని స్క్రిప్ట్స్ రాసి వాళ్ళు ఏం చేస్తారు అనుకోనంటే ఆటోమేటికల్లీ దే విల్ జనరేట్ బిల్డ్ ఫోల్డర్ and they will upload this, upload అనొచ్చు లేదంటే డిప్లాయ్ అనొచ్చు అనమాట. సో దే విల్ డిప్లాయ్ ఇట్ టు సమ్ ప్లేస్ అనమాట. దే విల్ డిప్లాయ్ ఇట్ అంతే. సో ఇది యాక్చువల్ గా ఆటోమేటిక్ గా మనం పైప్ లైన్ స్క్రిప్ట్స్ డెవాప్స్ టీమ్ అనేది ఇదంతా చేస్తుందిలే, అలా చేస్తారు. అలా కాకుండా మనం ఇప్పుడు లోకల్లో ఉన్నాం కదా, మన ఓన్ గా చేసుకోవాలి అంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అనమాట. ఓకే, అందుకోసం ఈ కథ అంతా చెప్పడం జరిగింది. Okay, for a beginner definitely it will be like very very tough to understand, but slowly you will get to know. And అలా కాకుండా కొన్నిసార్లు మనం మన యొక్క అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకో we will make use of test. Okay, so let's try to start our development server and we will see how it actually looks like. So for that I should go to this project. What is this krishnadex ఉంది కదా, అక్కడికి ఫస్ట్ నేను వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ నీకు చూసుకుంటే సిడి అంటుంది కదా, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. సో సిడి అంటే ఇందులోకి వెళ్తాను అండ్ దెన్ ఐ హ్యావ్ టు రన్ దిస్ కమాండ్. సో ఇలా చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఏం చేస్తాను అనుకోండి, డైరెక్ట్ గా ఫైల్ అని చెప్పేసి ఓపెన్ ఫోల్డర్ అంటాను. ఓకే, సో ఎక్కడ ఉంది నాకు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కృష్ణాటెక్స్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఈ యొక్క ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఇట్ విల్ ఓపెన్ అప్. సో యూ హ్యావ్ టు అగ్రీ అండ్ యూ హ్యావ్ టు జస్ట్ క్లిక్ ఆన్ that you are trusting it. Then I am going to open the terminal now. For that I am going to press control tilde symbol in my system. ఇప్పుడు ఏంటి అనుకోనంటే యు ఆర్ ఇన్ దిస్ ఫోల్డర్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, సో డిఫాల్ట్ గా మనకి ఏంటి అనుకోనంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినవి ఈ యొక్క నోడ్ మాడ్యూల్స్ ఉంది కదా. సో నోడ్ మాడ్యూల్స్ ఏంటి అనుకోనంటే ఇట్ కంటైన్స్ ఆల్ ద డిఫరెంట్ లైబ్రరీస్ at the packages that are required for our application anamata. So this will be generated automatically when you use this command, right? Where is your command? Where is it? This one. సో ఈ కమాండ్ యూస్ చేసాం కదా, సో ఈ కమాండ్ యూస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఫోల్డర్లు అన్ని మనకి క్రియేట్ అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ వాట్ ద యూజ్ ఆఫ్ యూజింగ్ దీస్ లైబ్రరీస్ లైక్ దిస్ రియాక్ట్ అవ్వచ్చు, యాంగులర్ అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్ మాన్యువల్లీ, రైట్, యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్, అండ్ మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. But if you are making use of these libraries like this React or Angular, it gives you the boilerplate of code anamata with one simple command like that. Okay, సో ఈ యొక్క ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏమైందక్క, ఏం చేశాను, ఎట్లా క్లోజ్ చేయాలి ఇది? ఓకే, లుక్స్ లైక్ ఐ మూవ్డ్ ఇట్.
కూల్, ఫైన్. సో వీఆర్ హియర్. సో ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే వీఆర్ హియర్ కదా. సో ఇది దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. విల్ వాక్ త్రూ ఇట్. సో ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ స్టార్ట్ అవర్ డెవలప్మెంట్ సర్వర్. ఫర్ దట్ ఐ విల్ సే npm start. బట్ బిఫోర్ దట్ ఇఫ్ యూ లుక్ at this package.json file, you see there is something called scripts అని ఉంది కదా. ఓకే, సో నీకు జేసన్ తెలుసా? జేసన్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్, విన్నావా యాక్చువల్గా జేసన్ ఎప్పుడైనా? చూడు చూడు, మైక్ ఒకసారి దగ్గర పెట్టి ట్రై చేయమల్లి. ఓకే ఓకే, మనం జేసన్ గురించి డిస్కస్ చేసామేంటి? ఓకే ఓకే, కరెక్ట్ గా వినిపించలేదు. బట్ యాక్చువల్ గా దిస్ జేసన్ మనం యాక్చువల్ గా బాగా మనకు తెలియాలన్నమాట. సో జేసన్ లో యాక్చువల్ గా వెరీ వెరీ ఈజీ అనమాట. అండ్ ఒకసారి చెప్తాను. ఓకే, బేసికల్ గా ఇందులో మనకి ఏంటుంటాయి తెలుసా? జేసన్ లో మెయిన్ గా ఇట్ కెన్ ఇతర్ బి ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్ అయినా ఉంటది, ఒక అరే అయినా ఉంటది, లేదా స్ట్రింగ్ అయినా ఉంటది. జేసన్ లో ఈ మూడు తప్ప ఇంకా ఏమి ఉండవు. బట్ ఈ మూడింటిని అర్థం చేసుకోవడం అనేది తెలియాలి అంతే. ఆబ్జెక్ట్ అంటే ఏమీ లేదు, ఆబ్జెక్ట్ విల్ బి స్టార్ట్ విత్ దిస్ అండ్ ఎండ్ విత్ దిస్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. అరే, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, దిస్ ఇస్ అన్ అరే. స్ట్రింగ్, కీ వాల్యూ పేర్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ అనమాట. ఓకే, అంతే, ఇంకా అంతగానే ఏమీ లేదు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, సో వన్ ఆఫ్ ద జేసన్ డాటా నీకు చూపిస్తాను, శాంపుల్ డాటా ఎట్లా ఉంటుందో. ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ వన్ జేసన్ ఆబ్జెక్ట్. ఇందులో లెట్స్ సే యూ హ్యావ్ సమ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్ అనమాట. ఓకే, సో కీ వాల్యూ పేర్ మొత్తాన్ని స్ట్రింగ్ అని అంటాం. స్ట్రింగ్ అంటే ద వన్ విచ్ విల్ బి ఇన్ డబుల్ కొటేషన్స్ అంటాం. ఓకే, ఇలా అందాం. సో స్ట్రింగ్ విచ్ విల్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్ కీ వాల్యూ పేర్. సో స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ విచ్ విల్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. లెట్స్ సే you have like this. So you have a key, let's say you have name. Okay, ఇక్కడ నీకు ఒక ఇలా ఉంది అనుకో. సో దీన్ని ఏమంటాము అనుకోనంటే you have one object. Inside this object you have a key called name which has a value which is of type string because it is in double quotations కదా. సో which is of type string అని అంటాం అనమాట, అంతే. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అని ఉందనుకుందా. సో ఫ్రెండ్స్ అనేది కీ. ఇక్కడ నాకు ఈ విధంగా ఒక అరే ఉండొచ్చు అనమాట. సో ఐ టోల్డ్ రైట్, అరే అనేది ఇట్ స్టార్ట్స్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ క్లోజెస్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్, రైట్. సో ఇది ఒక అరే. ఇప్పుడు నేను ఏమంటాను అనుకోనంటే నా యొక్క ఆబ్జెక్ట్ లో ఒక నేమ్ అనేటువంటి కీ ఉంది, ఇట్స్ వాల్యూ ఈజ్ ఎ స్ట్రింగ్. ఫ్రెండ్స్ అనేటువంటి ఒక కీ ఉంది, ఇట్స్ వాల్యూ ఈజ్ అన్ అరే అని అంటాను అనమాట, అంతే కదా. ఇట్స్ అన్ అరే బికాస్ ఐ సెడ్ ఇట్స్ అన్ అరే. సో ఈ యొక్క అరేలో కూడా ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఈ విధంగా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఐ కెన్ హ్యావ్. సో ఆబ్జెక్ట్ అనగానే ఇట్ హ్యాస్ టు బి కర్లీ బ్రాకెట్స్ అండ్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ అనమాట. ఇఫ్ యూ సీ నౌ ఫ్రెండ్స్ లో నాకు ఐ హ్యావ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో అలా. సో ఇప్పుడు ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అనుకుందాం. నా యొక్క ఫ్రెండ్ యొక్క నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనుకుందాం. ఓకే ఓకే, తర్వాత ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అనుకుందాం. ఓకే, సో ఎండ్స్ ఫోన్ నెంబర్. అలానే ఫ్రెండ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనుకుందాం. ఓకే, సంథింగ్ సమ్ అడ్రస్ ఎంత ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఏంటి, దిస్ ఈజ్ వన్ ఫ్రెండ్, రైట్. సో దీనిని ఒక ఆబ్జెక్ట్ లో పెట్టాను. ఓకే, సో దిస్ సేమ్ డీటెయిల్స్ ఐ కెన్ కీప్ ఇట్ హియర్ లైక్ దిస్ అనమాట. ఓకే, సో బేసికల్ గా ఫ్రెండ్స్ లో నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటే నేనేం చేస్తాను, ఐ హ్యావ్ ఓపెన్డ్ అన్ అరే. ఇన్సైడ్ దట్ అరే ఐ విల్ పుట్ 3 ఫ్రెండ్స్ యాజ్ 3 ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇదొక ఫ్రెండ్, ఇదొక ఫ్రెండ్ అండ్ ఇదొక ఫ్రెండ్ అనమాట. నౌ ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ డాటా. ఓకే, సో ఏ విధంగా తెచ్చుకుంటాము అనుకోనంటే
సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్ కదా. సో దిస్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే, సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్, లెట్స్ సే ఇలా ఉందనుకుందాం, మై ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది అనుకుంటే, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నేమ్ ని యాక్సెస్ చేయాలి అంటే ఏమంటాం తెలుసా, మై ఇన్ఫర్మేషన్ డాట్ నేమ్. సో ఇలా లెట్స్ క్లోజ్. ఓకే, సో ఎప్పుడైతే నేను మై ఇన్ఫర్మేషన్ డాట్ నేమ్ అంటానో ఏమవుతుంది తెలుసా, సురేష్ అనేటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను మై ఇన్ఫర్మేషన్ డాట్ ఫ్రెండ్స్ అన్నాను అనుకో. సో ఫ్రెండ్స్ అంటే ఏంటి, దిస్ అరే, దిస్ ఎంటైర్ అరే విల్ కమ్. సో ఈ అరే, ఆ అరేలో ఉన్నటువంటి డాటా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ మనకు కావాలి అంటే ఈ విధంగా అరే కదా, సో ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ 0. సో 0 విల్ ఫెచ్ మీ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నేమ్ కావాలి అంటే డాట్ నేమ్. యూ అండర్స్టూడ్. సో దట్స్ హౌ యాక్చువల్లీ ద జేసన్ విల్ వర్క్. బట్ దిస్ ఈజ్ అంటే ఇది ఫస్ట్ టైం వింటున్నారు, కొంచెం టఫ్ గా ఉంటది. బట్ దిస్ ఈజ్ హౌ జేసన్ విల్ వర్క్ అనమాట. ఇప్పుడు ఏంటి అనుకున్నట్టే నేను చెప్పింది అంతా కూడా వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ యూ రైట్ నౌ, సో దేర్ ఆర్ స్టార్టింగ్ పాయింట్స్ ఫర్ యూ అనమాట. ఓకేనా. సో జస్ట్ నీకు స్టార్టింగ్ ఇస్తాయి, స్లోగా ఓవర్ ద పీరియడ్ వెన్ యూ గో త్రూ ఇట్ అగైన్ యూ విల్ కమ్ అక్రాస్ అండ్ స్లోలీ యూ విల్ పుట్ యువర్ స్కిల్స్ టు అడ్వాన్స్ ఇట్ అనమాట. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో దట్స్ హౌ ఇక్కడ మనకి ఏంటి అనుకోనంటే దిస్ ఈజ్ ఎ కీ అండ్ ఇట్ హ్యాస్ ఎ వాల్యూ విచ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, అండ్ ఈ ఆబ్జెక్ట్ లో మనకి డిఫరెంట్ కీ వాల్యూ పేర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది నాకు కావాలి అంటే నేనేం చేస్తున్నాను తెలుసు, ఇక్కడ npm స్టార్ట్ అంటున్నాను. సో దిస్ స్టార్ట్ అని ఎప్పుడు అంటాను, ఆటోమేటికలీ ఇట్ గెట్స్ దిస్ వాల్యూ అనమాట. సో దిస్ విల్ బి టేకింగ్ కేర్ బై ద రియాక్ట్, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో అంటే ఇండైరెక్ట్ గా మనం npm స్టార్ట్ అంటున్నాము అనుకోరంటే ఇండైరెక్ట్లీ వీఆర్ డూయింగ్ దిస్ ఆపరేషన్ అనమాట. ఓకేనా. సో నౌ ఇఫ్ ఐ ప్రెస్ ఎంటర్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ యాక్చువల్లీ. యూ సీ ద మూమెంట్ యూ డిడ్ దిస్, యూ సీ ఇక్కడ 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 ఓకే సారీ వెయిట్ ఇక్కడ ఇక్కడ నువ్వు చూసుంటే ఆటోమేటిక్ నువ్వు ఇక్కడ చూసుంటే ఇక్కడ మనకి ఇది ప్రింట్ అయ్యింది, రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అనేది వచ్చింది యాక్చువల్ గా. అది వస్తుంది అనమాట, ఎందుకంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ డూయింగ్ దిస్ ఆపరేషన్ ఫర్ యూ అనమాట. ఓకే, ఎనీవే, సో వన్స్ వీ డూ దిస్ యూ విల్ గెట్ దిస్ మెసేజ్ సెయింగ్ దట్ సక్సెస్ఫుల్లీ కంపైల్డ్, అండ్ దెన్ ఇక్కడ యూ కెన్ వ్యూ ఈ యొక్క ప్రాజెక్ట్ ని మన యొక్క లోకల్లో ఎక్కడ చెక్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. అండ్ ఆటోమేటికలీ ఇట్ ఓపెన్స్ అప్ దిస్ పేజ్ అనమాట, లోకల్ హోస్ట్ కోలన్ 3000. సో దిస్ ఈజ్ యువర్ వెబ్ అప్లికేషన్, యూ సీ. ఓకే, ఇలా ఈ యొక్క పోర్ట్ లో ఆటోమేటిక్ దిస్ ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అనమాట ఫర్ యువర్ లోకల్ సర్వర్. సో ఈ యొక్క పోర్ట్ లో దిస్ ఈస్ ద డిఫాల్ట్ పేజ్, దిస్ విల్ బి గివెన్ బై ద రియాక్ట్ అనమాట. ఓకే, సో అది ఎక్కడ ఉంటుంది తెలుసా, ఎస్ఆర్సి ఫోల్డర్ లో index.js అని ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన అప్లికేషన్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క index.js అనేది కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఇంతకు ముందు మనం చూసుకుంటే ఇన్ ఆర్డర్ టు put some values to in order to manipulate a particular element. So what we are doing, we are making use of document, and then we are accessing it element by using it element by id, right? And then we are trying to modify this element, right? We are doing the same operation here. If you observe closely, document dot get element by id, and we are accessing one of the element which has an id called root. So first we should understand where is this root where is this element which has id root. ఓకే, సో ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా, మన యొక్క పబ్లిక్ అనేటువంటి ఫోల్డర్ లో index.html అనేటువంటి ఒక HTML పేజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదన్నీ కూడా ఆటో జనరేటెడ్. ద మూమెంట్ యూ డూ దిస్ npx create react app, okay, so they will be created automatically అనమాట. Okay, so the moment you do this npx create react app and then the project name, and remember your project name should not start with capital letter అనమాట. అంటే ఇలా స్టార్ట్ అవ్వకూడదు. అంటే ఇంతకు ముందు మనం కృష్ణ టెక్స్ అనేది రాసామా, సో ఇట్ షుడెంట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ K, ఇట్ హ్యాస్ టు బి స్మాల్. సో దట్స్ ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, బట్ దట్స్ ఫైన్.
Okay, so the moment you do this, automatically this all will be generated, and along with that in the public folder you will get this indexed HTML page అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే చూసావా హెడ్ అని వచ్చింది, HTML వచ్చింది, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ చూసావా లింక్ అని ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే you should be having a title as well. You see its title is React app, right? Now if you see, if I'm hovering here, you see React app, right? React app. Now if you wanted to change it to Krishna text, you see I just clicked it and I just clicked on control save, that's it, and you see automatically this has changed. ఇంతకు ముందు మనం ఇక్కడ మనం చేస్తున్నప్పుడు once you are doing some changes, you have to press control S and then you have to come over here and then you have to refresh it manually, right? But here it's not that way. The moment you press on control S, automatically this gets refreshed animator, and if you see here, this has been changed to Krishna text, right? This is one thing, and the main important thing is here inside the body you have something called a div. నీకు ఒక div ఉంది, you look at its ID, you see its ID is root, right? And it has no data inside it, you see, does it? Okay. So if you look here, do you have any data inside it? You don't have it, right? So you don't have any data, but what we are trying to do is, to this div element we are trying to set some data. That's why by default its ID will be set to root కదా, అందుకోసమే ఇక్కడ మనకి index.js లో we are using this root అనమాట. అంటే indirectly we are accessing this div element అనమాట. ఓకేనా? సో ఆ యొక్క div element ని ఇక్కడ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం using the element ID, so which is nothing but document.get element by ID following by the ID. సో you got it ID. ఆ తర్వాత ఏంటి తెలుసా, మనకి రియాక్ట్ లో, okay, so the moment you did that npx create react app, automatically you will get all these libraries అనమాట, react dom అని react అని ఇవన్నీ వచ్చేస్తాయి. అందులో one of the ఏమంటారు, one of the class అనుకోవచ్చు, or one of the, it should be a class actually, so one of the class అనుకోవచ్చు. అదేంటి అనుకోనంటే రియాక్ట్ డామ్ అనమాట. ఓకే, అందులో మనకి క్రియేట్ రూట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఓకే, దానికి మనం ఏం చేస్తున్నాము అనుకోనంటే వీఆర్ పాసింగ్ అవర్ రూట్ ఎలిమెంట్ టు విచ్ వీ వాంటెడ్ టు సెట్ సమ్ డాటా అనమాట. ఓకే, సో ఆ విధంగా ఒక రూట్ ని అయితే జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన తర్వాత ఇవన్నీ ఏంటి తెలుసా, ఇవన్నీ ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి. జస్ట్ ఇది మనం అర్థం చేసుకోవడమే, వీటి మీద మరీ పెద్దగా ఏం వర్క్ చేసామన్నమాట. Okay, so the real picture I will show you where we actually have this information, right? That I will show you. So దాని మీద మనం render and call చేసి whatever the element that we give here, that will be given to this div అనమాట. అంటే మనం ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో to this render method, that will be displayed inside this div, and eventually that gets displayed here అనమాట. Now see, I changed it by I haven't saved it. You see, ఇఫ్ ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్, ఇక్కడ మనకి డాట్ వచ్చి ఉండేది కాదు. సో నేను ఇది ఇంకా రిమూవ్ చేశాను కానీ సేవ్ చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఐ జస్ట్ సేవ్ ఇట్. సో సేవ్ చేశాను కదా, ఆ డాట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సి యూ డోంట్ హ్యావ్ ఎనీ డాటా హియర్, రైట్? యూ గాట్ ఇట్, అర్థమైంది కదా? నౌ యూ సీ ఐ విల్ పుట్ సమ్ ఇన్ఫర్మేషన్ హియర్. ఓకే, ఇఫ్ ఐ ప్రెస్ కంట్రోల్ ఎస్, ఇట్ షుడ్ యాక్చువల్లీ త్రో ఎన్ ఎర్రర్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ త్రోస్. యా, యూ సీ యాక్చువల్ గా ఈ యొక్క ఇది డిఫైన్ చేయలేదంటుంది అనమాట. సో ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ డబుల్ కొటేషన్స్. నౌ ఇఫ్ యూ సీ వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ టు దిస్ రెండర్ మెథడ్, దాట్ గెట్స్ డిస్ప్లేడ్ హియర్ అనమాట. ఓకే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నౌ వాట్ ఐ విల్ డూ, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ యూజ్డ్ హియర్, some of the elements, let us try to put there and we'll see if they are really working or not. సో వినిపించలే కరెక్ట్ గా. ఏంటది జస్టా? యూ మీన్ టు సే దిస్ వన్? ఓకే, జస్ట్ ఏ మినిట్. యూ మీన్ టు సే దిస్ జస్ట్ దిస్ వన్? ఇది కాదా?
సో ఇదేంటంటే దిస్ ఈస్ ఫర్ యూనిట్ టెస్టింగ్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఎలా ఉండదు అంటే, అంటే దీని పర్పస్ ఏంటి అనుకోనంటే టు 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 టెస్ట్ అవర్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, ఇది అంటే మనం రాసినటువంటి కాంపోనెంట్స్ మనం దేనికోసం రాసామో ఆ పర్పస్ మీద వర్క్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి అనమాట. ఓకే, ఇది ఒకసారి మనం లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? So where are we right now? So I'm trying to copy this, right? I just copied it and let's see, we will try to use it here and see if this works or not. సో ఇందులో పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇదంతా ఓకే. సో దీనికి ఏంటి అనుకోనంటే ఇది ఒక పారాగ్రాఫ్ అయిపోయింది, ఇక్కడ యాంకర్ ట్యాగ్ అయిపోయింది, ఇలా ఉన్నాయి కదా. సో దిస్ ఆల్ హ్యాస్ టు బి ర్యాప్డ్ అనమాట. అంటే వీటన్నిటికీ ఒక పర్టిక్యులర్ ఇందులో పెట్టాలి. సో ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ఎ డివ్, లెట్స్ సి, అండ్ దెన్ ఐ పుట్ ఇట్ ఇన్ ఏ క్లోజింగ్ div, see if this works or not. ఓకే, సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ మనకు కనిపిస్తున్నాయి. ఏంటనుకోనంటే జేఎస్ వన్ పేరెంట్ ఎలిమెంట్. ఓకే, జస్ట్ సేవ్డ్ ఇట్. ఓకే, కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఎక్కడ అడ్జసెంట్ మస్ట్ బి ర్యాప్. ఓకే, సో ఇదేంటి అనుకోనంటే కొంచెం అంటే HTML అనుకో ఎలా పెడితే అలా రాసినా పర్వాలేదు, దీనికి ప్రాపర్ గా క్లోజింగ్ ట్యాగ్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి అంతే. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఇష్యూ ఉంది, చూద్దాం. ఎక్కడ 22 లైన్ లో H4 24. ఓకే 24, యా పి. సో పి దగ్గర ఎర్రర్ ఏంటంటుంది. ఓకే, ఇక్కడ లోవర్ మ్యాప్స్ మీద. సరే పని చేద్దాం, ఈ పారాగ్రాఫ్ తీసేస్తాను, ఈ పారాగ్రాఫ్ కూడా తీసేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 24 లైన్ లోనే మీ టేక్. ఓ, ఇక్కడ డివ్ ఉందా? ఓకే, ఎనీవే లెట్స్ నౌ సీ. సమ్ వార్నింగ్ యాప్ ఇస్ ఓకే యూజింగ్ ట్యాగ్స్. యాక్చువల్గా ఇదంతా కనిపించాలి, బట్ okay, not displaying, that is fine. Let us try to put some simple information and we'll see if this works. Okay, so simple గా ఇలా వర్క్ అవుతుంది, this is fine. బట్ నార్మల్ గా మనం ఇక్కడ చేసేది ఏం తెలుసా? ఓకే, ఇక్కడ we will ఇంతకు ముందు మనం చూసుకుంటే if I do a control G, you will get to know what was there earlier. సో ఇనీషియల్ గా if you see, this is how it will be. ఇక్కడ ఈ యాప్ అని చూసావా, this is nothing but a component. This is what I was talking anamata. So we will be having the components అని చెప్పాను కదా. It can either be ఏమంటారు, it can either be a class based component అవ్వచ్చు, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అవ్వచ్చు. సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అనేవి ఆల్రెడీ దే బికమ్ ఓల్డ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ స్ట్రిక్ట్ మోడ్ ఏంటి అనుకోనంటే ఇది మనకి డెవలప్మెంట్ పర్పస్ కోసం అనమాట. అంటే ఒకవేళ మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకో, ఆ ఎర్రర్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో చూపిస్తుంది అనమాట. అందుకోసం ఈ స్ట్రిక్ట్ మోడ్. సో అంటే డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మనకి అంటే ఎర్రర్స్ ఏమన్నా తెలుసుకోవడానికి కోసం ఇదనమాట. ఓకే, సో నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ యాప్. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ కంట్రోల్ క్లిక్. ఓకే, యు సీ దిస్ ఈస్ వాట్ గెట్టింగ్ డిస్ప్లేడ్ హియర్. ఇఫ్ యూ లుక్ క్లోజ్లీ, నీకు ఏమంటారు JSX లో ఫంక్షన్స్ ఏ విధంగా ఇక్కడ క్రియేట్ చేస్తారు, ఫంక్షన్ అని పెడతారు, ఫంక్షన్ కి ఒక నేమ్ ఇస్తాము, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ అండ్ దెన్ ఫాలోడ్ బై దిస్ బ్రాకెట్స్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం అనుకోనంటే we are returning something, I mean we are returning some data from this method, from this function అనమాట. సో ద data that we are returning is this one. ఒక div ఇచ్చాము, ఒక హెడర్ ఇచ్చాము, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాము, చూసి దానికన్నా ముందు ఒక ఇమేజ్ ఇచ్చాం, చూసి ఒక ఇమేజ్ ఇచ్చాం. దట్ ఇమేజ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇమేజ్ అనమాట. అండ్ ఆ తర్వాత ఒక పారాగ్రాఫ్, దట్ పారాగ్రాఫ్ ఇస్ గెటింగ్ డిస్ప్లేడ్ హియర్. చూసి ఎడిటర్ ఉంది అండ్ దాని ఇవన్నీ ఉన్నాయా. సో దట్ ఈస్ దిస్. And at the bottom you have an anchor tag. So this is the default code that gets generated for you anamata. Okay, so now what I will do, I will remove everything. Okay, I'll just save it. ఓకే, బేసికల్ గా ఇప్పుడు మనకి ఏమి ఉండదు, రైట్? ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, I will create one component for you from the beginning. Let's understand. So how do you do it?
సో మనకి నువ్వు ఆల్రెడీ చేసి ఉంటావు. ES6 లో మనం ఏం చేస్తాం అనుకోనంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ యారో బేస్డ్ ఫంక్షన్స్ కదా. సో నార్మల్ ఫంక్షన్స్ కాకుండా ES6 లో యూజ్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ వాట్ వి యాక్చువల్లీ డూ. సో ఫర్ దట్ ఐఎమ్ డూయింగ్ కాన్స్ట్ ఐ విల్ సే యాప్. సో ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసి వి విల్ మేక్ యూజ్ ఆఫ్ యారో బేస్డ్ ఫంక్షన్స్ అండ్ దెన్ వి విల్ పుట్ దిస్. ఇక్కడ యువర్ ఫంక్షన్ హ్యాస్ టు రిటర్న్ ఓకే JSX అనమాట. ఓకే లెట్ మీ జూమ్ ఇట్. ఓహ్ ఎంత జూమ్. ఓకే ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో జస్ట్ ఓకే నో ప్రాబ్లం. ఇది కనిపిస్తేనే బాగుంటుంది యాక్చువల్గా. ఓకే ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ హ్యావ్ టు రిటర్న్ సమ్ JSX అనమాట. ఓకే నార్మల్గా మనకి సో JSX ఉంటుంది అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ JavaScript XML. It is like advanced or extension to JavaScript అనమాట. ఎక్స్టెన్షన్ టు JavaScript. సో అంటే ప్యూర్ కోడ్ అనుకో JavaScript లో రాసేస్తాం. అలా కాకుండా సో ఇఫ్ యూ వాంటెడ్ టు అంటే అది కొంచెం బెటర్ గా వర్క్ అవ్వాలి, ఇంకా కొంచెం నీట్ గా ఉండాలి అన్నప్పుడు మనం JSX యూస్ చేస్తాం. బట్ దేర్ బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్ యార్. సో వీ కెన్ ఎయిదర్ యూస్ దిస్ ఆర్ దిస్. బట్ ఇక్కడ ఏంటి అనుకోనంటే వాట్ ఎవర్ వీఆర్ రిటర్నింగ్ సో ఇక్కడ మనకి we can we can write our HTML code here. అండ్ మన యొక్క HTML కోడ్ అనేది మన యొక్క జావా స్క్రిప్ట్ లో వర్క్ అవుతుంది. సారీ మన యొక్క జావా స్క్రిప్ట్ అనేది మన యొక్క HTML లో, ఇది మన యొక్క HTML పేజ్ లో కదా, ఇందులో మనం ఎంటైర్ దీన్ని రెండర్ చేస్తున్నాం కదా. సో ఈ యొక్క HTML లో మనం రాస్తుంది వర్క్ అవుతుంది అంటే దట్స్ బికాజ్ ఆఫ్ JSX అనమాట. సో ఆటోమేటికలీ యువర్ బ్రౌజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నా ఏం చేస్తాను అనుకుంటే ఒక సింపుల్ డివ్ ఇచ్చేసి ఐ ఆమ్ హోమ్ పేజ్ అని ఇచ్చామనుకో. సో దిస్ విల్ బి సో వన్స్ యూ రైట్ యువర్ ఫంక్షన్ యూ హ్యావ్ టు export it so that the other so that you can access it from some other places అనమాట. సో ఇక్కడ నేను చూసుకుంటే ఇంపోర్ట్ చేసాం. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేస్తున్నాము అంటే ఇట్ షుడ్ బి డెఫినెట్లీ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ అనమాట. సో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని పెడతాం అనమాట. ఓకే సో ఇవి ఏంటంటే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్. మనకి 2 types ఆఫ్ ఎక్స్పోర్ట్స్ యాక్చువల్గా ఉంటాయి అనమాట. నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి అండ్ అదే విధంగా డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఓకే నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ అదే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఇది నీకు చెప్పినా కూడా కొంచెం డిఫికల్ట్, బట్ రిమెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ అ సింపుల్ కాంపోనెంట్ ఇఫ్ ఇట్ ఈస్ కాంపోనెంట్ కాంపోనెంట్ అయితే మనం ఏంటంటే డిఫాల్ట్ అనేది వాడతాం అనమాట. అలా కాకుండా ఒకే ఫైల్లో మనం మల్టిపుల్ ఫంక్షన్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు మనం నేమ్డ్ యూస్ చేస్తాం అనమాట. అంటే ఎలా అంటే ఒక ఫంక్షన్ రాసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ అని రాసామనుకో, బేసికల్ గా యూటిలిటీ ఫంక్షన్స్ లో ఇట్లా రాసుకుంటుంటాం అనమాట. ఓకే సో అక్కడ ఏంటి అనుకోనంటే వి విల్ డైరెక్ట్లీ డూ ఎన్ ఎక్స్పోర్ట్ లైక్ దిస్ అనమాట. ఓకే సో ఒకే ఫైల్లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు వీ డోంట్ యూజ్ డిఫాల్ట్. అలా కాకుండా ఒక ఫైల్లో ఒక పర్టికులర్ ఒక పర్టికులర్ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే డిఫాల్ట్ అనేది వాడతాం. అండ్ వాటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే సో బేసికల్ గా దిస్ ఈజ్ దిస్ ఈజ్ హౌ వి కాల్ ఇట్ ఎస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ యాప్ అనేది ఒక కాంపోనెంట్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రిటర్నింగ్ అస్ some HTML data. If you see here, this is a div element which has I am home page. Okay so that's going to be displayed here. So that's what it is displaying here. So this is what we call it as one of the one of the component. Okay so ఈ విధంగా అనమాట. సో ఇక్కడ యాప్ అని ఇచ్చాం కాబట్టి సో దిస్ విల్ కమ్ హియర్ అండ్ దిస్ విల్ బి డిస్ప్లేడ్. సరే ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇఫ్ యూ రిమెంబర్, సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ with our simple HTML and CSS pages, right? I will try to do the same kind of page in our React. ఓకే సింపుల్ గా టాప్ లో అలా కాకపోయినా ఒక పని చేద్దాం. సింపుల్ గా ఫస్ట్ మనం టాప్ లో ఒక హెడ్డింగ్ ఇద్దాం. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. సో దిస్ ఇస్ అవర్ డివ్ కదా. సో ఇప్పుడు ఇది డివ్
ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క డివ్‌కి లెట్స్ సే ఇఫ్ ఐ అప్లై సమ్ స్టైల్. సో ఇందులో మనం స్టైల్ ఈ విధంగా అప్లై చేస్తామన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఏ విధంగా అప్లై చేసేవాళ్ళం స్టైల్స్. వేర్ ఇస్ దిస్? యా. సో ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ఈ విధంగా స్ట్రింగిల్ కొటేషన్స్ పెట్టే సారీ సింగిల్ డబుల్ కొటేషన్స్ పెట్టేసి ఇందులో మన యొక్క కీ వాల్యూ పేర్స్ స్పెసిఫై చేసేవాళ్ళం కదా. కానీ ఇక్కడ ఏంటనుకోనంటే వి స్పెసిఫై ఇట్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే. సో దిస్ యూ రిమెంబర్ ఐ టెల్లింగ్ యూ రైట్ రిగార్డింగ్ ద JSON. సో బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఉంది అనుకోనంటే వి కాల్ ఇట్ ఎస్ అన్ ఆబ్జెక్ట్, రైట్. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇందులో మనం యాక్చువల్ గా స్పెసిఫై చేస్తాం అనమాట. సో అందులో ఇంకొక ఆబ్జెక్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి సో లెట్స్ సే ఇఫ్ ఐ వాంటెడ్ టు గివ్ లెట్స్ సే బ్యాక్గ్రౌండ్ కలర్ అనుకుందాం. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఐ జస్ట్ సేవ్డ్ ఇట్. let's see. Okay, it is not displaying anything. It's because we don't have any data inside it. So if I add some data, you see that will be displayed. Okay. So this is actually what this is an internal sorry, this is an inline style sheeting, right? Inline style sheeting. అదే ఎక్స్టర్నల్ గా ఇప్పుడు మనం చెయ్యాలి అనుకో. ఓకే. సో వాట్ we do, here we will create CSS file, something like this. This is an auto generated file. ఓకే. సో దిస్ వాజ్ యూజ్డ్ ఎర్లియర్. అంటే ఇంతకు ముందు ఇక్కడ ఒక కోడ్ ఉండేది కదా. సో ఆ కోడ్ కోసం యూజ్ చేసింది. ఇప్పుడు అదంతా తీసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ స్పెసిఫై ఎ క్లాస్ నేమ్ హియర్. ఓకే. ఐడి స్పెసిఫై చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ రియాక్ట్ లో మాక్సిమం వచ్చేసి ఈ విధంగా ఇక్కడ మనకు వచ్చేసి క్లాసెస్ ఇక్కడ మనం చూసుకుంటే we use it to specify a class, right? See ఎక్కడైతే మనం క్లాస్ అని యూజ్ చేస్తామో అదే మనకి ఇక్కడ రియాక్ట్ లోకి వచ్చేసి వి స్పెసిఫై ఇట్ ఎస్ క్లాస్ నేమ్ అనమాట. ఓకే, జస్ట్ సింపుల్ చేంజ్. ఓకే. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అంటే ఏంటనుకోనంటే దీనికి రెండు ఒకటే అయిపోద్ది అని చెప్పేసి మనకి ఇక్కడ JSX లో రియాక్ట్ లో ఈ విధంగా స్పెసిఫై చేస్తారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ వి యూస్ క్లాస్ నేమ్. సో ఇది ఏంటి అనుకోనంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ విల్ బి like little difficult to remember, but the more you practice you will get it anamata. Okay na. So class name let's say I will name it as container. Okay. So I just app container అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, this name I will use it here. So for the classes we'll specify dot. Okay. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇక్కడ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ స్పెసిఫై ద బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ ఏదో ఒక కలర్ ఇద్దాం. లెట్స్ సే you can actually see all the different colors here. Let's go with this color, dark orange. Okay, you see the moment I have added this and I have added this container color, but we have to link this component with this, right? ఎందుకంటే రైట్ నౌ ఇప్పుడు చూసుకుంటే దీనికి లింక్ లేదనమాట. సో ఇన్ ఆర్డర్ టు డూ దట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్ app.css ఇన్ దిస్ ఫైల్ అనమాట. సో ఫర్ దట్ వీ విల్ యూజ్ దిస్. ఓకే, ఇంపోర్ట్. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క app.css ఫైల్ app.js ఫైల్ రెండు కూడా SRC ఫోల్డర్ లోనే ఉన్నాయి కాబట్టి సో సిన్స్ వీఆర్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ సో వీ షుడ్ స్పెసిఫై ఇట్ లైక్ దిస్ డాట్ followed by a forward slash followed by the file name app.css అనమాట. ఓకే, I saved it. Okay, I saved it. Let's say if I have some data here, see that the background color that we specified here that is getting displayed here. Okay, so if you want your div, so this is your div container kada. So if you want your entire this div to occupy the entire space, okay, let's say if you want the height to be let's say 500 pixels. Okay, if you specify it like this, see it will be till here anamata. Okay, but if you want it the entire width, okay, so నా మనకి ఏంటంటే టూ థింగ్స్ ఉంటాయి అనమాట. ఈ యొక్క పేజ్ ఏదైతే కనిపిస్తుందో, ఓకే, సో దిస్ ఎంటైర్ థింగ్ ని మనం ఏమంటాము అనుకోనంటే వి కాల్ ఇట్ యాజ్ వ్యూ పోర్ట్. ఓకే, సో వి కాల్ దట్ ఎంటైర్ డిస్ప్లే పేజ్ వి కాల్ ఇట్ యాజ్ వ్యూ పోర్ట్ అనమాట. ఓకే, సో వ్యూ పోర్ట్ లో ఇది ఎలా అనుకోనంటే ఇప్పుడు 100
ఓకే, మనం స్పెసిఫై చేసినప్పుడు విడ్త్ హైట్ ఈ విధంగా స్పెసిఫై చేస్తాం అనమాట. సో వ్యూ పోర్ట్ లో వ్యూ విడ్త్ అని ఉంటుంది. ఓకే, వ్యూ విడ్త్ సింపుల్ గా, అండ్ వ్యూ హైట్ అని ఉంటుంది అనమాట. HEIGHT, వ్యూ హైట్. ఓకే, సో ఇది వచ్చేసి ఇటుపక్క వ్యూ విడ్త్ వచ్చేసి ఇది మొత్తం, వ్యూ హైట్ వచ్చేసి ఇది మొత్తం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యూ విడ్త్ వచ్చేసి 100 అన్నాను అనుకో, సో టోటల్ విడ్త్ అనమాట. అలానే వ్యూ హైట్ వచ్చేసి 100 అన్నాను అనుకో, టోటల్ హైట్ అనమాట. అలా కాకుండా 50 అని పెడితే హాఫ్, అలాగే ఇక్కడ కూడా 50 అని పెడితే హాఫ్ అనమాట. సో బేసికల్ గా మనం టోటల్ హైట్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే, దిస్ హైట్ విల్ స్పెసిఫై ఇట్ as 100 వ్యూ హైట్ అనమాట. ఓకే, సో యూ సీ దిస్ ఆక్యుపైడ్ ద ఎంటైర్ అనమాట. ఓకే, సో ఎంత హైట్ అయితే ఉందో మన ఈ ఇప్పుడున్న ఇటువంటి పేజ్, ఈ బ్రౌజర్ ఎంత హైట్ అయితే ఉందో అంతవరకు అనమాట. అలా కాకుండా మనం 100% అని కూడా వాడుకుంటాం. ఓకే, సో 100% అని కూడా వాడుకుంటాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 100%, 100% కూడా ఓకే. సో 100% యాక్చువల్ గా ఏంటి అనుకోనంటే, ఆ మనం ఎంత అయితే ఇస్తామో అంతవరకు. సో 100%ఏనా, లేకపోతే 100% కూడా మనం వాడదాం యాక్చువల్ గా. సో యాక్చువల్ గా 100% వచ్చేసి, ఐ మీన్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్ విత్ ద కంటెంట్ దట్ వి ప్రొవైడ్ అనుకుంటా. సో వి విల్ లుక్ ఎట్ ఇట్. ఫర్ నౌ లెట్స్ కీప్ ఇట్ as 100 వ్యూ హైట్. ఓకే, అరే సేవ్ చేశానుగా. ఓకే, ఓకే, ఇందాక ఇది వర్క్ అవ్వలేదు. 100 వ్యూ హైట్ is working. Okay, I'll see. We will look at it. Okay, so this is 100 view height. Till here it is fine. Let us do one thing. So ఇప్పుడు ఈ ఇప్పుడు ఇదైతే ఉంది, జస్ట్ సేవ్ చేస్తాను. ఓకే, సో ఇట్ ఫైన్. సో వాట్ ఐ విల్ ట్రై టు డూ, ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ వన్ హెడర్. టాప్ లో ఒక బార్ ప్రొవైడ్ చేద్దాం. సో ఫర్ దట్ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ అనదర్ కంటైనర్. ఓకే, సో గ్రూపింగ్ అనమాట. సో డివ్ యూస్ చేసి జస్ట్ గ్రూప్ చేస్తాం. లెట్స్ సే దీనికి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. ఫర్ ద స్టైలింగ్ పర్పస్ ఐ విల్ సే టాప్ బార్. ఓకే, సో దిస్ ఈస్ మై టాప్ బార్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ క్లాస్. లెట్స్ సే ఇట్స్ హైట్. దీని హైట్ వచ్చేసి లెట్స్ సే ఒక 60 పిక్సెల్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను అనుకుందాం. ఓకేనా, సో ఒక్కసారి మనం చూద్దాం హౌ ఇట్ లుక్స్ లైక్. చూసి దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ అనమాట. అర్థమైంది ఎందుకోసం అనేది. సో ఇది కంటైనర్, టాప్ కంటైనర్. అందులో ఇంకొక గ్రూప్ ఇచ్చాను, డివ్ గ్రూప్. దాని యొక్క నేమ్ వచ్చేసి టాప్ బార్ ఇచ్చాను. దానికి వచ్చేసి హైట్ 60 పిక్సెల్ ఇచ్చాను. సో 60 పిక్సెల్స్. అండ్ దానికి కలర్ బ్లాక్ ఇచ్చాను కాబట్టి బ్లాక్ హ్యాస్ బీన్ అప్లైడ్. రైట్, till here it is good. So now let's say if I am giving something like this. Okay, so what happens, it will come here. Actual ga choose the movement I have done it. If you see here, ఈ టాప్ లో చూసావా కొంచెం స్పేస్ అనేది నీకు వచ్చింది. సో ద రీజన్ బిహైండ్ ఇట్. సో యాక్చువల్ గా ఇంకొకటి ఏంటంటే, నీకు ఇది కనిపించట్లేదు కూడా. ఇది ఎందుకు కనిపించట్లేదు తెలుసా, ఇది మనం బ్లాక్ ఇచ్చాం కదా. అండ్ ఇఫ్ యూ డోంట్ స్పెసిఫై ఎనీ కలర్ ఫర్ దిస్ H1, దిస్ విల్ ఆల్సో బి ఎ బ్లాక్ కలర్ కదా. అందుకోసం మనకి కలర్ కనిపించట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ ఎ కలర్ ఫర్ దిస్, ఈ యొక్క టాప్ బార్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను కదా, జస్ట్ కలర్ స్పెసిఫై చేస్తాను. సో కలర్ if I specify white, so this will be displayed. This is fine, but one thing you should understand. So the moment you have given this what is this H1. సో ద మూమెంట్ యూ హ్యావ్ గివెన్ H1, యూ సీ ఆటోమేటిక్ గా మనకి టాప్ లో ఇది వచ్చింది. సో ఇది ఎందుకు అనుకోనంటే, సో ఇక్కడ ఈ బాక్సింగ్ మోడల్ చూసుకుంటే, ఓకే, సో ఇఫ్ యూ లుక్ ద బాక్సింగ్ మోడల్ ఫర్ దిస్ వన్, యు సీ ఇక్కడ చూసావా ఆటోమేటిక్ గా నీకు 21 పిక్సెల్ మార్జిన్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో డిఫాల్ట్ ఏంటి అనుకోనంటే, కొన్ని ఎలిమెంట్స్ కి ఆటోమేటిక్ గా మార్జిన్ అనేది అప్లై అయిపోతుంది. అందుకోసం ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఒక మార్జిన్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, ఫర్ దిస్ టాప్ బార్ ఐ విల్ రిమూవ్ ద మార్జిన్. సో ఐ విల్ సెట్ ద మార్జిన్ as 0 పిక్సెల్. ఓకే, సో సారీ దానికి కాదు. సో ఐ విల్ సెట్ మార్జిన్ ఫర్ దిస్, యాక్చువల్లీ దిస్ ఇస్ ద హెడర్. Okay, if I set the margin to 0 pixel, did it go up? You see, it went up anamata.
ఓకే. అండ్ యాక్చువల్గా ఇఫ్ యూ వాంటెడ్ టు సెంటర్ ఇట్, యూ కెన్ సెంటర్ ఇట్ దిస్ వే. ఓకే. సి ఇప్పుడు బేసికల్ గా మనం రియాక్ట్ అప్లికేషన్ లో మనం ఇదంతా చేసేస్తున్నాం అనమాట. ఓకే, సో వీఆర్ ఏబుల్ టు రైట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అవర్ రియాక్ట్ అప్లికేషన్. అయితే సో దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ నీకు ఇంతకు ముందు సిఎస్ఎస్ గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, రైట్? సో సిఎస్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వై నీడ్ టు టాక్ అబౌట్ డిస్ప్లే అని చెప్పాను కదా. సో బేసికల్ గా మనకి సిఎస్ఎస్ లో డిస్ప్లే ఉంటుంది. ఇందులో మనకి వచ్చేసి డిస్ప్లే ప్రాపర్టీలో స్పెసిఫైస్ హౌ ద ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ అనమాట. ఓకే, సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్, దిస్ ఈజ్ ఓకే. సో ఈ యొక్క డిస్ప్లేలోనే మనకి కొంచెం అడ్వాన్స్డ్ వచ్చేసి ఏంటి అనుకోనంటే, ఓకే, సో ఎక్కడ డిస్ప్లే ఈజ్ రికార్డింగ్ ద సిఎస్ఎస్. ఓకే. ఓకే, సో బేసికల్ గా మనకి మ్, ఇంతకు ముందు చెప్పాను కదా, సో డిస్ప్లేలో ఫ్లెక్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి. సో డిస్ప్లేలో మనకి ఫ్లెక్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో ఐ జస్ట్ టాక్ అబౌట్ ఇట్, బట్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ వాట్ వీఆర్ గోనా డూ. సో వీ హ్యావ్ ఎన్ హెడర్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, జస్ట్ బిలో దిస్ విల్ ట్రై టు క్రియేట్ సమ్ ఏమంటారు, సమ్ సమ్ పేజెస్ అనుకోవచ్చు, లెట్స్ సే సమ్. ఓకే, ఇలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, సో హౌ వుడ్ ఐ వాంట్, ఐ వాంట్ ఇట్ లైక్ దిస్. సో ఇక్కడ నాకు ఒక కార్డ్ ఇలా రావాలి. ఓకే, సో ఇక్కడ నాకు ఈ విధంగా ఇలా ఒక కార్డు. సో ఇలా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కార్డ్ అండ్ దిస్ ఈజ్ వన్ కార్డ్. సో సంథింగ్ లైక్ దట్ ఐ నీడ్ టు గెట్ సమ్ కార్డ్స్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇఫ్ ఐ విల్ గివ్ పైథాన్ అనమాట ఇయర్. ఓకే, సో ఇక్కడ నేను జావా అని ఇస్తాను. ఇక్కడ సమ్ అదర్ థింగ్స్, లెట్స్ సే హెచ్టిఎంఎల్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ అనుకుందాం. అలాగే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ అనుకుందాం. సో బేసికల్గా ఏంటి అనుకోనంటే, ఐ నీడ్ టు డిస్ప్లే 4 కార్డ్స్ అన్నమాట. ఓకే, సో ఇదే దాన్ని మనము హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లో ఎక్కడ చేస్తే ఇట్ విల్ బి లైక్ లిటిల్ యునో, ఇది కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనమాట. సో యూజింగ్ విత్ దీస్ థింగ్స్, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ప్యూర్ వాటిని ఉపయోగించి చెయ్యాలి అంటే. ఓకే, so let's do one thing. I am going to clear this, clear all the drawings, and I'm going to close it off. Okay, so ఇప్పుడు రియాక్ట్ లోనే I will show you how do we basically do it. Okay, so we have this one. So ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, I'll take another div. Okay, so another div తీసుకొని I will try to create one card. Let's see how we can do it. So I'll say card. ఓకే, ఒక కార్డ్ క్రియేట్ చేస్తాను. సో ఐ జస్ట్ టేక్ ఇన్ దిస్ వన్ కార్డ్. ఓకే, లెట్స్ సే ఐ have put its height as 200 pixels and width, let's say I'm keeping it as 190 pixels. Okay, let's say background color I will put it as let's say black. దీని మీద ఎలా ఉంటుంది? Okay, let's put black only. Okay, so let's put black, and now let's see how it actually looks like. See, this is how it looks like. So ఇప్పుడు దీనికి అటాచ్ అయిపోతుంది కదా. సో ఫర్ దట్ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ ప్రొవైడ్ సమ్ మార్జిన్ అరౌండ్ ఇట్ అనమాట. లెట్స్ సే 10 పిక్సెల్స్ ప్రొవైడ్ చేశాను అనుకో. సి దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఐ వాంట్, రైట్? సో హైట్ కొంచెం పెంచుదాం. లెట్స్ సే 250 పిక్సెల్స్, కొంచెం పెరిగింది. విడ్త్ వచ్చేసి లెట్స్ కీప్ 230. సి ఓకే, సో దిస్ ఇస్ లుకింగ్ ఫైన్ కదా. నౌ basically if you add another div, what happens, it just comes below it. So దాని కింద వస్తుంది. So if you put another one, so you see this is coming below it అనమాట, right? Okay, now you see మనం 100 వ్యూ హైట్ ఇచ్చాం కాబట్టి ఇట్ టుక్ టిల్ హియర్ అనమాట. సో ఇక్కడ వరకే వస్తుంది. అలా కాకుండా if you put 100%, you see this occupied entire అనమాట. So that's how we use between percentage and view height. Now so it actually అదేంటి అనుకోనంటే, till we till it
టిల్ ఇట్ హ్యాస్ ద కంటెంట్, అప్పటి వరకు అది చూపిస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి వ్యూ హైట్ అని ఇచ్చేసాను అనుకో, అలా లేదు, ఓకే పర్సంటేజ్ అని ఇచ్చాను అనుకుందాం. సో పర్సంటేజ్ అని ఇచ్చాను. సో ఇది కిందకు వచ్చింది అంటే స్క్రోల్ అయ్యింది కాబట్టి కింద కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయ్యింది. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ ఈ యొక్క కింద ఫోర్త్ కార్డ్ లేకపోతే యు సీ యు గెట్ దిస్ వైట్ అనమాట. సో ఇన్ దట్ కేస్ వాట్ వీ కెన్ డూ, యూ కెన్ స్పెసిఫై మినిమం హైట్. సో మినిమం హైట్ మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఎక్కడది, దీనికి యాప్ కంటైనర్. సో ఇఫ్ యూ స్పెసిఫై ద మినిమం హైట్ యాజ్ వ్యూ హైట్, సో మినిమం గా అంటే ఒకవేళ కింద వరకు రెండర్ అవ్వకపోయినా కూడా మినిమం గా ఎంత హైట్ వరకు నాకు ఈ కలర్ కావాలి అని చెప్పేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఒకవేళ అది పెరిగితే అప్పుడు అంటే ఎనీవే మనకి 100% ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఆ కలర్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ అనమాట. సో ఇట్ ఆల్ కమ్స్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్. సో గోయింగ్ ఫర్దర్ యూ విల్ గెట్ ఇట్, బట్ జస్ట్ రిమెంబర్ దట్ దిస్ ఈస్ హౌ వి change the CSS to work accordingly as per our requirements. Okay, so for now we have 2 cards. Okay, let me add a third card. Okay, so this is a third card. Till here it is fine. So I was talking about this display flex, right? So now let me use this display flex so that these cards I can properly arrange as per my requirement. సో నాకు ఎలా కావాలంటే ఈ కార్డుకి పక్కన ఈ కార్డు కావాలి, ఆ కార్డు పక్కన ఈ పక్కన ఇది రావాలి. సో నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఓకే సో ఈ 3 కార్డ్స్ ఉన్నాయి కదా, సో 1 సో దిస్ 3 కార్డ్స్. ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, I will wrap all of them in another div. Okay, so this is a wrapper to all these divs. Okay, so this is a wrapper to all div this. So ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, for the parent div, okay let me give any one class name. Let me call it as container అని అనుకుందాం. Okay, so let me call it as container అని అనుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, I can put it anywhere. So for this card container I will specify display flex. సో దీన్ని నేను చేశాను అంటే ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే సో దిస్ ఈజ్ వన్ డివ్, దిస్ ఈజ్ వన్ డివ్. సో ఈ కార్డ్స్, ఓకే ఈ డివ్కి ఏదైతే మనము క్లాస్ నేమ్ కార్డ్ ఇచ్చాం కదా, సో ఈ కార్డ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ అని ఇచ్చాను, సేవ్ చేశాను. లెట్స్ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డిఫరెన్స్. యు సీ ఆటోమేటిక్ గా దిస్ హ్యాస్ చేంజ్డ్. ఇట్ ఈస్ బికాస్ ఓకే సో నార్మల్గా ఏంటి అనుకోనంటే, ఎప్పుడైతే సో డిఫాల్ట్ గా దాని యొక్క డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తామో ఆ ఫ్లెక్స్ లో ఉన్నటువంటి అంటే ఆ కంటైనర్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా డిఫాల్ట్ గా ఓకే సో డిఫాల్ట్ గా దే విల్ కమ్ నెక్స్ట్ బై నెక్స్ట్ అనమాట. అంటే డిఫాల్ట్ గా ఫ్లెక్స్ యొక్క డైరెక్షన్ మనకి యాక్చువల్గా ఏంటంటే డిస్ప్లేలో మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ప్రాపర్టీ. సో ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి సెట్ యాజ్ రో. అందుకోసమే మనకి ఇవన్నీ ఒక రోలో పక్క పక్కన వచ్చాయన్నమాట. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ దెమ్ టు కమ్ one below one, so you will specify okay the flex direction to be column, right? So you see that's why they are coming next by next. So default value for a flex direction is column, అందుకోసమే they are coming one below one. అలా కాకుండా if you want right next to it then you can specify it as row అనమాట. Okay, now you see you got it. ఇప్పుడు for example if you want them to be placed in the center, right? So what you can do, so there is one more property. So align items center. Two things ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. align item center okay will align your items horizontally అనమాట. So now if you just save it, so you can't see the difference. Okay, the reason behind it is okay so ఇది ఎలా అనుకోనంటే so it is like this. ఇది ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఇలా ఒక బాక్స్ ఉంది అనుకుంటా. ఓకే ఇలా ఒక బాక్స్ ఉంది అని అనుకుంటే ఇక్కడ ఏదో ఒక ఐటెం ఉందనుకుందాం. సో ఇక్కడ ఏదో ఒక ఐటెం ఉంటే దీనికి మనం ఓకే సో ఈ యొక్క ఐటెంకి మనం ఏం చేసామనుకోనంటే అలైన్ ఐటెం సెంటర్ అని అనుకోనంటే ఏం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సో దిస్ ఈజ్ వెర్టికల్, రైట్? సో ఈ యొక్క వెర్టికల్ డైరెక్షన్ లో సెంటర్ లో తీసుకొని వస్తుంది. అంటే ఈ యొక్క వెర్టికల్ డైరెక్షన్ లో సెంటర్ అనుకోనంటే ఈ యొక్క ప్లేస్ తీసుకొని వస్తుంది. ఏంటది? అలైన్ ఐటమ్స్ అంటే. ఓకే సో అలైన్ ఐటమ్స్ ఈజ్ గోయింగ్ టు సెంటర్ ఇట్ వెర్టికల్లీ. సో కాబట్టి ఇలా
సో దీని సెంటర్ లో మనకి తెచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఇక్కడ మనకి యాక్చువల్ కనిపించలేదు. సో దీని యొక్క హైట్ వచ్చేసి ఇంతవరకే ఉంది కాబట్టి సో దిస్ హెస్ అలైన్డ్ ఇన్ ద సెంటర్ వెర్టికల్లీ. ఓకే, అలా కాకుండా ఓకే, సో అలా కాకుండా ఇఫ్ యు నో సో ఐ వాంటెడ్ టు క్లియర్ ఇట్ యాజ్ వెల్. ఓకే, సో అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు బి సెంటర్డ్ హారిజాంటల్లీ, రైట్? సో హారిజాంటల్ కంటే ఇలా, సో హారిజాంటల్ గా సెంటర్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే జస్టిఫై కంటెంట్, justify content center. I just saved it. You see now horizontal గా అంటే ఇలా హారిజాంటల్ గా ఇంతకు ముందు మనం చేసాం కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ బాక్స్, ఓకే సారీ, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ బాక్స్, సో హారిజాంటల్ అనుకుంటే నార్మల్ గా ఈ బాక్సెస్ అన్ని ఇంతకు ముందు ఇలా ఉన్నాం. సో హారిజాంటల్ గా అనగానే సో దిస్ ఈజ్ మై ఎంటైర్ హారిజాంటల్ ప్లేస్. సో అందులో నాకు మిడిల్ లోకి వచ్చాయి అనమాట. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో దట్ ఈస్ సో వి యూజ్ ఇట్ అకార్డింగ్లీ. మనకి హారిజాంటల్ గా సెంటర్ లో కావాలి అనుకుంటే జస్టిఫై కంటెంట్ సెంటర్, వెర్టికల్ గా కావాలంటే అలైన్ ఐటమ్ సెంటర్. సో ఇప్పుడు నాకు ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఓకే, సో దట్స్ హౌ అనమాట. ఓకే, సో లెట్ మీ యాడ్ వన్ మోర్ కార్డర్. లెట్స్ కీప్ ఇట్ లైక్ దిస్ ఓన్లీ. ఇప్పుడు నాకు ఏం కావాలి అనుకున్నట్టు ఈ కార్డ్ మీద I wanted to put some data. Let's say h1, let's say Python. Okay, along with that I want some description. This is let's say view. Let's put h4. Let's put our views. Let's say 1.7 million views. Okay, along with this that we can put some paragraph. This is an excellent course, something like that. Okay, let's see if it is coming up here. So actually you can't see, it is there, you can't see it because it is in black color, right? So for the card, so this is the card kada. So ee card ki nenu color istanu chudu, white istanu. Okay, you see, you are able to see it. Now remember, this is one card, right? So this is the card css. Even for it, if you want these items to be aligned in the central, horizontally and vertically, you can directly make this one as flex and justify content to be center and align items to be center. So total will be centered. Okay, so these even center loki vachchesayi, but by default the justify content is going to be okay. So ఇది మనకి 1/1 వచ్చేస్తుంది కదా. లెట్స్ సీ ఇఫ్ ఐ పుట్ ఇట్ యాస్ కాలమ్, సారీ ఫ్లెక్స్ డైరెక్షన్. యు సీ దే విల్ కమ్ ఇన్ ద కాలమ్ డైరెక్షన్ అన్నమాట. ఓకే, సో యు గాట్ ద పాయింట్. నౌ ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇఫ్ ఐ విల్ పుట్ ఇట్ హియర్ అండ్ హియర్ ఆల్సో ఐ విల్ పుట్ ఇట్. Okay, so this time this I will change it as Java, this I will change it as C programming, and Java మనకి ఎక్కువ వ్యూస్ లేవు, let's say 90k views. C programming కి మనకి let's say 200k views. Okay, you see this is how it comes అన్నమాట. Okay, simple గా C చేద్దాం. Okay, so this is how it looks like. But one thing, ఇక్కడ మనం చూసుకుంటే బేసికల్ గా దిస్ ఈజ్ ఆల్ సిమిలర్ టు వాట్ వి డిడ్ హియర్ కదా. అంటే ఇందులో మనం HTML ఏ విధంగా రాసామో సేమ్ అలానే ఉంది. ఓకే, బట్ దట్స్ నాట్ రియాక్ట్ అనమాట. సో రియాక్ట్ లో మనం ఏం చేస్తాం అనుకోనంటే మాక్సిమం ఏం చేస్తాం అనుకోనంటే ఏమంటారు రీయూజబుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయడానికి మనం చూస్తాం అనమాట. అంటే కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ డు వి క్రియేట్ ద కాంపోనెంట్స్. బేసికల్ గా ఈ యాప్ అనేది కూడా ఒక కాంపోనెంటే. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఈ యొక్క కార్డుకు సంబంధించి అంటే ఈ యొక్క పీస్ ఆఫ్ యూఐ ఏదైతే ఉందో, ఈ పీస్ ఆఫ్ యూఐ ఏదైతే ఉందో ఒక కార్డు, దీనిని ఒక డిఫరెంట్ కాంపోనెంట్ కింద మారుస్తాను అనమాట. ఓకే, సో వన్స్ ఐ చేంజ్ ఇట్ యూ విల్ గెట్ టు నో ఇట్స్ రీయూజబిలిటీ. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ న్యూ కాంపోనెంట్ and in order to manage it properly. Okay, but before telling you how do we manage it properly, I will tell you one thing. So in order to create a new component,
we will simply click on the top plus icon మీద ప్రెస్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటే ఏదో ఒక నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను card.js అని ఇచ్చాను అనమాట. ఓకేనా? సో card.js ఇచ్చాను. దిస్ ఈజ్ మై కార్డ్ కాంపోనెంట్. సింపుల్ గా ఏం చేస్తాను, ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ రాస్తాను, కార్డ్ యారో బేస్డ్ ఫంక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు రిటర్న్ ద కార్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కార్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ ఫైనల్ గా మనం వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ ఇట్ బికాస్ వీ వాంటెడ్ టు యూజ్ ఇట్ అదర్ ప్లేసెస్ కాబట్టి. సో ఐ ఎక్స్పోర్టెడ్ ఇట్. ఇందులో నేను ఏం రాస్తాను, మై కార్డ్ ఇన్ఫర్మేషన్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. సో దిస్ ఈజ్ వన్ కార్డ్ కదా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కార్డ్. సో దిస్ ఈజ్ వన్ కార్డ్. సో ఐల్ జస్ట్ రిమూవ్ ఇట్, ఐల్ జస్ట్ పుట్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ మై కార్డ్. ఓకే, సో ఇక్కడ ఒక డాటా వస్తుంది, ఇక్కడ ఒక డాటా వస్తుంది, ఇక్కడ ఒక డాటా వస్తుంది. దిస్ ఈజ్ ఫైన్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే కార్డ్ అని ఇచ్చాను కదా. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా నేను నా యొక్క యాప్.css లో ఉన్నటువంటి ఈ యొక్క కార్డ్ కి సంబంధించినటువంటి సిఎస్ఎస్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ఆర్డర్ టు organize it in a better way, what we will do, for every component that we create, we will create a corresponding css file అనమాట. సో card.css అని చెప్పేసి ఈ కాంపోనెంట్ కోసం సెపరేట్ గా ఒక సిఎస్ఎస్ ఫైల్ ని క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకే, అందులో ఈ యొక్క కార్డ్ కి సంబంధించినటువంటిది మెన్షన్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇది నెక్స్ట్ నీకు చూసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే స్లోగా ఇప్పుడు నువ్వు ఇప్పుడిప్పుడే రియాక్ట్ కూడా పూర్తిగా నువ్వు స్టార్ట్ చేయలేదు, రైట్? సో యూ వాంటెడ్ టు లెర్న్. సో స్లోగా అది నీకు చేస్తున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఇన్ హ్యాండ్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ అనమాట. సో ఇప్పుడు అర్థం అవ్వకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, 2-3 సార్లు చూస్తే నీకు అర్థమవుతుంది. సరేనా? అంతే అంతే. సో ఇందులో ఏంటి అనుకోనంటే ఇట్స్ బెటర్, ఐ మీన్ ఇది కొంచెం ఆర్గనైజ్డ్ వేలో ఉంటది అంతే. సో బేసికల్ గా ఇక్కడే మనం ఇన్లైన్ స్టైల్ సెట్టింగ్ యూస్ చేసేయచ్చు, బట్ ఇది ఏంటి అనుకుంటే కొంచెం ఆర్గనైజ్డ్ వే అంతే. ఓకేనా? ఓకే, సో స్లోగా నీకు అర్థమవుతుంది, బట్ డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు ఏం తెలుసా, సో ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ ఈ కార్డుకు సంబంధించి సిఎస్ఎస్ ఫైల్ అయితే రాశాను కదా. ఇప్పుడు నేనేం చేయాలంటే ఐ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్ అనమాట. సో ఇంపోర్ట్ డాట్ వాట్ ఈస్ దిస్ card.css. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటే ఐ విల్ యాక్చువల్లీ గెట్ ద స్టైలింగ్ ఫర్ దిస్ కార్డ్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి స్టైలింగ్ నాకు ఎక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ ఆల్. ఇక్కడ వరకు, ఎక్కడ వరకు అబ్బా. సో ఈ డివిజన్ కి డివిజన్ ఇది కార్డ్ కంటైనర్. ఓకే, సో దిస్ ఈస్ ఎ కార్డ్ కంటైనర్, దిస్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా, 3 కార్డులు ఏవైతే ఉన్నో ఆ 3 కార్డులు రిమూవ్ చేసాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనకి ఏ కార్డ్స్ లేవు. ఓకే, దాన్ని నేను సెపరేట్ గా ఒక కాంపోనెంట్ కింద మారిస్తాను అనమాట. ఓకే, యూ సీ ఐ హావ్ చేంజ్డ్ ఇట్ యాజ్ ఎ ఫంక్షనల్ కాంపోనెంట్ విచ్ ఈస్ యాక్చువల్లీ రిటర్నింగ్ మీ దిస్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ దిస్ HTML డాటా విచ్ ఇంతకు ముందు మనం ఇక్కడ పెట్టాం కదా. సో దానిని ఇప్పుడు ఇది ఈ యొక్క కాంపోనెంట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క డాటాని నేను ఇక్కడ పెట్టాలనుకున్నాను అనుకో. ఓకే, ఈ యొక్క కార్డ్ కంటైనర్ ఇప్పుడు పెట్టాలి అనుకుంటే ఏం చేస్తాను తెలుసా, ఆ యొక్క కాంపోనెంట్ ఉపయోగించుకుంటాను. ఎలా తెలుసా, ఇలా. ఎందుకోసం అనుకుంటే దానికి నేను ఇచ్చింది ఏమేంటి, కార్డ్. సో ఐ హ్యావ్ టు యూస్ దిస్ వన్. అండ్ ఎప్పుడైతే నేను ఇది యూస్ చేస్తాను వెంటనే ఆటోమేటిక్ గా దీన్ని నేను యూస్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా దాని యొక్క ఇంపోర్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా రావట్లేదు అంటే మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, ఐ జస్ట్ క్లోజ్ ఇట్ లైక్ దిస్. నౌ ఇఫ్ యూ సీ యూ గాట్ దిస్ వన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇంతకు ముందు ఏంటి అనుకోనంటే ఈ ఎంటైర్ డివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెట్టాము. ఇప్పుడు అది కాకుండా మనం ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేసాం, ఆ యొక్క కాంపోనెంట్ ఇక్కడ యూజ్ చేసాం అనమాట. సో దీని ఉపయోగం ఏంటి అనుకోనంటే ఇప్పుడు ఇది ఒక్కటి యూజ్ చేస్తే చాలు. ఇప్పుడు చూడు, ఓకే, సో ఐ యూజ్డ్ ఇట్ సో మెనీ టైమ్స్ అండ్ యూ సీ మనకి ఇలా వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది 1 by 1 ఒకదాని కింద మనకి కావాలి అంటే ద మూమెంట్ అంటే ఈ చివరికి వచ్చిన తర్వాత సో కావాలి అంటే మనం ఏం చెయ్యొచ్చు అనుకోనంటే సిఎస్ఎస్ లో మనకి ఒక ఇది ఉంటది. సో దిస్ ఈస్ ద కంటైనర్ కదా.
సో మనం ర్యాప్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లెక్స్ ర్యాప్, వీ కెన్ ర్యాప్ ఇట్. సో ఈ విధంగా ర్యాప్ అవుతుంది అనమాట. అంటే దీని తర్వాత ఏమైనా వచ్చాయనుకో, అవి నెక్స్ట్ లైన్ లోకి రావాలంటే ర్యాప్ చేసుకోవచ్చు. అదే ఓకే. బట్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా, ఇంతకు ముందు ఒక 3 కార్డులు క్రియేట్ చేయడానికి కోసం మనకి ఇక్కడ ఎంత కోడ్ అయ్యేది, ఒక చాలా అంటే ఒక కార్డ్ క్రియేట్ చేయడానికి 4 లైన్లు పడుతుంది, 5 లైన్లు పడుతుంది. అలాంటివి ఇంతకు ముందు మనం 3 కార్డులు క్రియేట్ చేసాం. సో 3 కార్డులు క్రియేట్ చేయడానికి 15 లైన్లు అయ్యేది. అలాగా ఒక 30 కార్డులు చేయాలనుకోనంటే 3 ఇంటూ 150 లైన్లు అవుతాయి కదా. సో 3 5 15 కదా, 150 లైన్లు అవుతాయి. కానీ ఒక సెపరేట్ ఒక కార్డు కాంపోనెంట్ చేయడం వల్ల చూసి ఎంత సింపుల్ అయిపోయింది అసలు. అంటే నీకు ఇది అర్థమైంది కదా, సో ద కాన్సెప్ట్ అనేది. సో దట్స్ యాక్చువల్లీ ద రీయూజబిలిటీ. అయితే ఇక్కడ నీకు ఒక డౌట్ రావాలి. ఇంతకు ముందు మనం డిఫరెంట్ డిఫరెంట్ యూస్ చేస్తున్నప్పుడు ఈ నేమ్స్ అనేవి డిఫరెంట్, అంతే కదా. ఇక్కడ పైథాన్, ఇక్కడ జావా, ఇక్కడ సి ప్రోగ్రామింగ్, ఇక్కడ వేరేది, ఇక్కడ ఇంకొకటి, అలా రావాలి. కానీ ఇక్కడ చూస్తే మనకు ఒక కాంపోనెంట్ అయితే ఉంది, ఆ కాంపోనెంట్ లో ఉన్నటువంటి డాటాని ప్రతి దగ్గర కూడా అదే డిస్ప్లే అవుతుంది, అంతే కదా. యు గాట్ ద పాయింట్. చూడు, నీ వాయిస్ వినిపించట్లేదు. ఒకసారి మైక్ దగ్గర పెట్టు. ఓకే, అర్థం కాలేదులే. బట్ ఎనీవే, ఐ థింక్ యూ అండర్స్టూడ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎనీవే. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి కార్డ్కి కూడా సేమ్ డాటానే ఉంటుంది. ఎందుకోసం అనుకోనంటే దట్స్ హౌ ఇట్ ఈస్, ఆ కార్డ్లో అదే డాటా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనుకోనంటే వి షుడ్ మేక్, అంటే ఈ యొక్క కార్డ్ని మనం రీయూజబుల్ చెయ్యాలి. అంటే ఈ యొక్క డాటా, అంటే ఈ యొక్క టైటిల్, ఈ యొక్క వ్యూస్, ఈ యొక్క డిస్క్రిప్షన్, దీనిని మనం డైనమికల్ గా చేంజ్ చెయ్యాలి. సో డైనమికల్ గా చేంజ్ చెయ్యాలి అంటే మనం ఎక్కడైతే దీనిని ఉపయోగిస్తున్నామో, ఓకే, అక్కడ నుంచి మనం డాటాని పంపించవచ్చు అనమాట. ఆ విధంగా పంపించినటువంటి డాటాని ఈ యొక్క కాంపోనెంట్ లో తీసుకొని ఇక్కడ మనం చూపించవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంపోనెంట్ కదా. సో ఈ యొక్క కాంపోనెంట్ లో మనం ఏమంటారు, ప్రాపర్టీస్ ని పంపించవచ్చు అనమాట. వీటిని మనం ఏమంటాం అనుకోనంటే సో వి కాల్ దెమ్ as ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ని పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైటిల్ అని చెప్పాను అనుకుంటా. ఓకే, సింపుల్ గా ఏదో ఒక నేము, నేనైతే టైటిల్ అని అన్నాను అనమాట. ఓకేనా, ఒక్కసారి ఛార్జింగ్ చూస్తాను. ఓకే, ఫుల్ ఛార్జ్. ఓకే, ఫుల్ ఛార్జ్ అయితే యాక్చువల్గా అవ్వక ముందే తీసేయాలి, మర్చిపోయాను. సో టైటిల్ వచ్చేసి, ఒక్క నిమిషం. ఓకే, సో టైటిల్ వచ్చేసి ఏదో ఒకటి, అంటే ఇది ఇది కీ ఇచ్చాను కదా, దానికి వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ అని ఇచ్చాను. ఓకే, సో దీని అర్థం ఏంటి తెలుసా, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో, నేను ఈ యొక్క ప్రాపర్టీని ఈ యొక్క కార్డ్ అనేటువంటి కాంపోనెంట్ లో తీసుకొని ఇక్కడ చూపించగలను అనమాట. సో ఈ ప్లేస్ లో ఇంతకు ముందు ఏంటనుకోనంటే డిఫాల్ట్ గా పైథాన్ అనే ఉంటది. సో కాబట్టి ప్రతి దగ్గర కూడా మనకి పైథాన్ అనే వచ్చేసింది. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే డైనమికల్ గా ఒక వాల్యూ పంపించవచ్చు అనమాట ఈ కాంపోనెంట్ కి. సో ఆ యొక్క కాంపోనెంట్ కి పంపించినటువంటి వాల్యూని మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఈ విధంగా పంపిస్తున్నాం కదా, ఈ విధంగా పంపించినటువంటి వాల్యూస్ అన్నిటినీ కూడా ఇక్కడికి తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏదో ఒక వాల్యూ ఇవ్వచ్చు, కానీ అందరం మనం ఇచ్చేది ఏంటి అనుకోనంటే ప్రాప్స్ అని ఇస్తాం. సో ప్రాప్స్ స్టాండ్స్ ఫర్ ప్రాపర్టీస్ అనమాట. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఇక్కడ ప్రాపర్టీస్ పంపించుకోవచ్చు అని. సో వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. అది మనకి ఈ ప్రాప్స్ అని ఇవ్వాలని లేదు, కానీ ఎక్కువ మంది ఏంటనుకోనంటే ప్రాపర్టీస్ ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రాప్స్ అని ఇస్తాం అనమాట. సో ఇప్పుడు ఇందులోకి నాకు ఏంటి అనుకోనంటే ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ పంపిస్తున్నామో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడికి నాకు వచ్చేస్తాయి అనమాట. సో ఈ వాల్యూస్ నాకు వచ్చేస్తున్నాయి, వాటిని నేను తీసుకోవడం ఎలా అనుకోనంటే ఐ హ్యావ్ టు డూ డీస్ట్రక్చరింగ్ అనమాట. సో మనకి ES6 లో నువ్వు ఆల్రెడీ చూసే ఉంటావు. ఓకే రైట్, యూ మైట్ హ్యావ్ సీన్ దిస్ కదా. సో ఎక్కడ ఉంటుందిలే. సో ఓకే, అది మనం చూద్దాం. బట్ అవర్ మీటింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎండెడ్ ఇన్ 3 minutes. ఓకే, లెట్ us do one thing. ఓకే ఓకే, సో ఎక్కడ ఇది CSS జావా స్క్రిప్ట్, ఇక్కడ ఎక్కడో ES6 చూసాం కదా. సో ES6
నీకు ఇక్కడ డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ఉంటుంది యాక్చువల్గా. కీస్ ఇవన్నీ ఎవరైతే మ్యాప్ ఇచ్చాడు, సెట్ ఇచ్చాడు. యాక్చువల్గా జావా స్క్రిప్ట్ లో అక్కడ ఉంటది. సో ఫంక్షన్స్, స్ట్రింగ్స్, ఆబ్జెక్ట్, మ్యాప్ ఎంత ఓకేలే. బట్ ఎనీవే, సో విల్ సి అండ్ ఐ టెల్ యూ. ఓకే ఓకే. సో డీస్ట్రక్చరింగ్ ఏమీ లేదు. సో ఫస్ట్ ఈ ప్రాప్స్ నీకు లాగ్ లో ఇంకొకటి చెప్పలేదు కదా, కన్సోల్ డాట్ లాగ్ గురించి. ఐ టెల్ యూ. ఇక్కడ ఏంటి అనుకోనంటే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, ఓకే, సో అంటే మనం కొన్నిసార్లు డీబగ్ చేస్తుంటాము. అండ్ అంటే ఏ డేటా మనకు వచ్చింది అసలు అవన్నీ చెక్ చేయడానికి కోసం ఏంటి అనుకోనంటే లాగ్ యూస్ చేస్తాం అనమాట. సో కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టేసి ఇందులో మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట డెవలపర్ కన్సోల్లో. సో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ మనకు కన్సోల్ అని ఉంటుంది కదా, ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా, కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టాను కదా. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రాప్స్ సింపుల్ గా అండ్ సురేష్ అని ఇస్తాను జస్ట్ తెలుసుకోవడం కోసం. ఈ యొక్క ప్రాప్స్ అని ఇచ్చాను కదా, ఈ యొక్క వాల్యూ ఇక్కడ ఇస్తాను. ఇది ఏంటంటే జస్ట్ అంటే ఇక్కడ నుండి మనం ఒక వాల్యూని పంపించాం కదా, ఆ వాల్యూ అనేది ఇక్కడికి ఏ విధంగా వస్తుంది తెలుసుకోవడం కోసం జస్ట్ ఇది సేవ్ చేశాను. అండ్ ఈ ఫైల్ కూడా సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసి నాకు వచ్చింది ఇక్కడ చూసావా, సురేష్ అని చెప్పేసి. యా, సో దిస్ ఈజ్ యు సీ ఐఎమ్ గెట్టింగ్ ఇట్ ఎస్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ లాగా నాకు వస్తుంది అనమాట. అందులో నాకు కీ వచ్చేసి నేను పంపించింది, వాల్యూ వచ్చేసి నేను పంపించింది. నేను అదే కదా పంపించాను, టైటిల్ అని చెప్పేసి పైథాన్ అని పంపించాను. సో దట్స్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇట్ హియర్ అనమాట. సో అది నాకు ఇక్కడికి వస్తుంది. సో ఆ విధంగా వస్తుంది, ప్రాప్స్ లో ఉంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆబ్జెక్ట్ కదా. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అందులో కీ వాల్యూ పేరు ఉంది. సో అందులో ఉన్నటువంటి వాల్యూని నేను తెచ్చుకోవాలి, టైటిల్లో ఉన్నటువంటి వాల్యూని తెచ్చుకోవాలి అనుకోని అంటే వి డీస్ట్రక్చర్ ఇట్ లైక్, యాక్చువల్ గా సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇలా ప్రాప్స్ డాట్ టైటిల్ ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. ఓకేనా, సో ఈ విధంగా రాసుకున్నా ఇది వర్క్ అవుద్ది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నాకు పైథాన్ అనేది వచ్చింది. వీటన్నిటికీ రాలేదు మిగతా కార్డ్స్ కి. ఎందుకోసం అంటే మనం వాల్యూ అక్కడ మనం ఆ టైటిల్ పంపించలేదు. సో టైటిల్ పంపించలేదు కాబట్టి ప్రాప్స్ లో ఏ వాల్యూ ఉండదు టైటిల్ కి సంబంధించి. ఓకే, అందుకోసమే నాకు మిగతా వాటిలో నాకు వాల్యూ అనేది రాలేదు. ఇప్పుడు నాకు మిగతా కార్డుల మీద వేరే వాల్యూ రావాలి అనుకో, సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఈ యొక్క టైటిల్లో ఓకే ఆ కార్డుకి సంబంధించి దానికి సంబంధించినటువంటి టైటిల్ ఇలా పంపించేస్తాం అనమాట. లెట్స్ సే దిస్ వన్ HTML, లెట్స్ సే దిస్ వన్ CSS, లెట్స్ సే దిస్ వన్. ఇంకా మనం ఏం చేసాము, C, జావా, పైథాన్, CSS చేయలేదు కానీ కొన్ని గిట్ అనుకుందాం. అండ్ ఇంకేమబ్బా, ఇంకేం పెద్దగా చేసింది ఎట్లేదు కానీ. సో ఇవన్నీ తీసేస్తాను, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదులే. బట్ నౌ ఇఫ్ యు సీ ఆటోమేటిక్ గా దాని యొక్క టైటిల్ అనేది చేంజ్ అయ్యింది. చూసావా, అంటే దిస్ ఈస్ కాల్డ్ ద రీయూజబిలిటీ అనమాట. అంటే ఒక కాంపోనెంటే ఉంది, బట్ వీఆర్ ఏబుల్ టు మాడిఫై దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. సో బయట నుంచి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మనం మార్చుకోగలుగుతున్నాం, అంతే కదా. సో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఇక్కడికి రాగానే ఇది కాల్ అవుతుంది, ఇది కాల్ అయ్యి ఇందులో ఉన్నటువంటి టైటిల్ అనేది మారుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం రాస్తాం అనమాట. సో ప్రాప్స్ డాట్ టైటిల్. సో డాట్ టైటిల్ అని ఎందుకు ఇచ్చాను అనుకోనంటే అది నాకు ఒక ఆబ్జెక్ట్, అందులో టైటిల్ అనేటువంటిది కీ. డాట్ టైటిల్ అనగానే ఆ కీలో ఉన్నటువంటి వాల్యూ పైథాన్ అనేది నాకు వచ్చింది అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇవి చూసే డౌన్ లో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఓకే, సో టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నీకు ఇంతకుముందు చెప్తున్నాను కదా, ఇలా రాసుకోవచ్చు, అదర్వైజ్ యూ కెన్ డీస్ట్రక్చర్ ఇట్ అనమాట. సో డీస్ట్రక్చరింగ్ ఎలా చేస్తాం అనుకోనంటే సింపుల్ గా ఆ యొక్క ప్రాప్స్ ఉంది కదా, సో ఆ యొక్క ప్రాప్స్ అని పెట్టేస్తాం. ఆ తర్వాత ఈ విధంగా కాన్స్ట్ అవ్వచ్చు, ఏదో ఒకటి లెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తర్వాత ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఆ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి కీస్ మెన్షన్ చేస్తాం అనమాట. టైటిల్ కదా, సో టైటిల్ మెన్షన్ చేశాను అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఈ యొక్క టైటిల్ ని ఇక్కడ యూస్ చేసుకుంటే ఐ విల్ ఆటోమేటికల్ గెట్ దట్ వాల్యూ అనమాట. ఓకే, సి ఆటోమేటిక్ నాకు అక్కడ వాల్యూస్ వచ్చాయి. సో ప్రాప్స్ డాట్ టైటిల్ అని రాయాల్సిన అవసరం లేదు, రాసుకున్నా పర్వాలేదు. బట్ దిస్ ఈజ్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. ఓకే, టైటిల్ అని పెడతాం, ఆ టైటిల్ అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు చెప్పు, ఇఫ్ ఐ వాంట్ టు మాడిఫై దిస్ వ్యూస్,
ఓకే, ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ప్రతి సబ్జెక్ట్ కి వ్యూస్ వచ్చేసి 1.7 మిలియన్ వ్యూస్ అనే ఉంది. అలా కాకుండా ఇది నేను డైనమికల్ గా ఇది మార్చాలి అనుకుంటే ఓకే, అప్పుడు ఏం చెయ్యొచ్చు, ఇంకొక కీ వాల్యూ పేరు అంటే ఇంకొక ప్రాపర్టీని పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ అని అనుకుందాం, ఏదో ఒక నేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, పైథాన్ కి ఫర్ ఎగ్జాంపుల్ యా సో 1.7 మిలియన్ ఇచ్చాను అనుకుందాం. సేమ్ ఇక్కడ నేను ఇక్కడ వేరే వాల్యూ ఇస్తాను. సికి ఫర్ యా సో సి జావాకి ఫర్ ఎగ్జాంపుల్ 200K ఇచ్చాను అనుకుందాం. ఓకే, సికి ఫర్ ఎగ్జాంపుల్ జావాకి 100K ఇచ్చాను అనుకుందాం, 200K. ఓకే, గిట్ హెచ్టిఎంఎల్ కి 100K అనుకుందాం. ఓకే, అండ్ సిఎస్ఎస్ కి 0 అనుకుందాం. దీనికి వచ్చేసి ఒక 400K అనుకుందాం, లైక్ దాట్. నా ఇఫ్ యూ సీ చేంజ్ అవ్వలేదు. ఎందుకోసం ఎందుకోసం అనుకోనంటే మనం ఈ యొక్క వ్యూస్ ని ఇక్కడ ఉపయోగించలేదు కాబట్టి కదా. సో ఫస్ట్ మనం దాన్ని ఇక్కడ డీస్ట్రక్చరింగ్ ఇలా చేసుకుంటాం, ఆ విధంగా చేసుకున్న దాన్ని ఇక్కడ ఇలా పెడతాం అనమాట. ఇప్పుడు చూడు, మనం పంపించినవన్నీ ఇక్కడ వచ్చాయి. 1.7, 100K, 200K, 0 ఇలా అనమాట. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ యూజ్ ఆఫ్, ఇదేంటి అనుకోనంటే కాంపోనెంట్స్ యొక్క యూజ్ అని అంటే ఏమంటారు, రీయూజబిలిటీ పర్పస్. ఎంత బాగుంది యాక్చువల్గా ఇప్పుడు మనకి. సో సింపుల్ గా ఇలా చేసామన్నమాట. ఇంతకు ముందు ఇప్పుడు ఇదే ఆపరేషన్ ఇంతకు ముందు మనం చేసిన దాని ద్వారా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఇవి అయ్యేవి, కానీ ఇప్పుడు ఏంటి అనుకోనంటే వీ కెన్ రీయూజ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి కూడా చేసాం. ఏం చేసాము, మనం యాప్ అనే కాంపోనెంట్ లో ఉన్నాము, కానీ సారీ మనం కార్డ్ అనే కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసాం. అందులోకి మనం ఏం చేసాము, వాల్యూస్ ని పంపించాం. చూసి, సో ఒక్క కాంపోనెంట్ కి వాల్యూస్ ని పంపించాలి అంటే ఈ విధంగా పంపిస్తామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా బాగుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే సింపుల్ గా ఒక పని చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, పైన టాప్ లో 5 ఉన్నాయి కదా. సో సింపుల్ గా ఒకటి తీసేద్దాం, సిఎస్ఎస్ తీసేద్దాం, 0 వ్యూస్ కదా. సో దిస్ గిట్ విల్ గో హియర్ టిల్ హియర్, ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సిఎస్ఎస్ అప్లై చేయాలనుకో ఈ కార్డ్ కి. ఓకే, సో దిస్ ఈజ్ మై కార్డ్. ఇఫ్ ఐ వాంటెడ్ టు అప్లై, లెట్ us సే ఒకవేళ నేను దీని మీద హోవర్ చేసినప్పుడు, ఓకే ఇలా దీని మీద ఇలా కర్సర్ పెట్టినప్పుడు ఇది కొంచెం జూమ్ అవ్వాలి అని అనుకుందాం. సో ఏం చేయొచ్చు అనుకోనంటే మనకి సిఎస్ఎస్ లో ఉంటాయి అనమాట స్టైలింగ్లు. సో ఇలా రాస్తాం అనమాట. ఓకే, సో ఆ యొక్క ఎలిమెంట్ కి మీద హోవర్, సో దాని మీద హోవర్ చేసినప్పుడు ఏమందాం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సమ్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో స్కేల్ చేద్దాం, స్కేల్ 2 చేసాను అనుకో, ఎంత వద్దో చూద్దాం. చూసి, ఇట్ ఈస్ స్కేల్డ్ అంటే దానికి డబుల్ స్కేల్ అయిపోద్ది. అలా కాకుండా 1.2 ఇచ్చామనుకో, కొంచెం సారీ ఇది కూడా ఇది ఇలా అవుద్ది కదా, ఓపెన్ చేద్దాం. 1.05 ఇచ్చామనుకుందాం. చూసి ఎఫెక్ట్ చూసావా, నీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు దాని మీద పెడుతున్నప్పుడు మై కర్సర్ ఇస్ యాక్చువల్లీ నాట్ చేంజింగ్. సో అంటే కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా క్లిక్కబుల్ ఐటమ్ ఉందనుకో, సో దాన్ని మనం ఏంటి అనుకోవాలంటే వీ షుడ్ చేంజ్ ఇట్. యా సో వీ షుడ్ చేంజ్ ఇట్ టు హ్యాండ్. సో ఫర్ దట్ వీ యూస్ కర్సర్ పాయింటర్. నా ఇప్పుడు చూడు, అంటే హ్యాండ్ మారుతుంది, కర్సర్ వచ్చేసి ఈ యారో వచ్చేసి హ్యాండ్ గా మారుతుంది. హ్యాండ్ గా మారుతుంది. సో దానికోసం కర్సర్ పాయింట్ యూస్ చేస్తాం. సో ఇవంతా ఏంటి అనుకోనంటే ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఇది కొంచెం చూడడానికి కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇంకొకటి చేస్తాను. సో ఏం చేస్తాను అనుకోనంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కి మారుస్తాను, అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ గా మారుస్తాను. జస్ట్ ట్రయల్స్ చూసి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అంటే ఒక ఒక్కొక్క లుక్ అండ్ ఫీల్ అనమాట యూజర్ కి, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే ఒక కాంపోనెంట్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయడం అనేది మనకు తెలిసింది, అండ్ కాంపోనెంట్స్ కి స్టైల్స్ అప్లై చేయడం తెలిసింది, కాంపోనెంట్స్ కి డాటాని పంపించడం కూడా తెలిసింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు, ఓకే ఈ యొక్క కార్డు మీద క్లిక్ చేసినప్పుడు
నాకేం కావాలి అనుకోనంటే ఇంకొక పేజ్ నేను ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇంతకు ముందు మనం చిన్న నార్మల్ అప్లికేషన్ చేసినప్పుడు ఏం చేసాము, దీని మీద క్లిక్ చేసినప్పుడు వీఆర్ ఓపెనింగ్ ఎ న్యూ పేజ్ కదా. సో అక్కడ మనం ఏం చేసాం, సింపుల్ గా యాంకర్ ట్యాగ్ యూజ్ చేసాం. యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి దాని యొక్క హెచ్రెఫ్ ఇచ్చాము అండ్ టార్గెట్ వచ్చేసి బ్లాంక్ ఇచ్చాం కాబట్టి న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అనుకోనంటే we will make use of a concept called react routing అనమాట. ఓకేనా. సో రియాక్ట్ రౌటింగ్ యొక్క యూసేజ్ ఏంటి అనుకోనంటే టు మూవ్ బిట్వీన్ ద పేజెస్, ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ లోకి మారడానికి ఇన్ ఏ బెటర్ వే, ఇన్ ఎన్ ఎఫిషియంట్ వే. అంటే యాక్చువల్గా మనం ఏమంటారు, యాంకర్ ట్యాగ్ కూడా వాడుకోవచ్చు. ఓకే, యాంకర్ ట్యాగ్ కూడా వాడుకోవచ్చు, బట్ ఇన్ ఎఫిషియంట్ వే. దానికి అంటే మన పేజ్ నుండి ఇంకొక పేజ్కి డాటా పంపించడానికి, లేదనుకోనంటే బ్రౌజర్ ఈ యొక్క టాప్ లో ఉన్నటువంటి డాటాను తెచ్చుకోవడానికి, ఇలా చాలా ఉంటాయి అనమాట. సో వాటిని అన్నిటిని మేనేజ్ చేయడానికి కోసం మనకి ఏంటంటే రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో యూజింగ్ విచ్ వీ కెన్ మూవ్ బిట్వీన్ ద పేజెస్ అనమాట. ఓకే, వీ కెన్ మూవ్ బిట్వీన్ ద పేజెస్, వీ కెన్ సెండ్ data through the URL as a state ఇవన్నీ చాలా ఉంటాయిలే, బట్ I'll show you where we can actually get it. ఓకే, ఇక్కడ చూద్దాం. రియాక్ట్ రౌటర్ v6. ఓకే, సో బేసికల్ గా ఇంతకు ముందు మనకి రియాక్ట్ రౌటర్ v5 ఉండేది, విచ్ ఈస్ వెర్షన్ 5 అనమాట. అది కొంచెం ఓల్డ్. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటి అనుకోనంటే అప్గ్రేడ్ అవుతున్నాం కదా. సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లేటెస్ట్ వెర్షన్స్. సో లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి రియాక్ట్ రౌటర్ 6 అనమాట. ఓకేనా. ఇప్పుడు దీనిని మనం ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్, ఏమీ లేదు, యాక్చువల్గా వీడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, అందుకని వాడు ఎక్కడ చెప్పాడని చూస్తున్నాను. ఇది కూడా యాక్చువల్గా ఈజీనే, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు బిగినర్స్ కాబట్టి ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ అనమాట, అంతే, ఇంకేం లేదు. సో సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. రియాక్ట్ రౌటర్ డామ్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో లెట్ మీ ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఇవి ప్యాకేజ్.json లో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపెండెన్సీస్ అనమాట. అంటే మన ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క లైబ్రరీస్ మీద ప్రెజెంట్ ఆధారపడి ఉందన్నమాట. డిపెండెంట్ ఆధారపడ్డాం కదా. సో ఈ యొక్క లైబ్రరీస్ ను ప్రెజెంట్ ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఒక కొత్త లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. ఎందుకోసం, ఈ యొక్క నావిగేషన్ బిట్వీన్ ద పేజెస్, ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ లోకి వెళ్ళడానికి కోసం మనం ఒక లైబ్రరీ కావాలనుకుంటున్నాం. సో ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం అనుకోనంటే npm లో మనం npm ఓకే ఇన్స్టాల్ ఆ యొక్క లైబ్రరీ నేమ్ రాస్తాం అనమాట. ఓకేనా. సో యాక్చువల్ గా మనం npm అనేది యూజ్ చేసుకోవచ్చు, లేదా యాన్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. ఓకే, సో npm కి వచ్చేసరికి మనకి ఏంటి అనుకోనంటే ఇట్ ఈస్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. సో యాన్ కి వచ్చేసి అట్ అనదర్ రిసోర్స్ నెగోషియేటర్ అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు, నెగోషియేటర్ అనుకుంటా. ఓకే, సో ఇది ఏంటనుకోనంటే మనం ఈ రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇది కొంచెం ఓల్డ్. ఓకే, ఇది ఏంటి అనుకోనంటే కొంచెం లేటెస్ట్ అనమాట. ఓకే, సో రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు, కాకపోతే యాన్ ఏంటనుకోనంటే పెర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం బాగుంటది అనమాట. ఓకే, సో రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. రెండు కూడా ఏంటి అనుకోనంటే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి, రిమూవ్ చేయడానికి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ అయితే మనం నోడ్ npm యూజ్ చేస్తున్నాను. సో npm లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకోనంటే ఇలా npm ఇన్స్టాల్ ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలంటే npm ఇన్స్టాల్ లైబ్రరీ నేమ్, అలాగే అన్ఇన్స్టాల్ చేయాలన్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క లైబ్రరీ నేమ్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎనీవే, సో ఇప్పుడు మనం చూసుకుంటే రియాక్ట్ రౌటర్ డామ్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం, అది కూడా వెర్షన్ 6 అనమాట. సో కాబట్టి ఈ విధంగా స్పెసిఫై చేశారనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఉపయోగిస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది నా యొక్క టెర్మినల్, డిఫాల్ట్ గా నాకు ఒక టెర్మినల్ ఓపెన్ అవుద్ది. ఇందులో నేను ఇంతకు ముందు నీకు బాగా గుర్తుంటే మన యొక్క డెవలప్మెంట్ సర్వర్ ని స్టార్ట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటి అనుకోనంటే ఈ యొక్క
కమాండ్ ఏదైతే ఉందో ఇది నేను ఎంటర్ చేయాలి. ఇది కూడా టెర్మినల్లోనే ఎంటర్ చేయాలి. కాకపోతే ఇక్కడ నాకు టెర్మినల్ ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది. సో కాబట్టి దీన్ని నేను క్లోజ్ చేసి చెయ్యాలి అంటే అలా కాదు. క్లోజ్ చేసామనుకో మన డెవలప్మెంట్ సర్వర్ అనేది ఆగిపోద్ది. సో కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ పైన ప్లస్ ఉంది కదా, సో ఈ యొక్క ప్లస్ మీద మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో దాని మీద క్లిక్ చేసుకొని కొత్త కమాండ్ ప్రాంప్ట్, కొత్త టెర్మినల్స్ వీటి మనం చేసుకోవచ్చు అనమాట. నేను సింపుల్ గా ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ప్లస్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక కొత్త పవర్ షెల్ టెర్మినల్ ఏదైనా అంతా ఒకటే ఆల్మోస్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ పేస్ట్ ఇట్, ఐ విల్ ప్రెస్ ఎంటర్. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే సో ఈ యొక్క రియాక్ట్ రౌటర్ డామ్ 6 ఇది వచ్చేసి ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క డెవ్ డిపెండెన్సీస్ లో ఇక్కడ మనం చూసుకుంటే డిపెండెన్సీస్ లో మనకి ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఉండదు. రియాక్ట్ డామ్ ఉంటుంది, దిస్ ఈస్ డిఫరెంట్ వన్. రియాక్ట్ రౌటర్ డామ్ దట్ ఈస్ అ డిఫరెంట్ వన్ అగైన్. చూసి ఇప్పుడు ఏమైంది, రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా అది ఇక్కడ మనకి కనిపించింది అనమాట. సో మన అప్లికేషన్ లో ఇన్స్టాల్ చేసినటువంటి లైబ్రరీస్ అన్ని కూడా ఈ యొక్క డిపెండెన్సీస్ సెక్షన్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి రియాక్ట్ రౌటర్ డామ్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం ఇంకేం చేయాలనేది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇదైతే అయిపోయింది. తర్వాత ఏం చేయాలంట, వీ నీడ్ టు కన్ఫిగర్ ద రౌట్స్. ఓకే, సో ఇదంతా యాక్చువల్ గా దీనికి ఓవర్ వ్యూ. ఓకే, దీని ఎక్స్ప్లెయిన్ ఎక్కడైనా చేసి ఉండడం లేదా చూస్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఎక్కడో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు, చూద్దాం. సో ఇదంతా ఓకే. యాక్చువల్ గా ఇదంతా రాశాడు కనెక్టింగ్ ద యూఆర్ఎల్, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు? ఫస్ట్ వీ వాంట్ టు కనెక్ట్ యువర్ యాప్ టు ద బ్రౌజర్స్ యూఆర్ఎల్. ఓకే, సో సంథింగ్ ఇప్పుడు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉన్నాడులే. ఓకే, సో ఇప్పుడైతే రియాక్ట్ రౌటర్ డామ్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం, దిస్ ఈస్ డన్. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు అనుకోనంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ వీ వాంట్ టు కనెక్ట్ యువర్ యాప్ టు ద బ్రౌజర్స్ యూఆర్ఎల్ అనమాట. సో ఇది మన యొక్క బ్రౌజర్ కదా. సో ఈ యొక్క బ్రౌజర్ లో ఈ యొక్క యూఆర్ఎల్ కి మన యొక్క యాప్ అనేది కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటే ఈ యొక్క రియాక్ట్ రౌటర్ డామ్ లో బ్రౌజర్ రౌటర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ కాంపోనెంట్ ఆల్ టుగెదర్. సో ఈ యొక్క కాంపోనెంట్ తో మన యొక్క రూట్ కాంపోనెంట్, సో రూట్ కాంపోనెంట్ అంటే మన యొక్క ఫస్ట్ కాంపోనెంట్ అనమాట. ఓకే, సో విచ్ ఈస్ దిస్ వన్. ఓకే, దీన్నే కదా మన యొక్క రూట్ కి అటాచ్ చేసాం. సో ఈ యొక్క కాంపోనెంట్ ని మనం బ్రౌజర్ రౌటర్ తో ర్యాప్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో దిస్ వే ఏం జరుగుతుంది అనుకోనంటే మనం మన యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ తో మన యొక్క అప్లికేషన్ ని కనెక్ట్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా, సో ఇది ఎందుకోసం తెలుసా, ఇప్పుడు నీకేం చెప్పాను యాక్చువల్గా మనం ఇది చేయడానికి గల కారణం ఏంటన్నాను, ఎక్కడ ఉన్నాము, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి. సో వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి అంటే ఈ యొక్క యూఆర్ఎల్ అనేది నాకు మారుతుంది. సో ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాము, ఈ యూఆర్ఎల్ తో వర్క్ చేస్తున్నాం. సో యూఆర్ఎల్ తో వర్క్ చేస్తున్నాం, బ్రౌజర్ యూఆర్ఎల్ తో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్ గా వచ్చేసి మనం ఇది చేస్తాం అనమాట. సో మన యొక్క రూట్ కాంపోనెంట్ ని బ్రౌజర్ రౌటర్ తో ర్యాప్ చేస్తాం అనమాట. సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే బ్రౌజర్ రౌటర్. ఓకే, చూడు ఆటోమేటిక్ గా నాకు దాని యొక్క ఆ కాంపోనెంట్ అనేది ఇక్కడ నాకు ఇంపోర్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో ఒకవేళ అవ్వకపోతే మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ రెండింటి మధ్యలో ఇది పెట్టేస్తాను అనమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. దీనివల్ల ఏమి చేంజ్ అయ్యేది మనకి ఏమి కనిపించదు. ఓకే, సో మనం కొంచెం కోడ్ రాయాలన్నమాట. సో కోడ్ రాసిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా చేంజ్ అవుద్ది, ఎలా అనేది చూపిస్తాను. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో తర్వాత మనం ఏం చేయాలి ఒకసారి మనం చూద్దాం. సో బ్రౌజర్ రౌటర్ అయితే పెట్టేసాం. సో నథింగ్ చేంజెస్, బట్ నౌ వీఆర్ రెడీ టు స్టార్ట్ మెస్సింగ్ విత్ ద యూఆర్ఎల్. ఇప్పుడు మనం యూఆర్ఎల్ తో మనం ఆడుకోవచ్చు అనమాట బేసికల్ గా. సో తర్వాత ఏమంటున్నాడు, app.js లో మనం లింక్ అనేది ఒకటి ఇంపోర్ట్ చేయమంటున్నాడు. సో అది మనం యాక్చువల్ గా చెయ్యొచ్చు. ఏమంటున్నాడు, లింక్ అని పెట్టమంటున్నాడు. సో లింక్ అని పెట్టేసి టూ అని ఇచ్చేసి మనము ఏదైనా ఒకటి ఇస్తే అక్కడికి మనం మూవ్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. లింక్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ అవుతామా. సో లింక్ టు ఓకే, సో లింక్ టు అని పెట్టేసి మనం ఈ విధంగా ఇస్తే మన యొక్క యూఆర్ఎల్ అనేది మారుతుందంట. ఒకసారి మనం జస్ట్ చెక్ చేద్దాం ఇఫ్ దిస్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. ఇదేంటి అనుకోనంటే మనం ఇక్కడ లో ఏదైతే యూఆర్ఎల్ ఇస్తామో జస్ట్ అది మారుతుంది. బట్ మనకి ఇది మనకైతే ఇది వద్దు. బట్ ఇది జస్ట్ వర్క్ అవుతుంది లేదా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో యాప్ లో ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్స్ కింద ఇలా ఇచ్చాను అనుకుందా లింక్. ఓకే, 2 ఏమని ఇచ్చాను, 2 వచ్చేసి సింపుల్ గా ఇలా ఇచ్చాను డీటెయిల్స్ అనుకుందా. ఓకే, సో లింక్ టు డీటెయిల్స్ అని ఇచ్చాను, దానికి ఒక నేమ్ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అనుకుందాం. ఓకే, జస్ట్ దీన్ని సేవ్ చేశాను. నాకు ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఎలా కనిపించింది. ఇప్పుడు నా యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ వచ్చేసి 300 ఉంది కదా, జస్ట్ ఇన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. చూడు ఏం జరిగింది, డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా నాకు యాడ్ అయ్యింది. ఓకే, సో ఇండైరెక్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అనుకోనంటే వీఆర్ ట్రయింగ్ టు ప్లే విత్ దిస్ యూఆర్ఎల్ అనమాట. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా మనం రౌటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, సో దట్ ఈజ్ వన్ థింగ్. ఇక్కడ ఏం జరిగింది అనుకోనంటే మనం ఇక్కడైతే ఏదైతే ఇస్తామో లింక్ 2 అని పెట్టేసి ఏదైతే ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇస్తామో దాని మీద క్లిక్ చేసినప్పుడు, ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క యూఆర్ఎల్ అనేది మన యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ అనేది మారుతుంది. అది ఒకటి. ఓకే, ఇప్పుడు ఏం చేశారు అనుకోనంటే ఒక 2 కొత్త ఫైల్స్ ని మనం క్రియేట్ చేసాం అనమాట. ఓకే, ఒకటి ఎక్స్పెన్స్ కి సంబంధించినటువంటి ఒక కాంపోనెంట్, ఇన్వాయిసెస్ సంబంధించినటువంటి ఇంకో కాంపోనెంట్, 2 కాంపోనెంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, మనం రౌట్స్ ని స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, సో మనం రౌట్స్ ని ఈ విధంగా స్పెసిఫై చేస్తాం. ఓకే, యు సీ, సో దిస్ ఇస్ హౌ వి స్పెసిఫై ద రౌట్స్. ఓకే, సో ఈ యొక్క రౌట్స్ ని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం మన యొక్క యాప్ కాంపోనెంట్ లో. సో ఎక్కడైనా యాక్చువల్గా స్పెసిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ index.js అండ్ దిస్ ఈజ్ అవర్ యాప్. సో ఈ యొక్క యాప్ లో నాకు ఇక్కడ వచ్చేసి సురేష్ టెక్స్ ఉంది అండ్ సో దిస్ ఈజ్ మై కార్డ్ కంటైనర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఒక సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పేజ్ కదా. సో ఇది యాక్చువల్గా నా యొక్క ఫస్ట్ పేజ్ ఈ యొక్క సురేష్ టెక్స్ కింద. దీన్ని నేను ఏమంటాను అనుకోనంటే హోమ్ పేజ్ అని అంటాను అనమాట. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇది ఏదైతే ఉందో, ఓకే, ద డాటా విచ్ ఇస్ గెటింగ్ డిస్ప్లేడ్ హియర్, ఈ యొక్క రో ఏదైతే ఉందో దీనిని నేను ఒక డిఫరెంట్ కాంపోనెంట్ లో పెడతాను అనమాట. ఓకే, ఒక వేరే కాంపోనెంట్ లో పెట్టి దాన్ని నేను హోమ్ పేజ్ అని కాల్ చేస్తాను అనమాట. సింపుల్ గా హోమ్ అని పెడతాను. ఓకే, హోమ్ డాట్ జేఎస్ అనుకోండి. ఓకే, ఓకే, ఆర్ఎస్ నాకు అలవాటు అయిపోయింది. సో ఐ టెల్ యూ ద కోడ్ స్నిప్పెట్స్ తర్వాత చెప్తాను నీకు. సో కాన్స్టెంట్ హోమ్. ఓకే, సో home and then this one and I'm going to return this అన్నమాట. ఓకే, ఇదంతా కూడా నేను ఇక్కడ పెడతాను. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై హోమ్ పేజ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను మాన్యువల్ గా అంటే దీన్ని ఏమంటారు, కోడ్ రీఫ్యాక్టరింగ్ అంటారు. సో ఇలా మార్చడం బదులు నేను ఏం చేయొచ్చు తెలుసా, జస్ట్ మనం ఇదంతా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్లిక్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫార్మేట్ సెలెక్షన్ ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇలా ఫార్మేట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ షార్ట్ కట్ కి. ఓకే, సో ఇప్పుడు ఈ హోమ్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను కదా, నేను ఇక్కడ హోమ్ అని ఇస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై హోమ్ పేజ్ అనమాట. నాకు యాక్చువల్గా ఇప్పుడు ఇది అవసరం లేదులే. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసి హోమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇక్కడ నేను హోమ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ హోమ్ అని రాశాను, దీన్ని ఎక్స్పోర్ట్ చేయలేదు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్ ఎక్స్పోర్ట్ చేశాను. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. సో ఇది ఇంపోర్ట్ అయిపోద్ది ఆటోమేటిక్ ఇక్కడ టాప్ లో. ఓకే, ఇంపోర్ట్ అయిపోయింది. సో కార్డ్, సో ఈ కార్డ్ ఎక్కడ లేదు, ఈ యొక్క హోమ్ లో కార్డ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కార్డ్ హ్యాస్ బిన్ ఇంపోర్టెడ్, ఆల్ గుడ్. నౌ వీ కెన్ సీ ఇట్. ఓకే, సో ఇక్కడ నేను యాక్చువల్గా ఇప్పటి వరకు చేసింది ఏంటంటే ఏమీ లేదు. సో ఇంతకు ముందు మనకి ఏదైతే ఉన్నో దాన్ని ఒక వేరే కాంపోనెంట్ లో పెట్టాను అనమాట. సో దిస్ ఇస్ మై హోమ్ కాంపోనెంట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఓకే, సో దిస్ ఈజ్ మై యాప్. ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ నేను బ్రౌజర్ రౌటర్ స్పెసిఫై చేశాను కదా, ఇక్కడ నాకు దీని కింద అంటే ఈ యొక్క సురేష్ టెక్స్ హెడర్ ఏదైతే ఉందో దీనికి కింద నాకు బేసికల్గా డిఫరెంట్ పేజెస్ అనేవి రావాలనుకుంటున్నాను అనమాట. అందుకోసం ఏం చేస్తాను అనుకుంటే దీనికి కింద ఐ విల్ స్పెసిఫై ద రౌట్స్ అనమాట. ఓకే, సో రౌట్స్, సో ఇక్కడ మనం చూసుకుంటే అది ఇక్కడ చేశారు. సో రౌట్స్ అని పెట్టాను అనమాట. ఈ యొక్క రౌట్స్ లో వీఆర్ స్పెసిఫైయింగ్ డిఫరెంట్ రౌట్స్. రౌట్ ఇదొక రౌట్, ఇదొక రౌట్, ఇదొక రౌట్. సో ఈ యొక్క రౌట్ మనకు చూసుకుంటే పాత్ ఉంది. ఓకే, ఈ యొక్క పాత్ ఇక్కడ మనం చూసుకుంటే ఇదేంటి అనుకుంటే దిస్ ఇస్ హోమ్ డైరెక్టరీ అనమాట. అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు మనం
krishnatext.com ఇంతకు ముందు ఇలా ఉందా? ఇంతకు ముందు మనం ఇలా అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి krishnatext.com అని చెప్పి పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏదైనా కనిపించాలి అంటే వి కాల్ ఇట్ యాజ్ హోమ్ పేజ్. సో ఆ పేజ్ లో మనకి ఏదైనా కనిపించాలి అనుకుంటే ఏంటంటే వి డూ ఇట్ హియర్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అవర్ హోమ్ పేజ్ అన్నమాట. సో దానికి ఏ ఎలిమెంట్ మనం రెండర్ చేయాలనుకుంటున్నాము అనుకోనంటే యాప్ అనేటువంటి కాంపోనెంట్ మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు రౌట్స్ లో మనం ఏం చేయాలి అనుకోనంటే రౌట్ అని స్పెసిఫై చేస్తాం అనమాట. రౌట్ అని స్పెసిఫై చేసేసి దానికి ఒక పాత్ ఇస్తాం. ఇది నాకు హోమ్ డైరెక్టరీ కాబట్టి ఎలా ఇస్తాను, ఎలిమెంట్ వచ్చేసి ఓకే. సో ఎలిమెంట్ వచ్చేసి ఇలా పెట్టేసి ఓకే, మనం ఏ ఎలిమెంట్ అయితే రెండర్ చేయాలనుకుంటున్నాం ఆ ఎలిమెంట్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా క్లోజ్ చేయొచ్చు లేదా దిస్ ఇస్ ఆల్సో ఫైన్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది అనుకోనంటే ఓకే, సో డిఫాల్ట్ గా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ హోమ్ డైరెక్టరీలో ఉంటాం కాబట్టి ఓకే. సో కాబట్టి ఈ యొక్క కాంపోనెంట్ అనేది ఆటోమేటిక్ గా రెండర్ అయిపోద్ది అనమాట. సో ఆటోమేటిక్ గా నాకు యాప్ అనేటువంటి కాంపోనెంట్ ఇక్కడ రెండర్ అయిపోయింది. ఇక్కడే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు నేను ఇంకొక రౌట్ స్పెసిఫై చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఏమంటాను అనుకోని డీటెయిల్స్ అంటాను అనమాట. ఓకే, డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ నేను నాకు వేరే కాంపోనెంట్ ఏదైనా డిస్ప్లే చేయాలనుకున్నాను అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నాకు వేరే వేరే కాంపోనెంట్ ఓకే. సో వేరే కాంపోనెంట్ డిస్ప్లే చేయాలి అంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేయాలి అంటే అది చేసే ముందు మనం ఫస్ట్ ఏం చేద్దాం అనుకోనంటే ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, డీటెయిల్స్ డాట్ జేఎస్ అని అనుకుందాం. ఓకే, జేఎస్ సింపుల్ గా డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాప్స్ రిసీవ్ చేసుకుంటాను కాబట్టి ముందే పెట్టాను అనమాట. సో నేను ఏం చేస్తాను అనుకోనంటే ఓకే ఒకటి రిటర్న్ చేస్తాను డీటెయిల్స్ కి సంబంధించి. అంటే ఈ దీని మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని నాకు ఇక్కడ కావాలి అని అనుకుంటే ఓకే. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్ గా నేను ఒక హెడ్డింగ్ ఇస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని అనుకుందాం. ఓకే, ఒక పారాగ్రాఫ్ ఇస్తాను. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం లోరమ్ ఎప్సమ్ యూస్ చేస్తున్నాం కదా. సో ఒకటి కాపీ చేద్దాం. ఓకే, కాపీ చేసి ఇక్కడ పెడతాను. సో ఏవైనా ఎర్రర్స్ ఉంటే దట్ ఈస్ ఓకే, బట్ దిస్ ఇస్ ఏ డీటెయిల్స్ పేజ్ అనమాట. సో సింపుల్ గా ఏదో ఒక డిస్ప్లే చేయడానికి కోసం ఇది తీసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ ఫైన్. అండ్ సో సింపుల్ అనమాట. జస్ట్ ఇట్లా అనుకుందాం అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ ఇట్. తర్వాత మనం మార్చుకుందాం. ఓకే, సో ఐఎమ్ ఎక్స్పోర్టెడ్ డీటెయిల్స్ అనేటువంటి కాంపోనెంట్ అక్కడ ఎక్స్పోర్ట్ చేసేసాను. ఇప్పుడు ఓకే నేనేం చేస్తాను అనుకోనంటే ఈ కాంపోనెంట్ ని అన్కామెంట్ చేసేసి ఇక్కడ స్పెసిఫై చేస్తాను అనమాట. ఏమని, నాకు డీటెయిల్స్ అనేటువంటి పేజ్ కావాలి అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ నేను రాసిన వెంటనే ఆటోమేటిక్ ఇది నాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకవేళ ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాకపోతే మనమే ఇంపోర్ట్ చేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన పాయింట్ ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్ గా ఈ యొక్క కాంపోనెంట్ ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటి కాంపోనెంట్ కూడా నాకు ఇక్కడ చూపించుంటది. నిజానికి చూపించకూడదు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఏం జరిగింది. ఓకే, సో నార్మల్ గా ఏంటనుకోనంటే ఇది వర్కింగ్ ఎలా అవుతుంది తెలుసా. సో ఇక్కడికి వస్తుంది, మన యొక్క హోమ్ పేజ్ చూస్తుంది. హోమ్ పేజ్ వచ్చేసి ఏమైంది, ఎర్రర్ ఏమైనా ఉందా? లింక్ ఈజ్ నో ఓకే, దట్స్ ఓకే. ఒక్క నిమిషం ఎందుకు రావట్లేదు, ఇంకొకసారి చూద్దాం. వెయిటింగ్ ఫర్ play.google.com. ఎక్కడో ఏదో కొట్టింది, ఒక్క నిమిషం చూద్దాం మాకు. సో ఈ రౌట్స్ ఒకసారి ఆపేద్దాం. రౌట్స్ ఆపేసినా కూడా మనకి ఏదో ఎర్రర్ అయితే ఉందా. మీటింగ్ విల్ ఎండ్, దట్ ఈస్ ఓకే. ఏమైంది,
ఓకే, ఏదో సమ్ ఇష్యూ వచ్చింది, చూద్దాం ఇప్పుడు. ఓకే, సో దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు డీటెయిల్స్ అని ఇక్కడ మార్చాను అనుకో. ఓకే, యాక్చువల్గా డీటెయిల్స్ అని మారిస్తే వీఆర్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అండ్ ఇది ప్రింట్ అవ్వాలి. బట్ ఒకవేళ దీన్ని ఎగ్జాక్ట్ అని ఇస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ అని కూడా లేదా. డీటెయిల్స్ సమ్ ఎర్రర్ ఇస్ కమింగ్, ఏదో ఇష్యూ వస్తుంది. వెయిట్, ఏదో జరుగుతుంది, ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకే సడన్ గా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఒక్క నిమిషం క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో బేసికల్ గా దిస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ, ఇలాగే చేస్తాం. సో రౌట్ ఇస్తాం, పాత్ ఇస్తాం, అండ్ దెన్ స్పెసిఫై ద ఎలిమెంట్. సో కొత్తగా వచ్చిన దాంట్లో మనం ఇలాగే చేస్తాం యాక్చువల్ గా. సో సరిపోయింది, పాత్ అండ్ దెన్ ఎలిమెంట్. సో ట్యుటోరియల్ ఇన్స్టాలేషన్ ఓవర్ వ్యూ చూసుకుందాం. సో రౌట్స్ లో రౌట్ ఇస్తాం. ఓకే, సో రౌట్స్ లో రౌట్ ఇస్తాం, వీ డోంట్ స్పెసిఫై ద స్విచ్ ఇస్ ఇట్. ఇంతకు ముందు యాక్చువల్ గా స్విచ్ స్పెసిఫై చేసేవాళ్ళ, ఇప్పుడు వచ్చేసి రౌట్. ఓకే, సో రౌట్ ఇండెక్స్, ఓకే, ఎలిమెంట్, పాత్, ఎలిమెంట్, రౌట్, పాత్. చూద్దాం, ఎందుకో ఎర్రర్ ఎక్కడ వస్తుందో తెలియట్లేదు నాకు కూడా. అసలు 3000 ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, డెవలప్మెంట్ సర్వర్ ఒకసారి క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఇది పూర్తిగా ఇదే అవ్వకూడదు యాక్చువల్గా, ఏదో ఇష్యూ వచ్చింది, I don't know. ఓకే, ఇదైతే క్లోజ్ లో ఉంది. ఇప్పుడు మనం ఒకసారి డెవలప్మెంట్ సర్వర్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నోడ్ వెబ్ ప్యాక్ డెప్రికేటెడ్ ఏదో వచ్చింది. ఓకే, let's wait and see what happens. Starting the development server. ఎక్కడో ఏదో అయ్యిందా అవ్వలేదా. యాప్ కంటైనర్, దిస్ ఇస్ ఫైన్. రౌట్స్, పాత్, డీటెయిల్స్, ఎలిమెంట్ అంతా కరెక్ట్ గా ఉంది యాక్చువల్గా. సరే, ఇప్పుడు ఒకసారి ఇది కూడా ఇంత కరెక్ట్ గా ఉంది. ఓకే, ఓకే, అది కామెంట్ చేశాను, ఒకసారి చూద్దాం. ఏం లేదు, అది కూడా యాక్చువల్లీ సింపుల్ కాన్సెప్టే, బట్ ఇట్ ఈస్ లైక్ సంథింగ్ హ్యాపెండ్, అందుకనే. ఏంటది? మేబీ అదే ఇది
బట్ సడన్ గా ఒకసారి అవుతుందంటే ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ, అంటే ఏదో జరిగిందని ఆలోచిస్తున్నాను అందుకని. సో పోనీ ఇక్కడ కాకుండా ఎగ్జిట్ దిస్ పేజ్ హియర్, ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం యార్. ఏదో జరిగింది యాక్చువల్ గా. సో ఓ వై హోమ్ హియర్ ఐ పుట్ హోమ్ హియర్. అరే ఐ గాట్ ఇట్ రే, యు సీ ఐ షుడెంట్ స్పెసిఫై హోమ్ కదా హియర్. సరే నేను అక్కడ యాప్ స్పెసిఫై చేయకూడదు. ఏం జరుగుతుంది తెలుసా, యాప్ స్పెసిఫై చేయడం వల్ల ఇట్ హ్యాస్ బిన్ రెండరింగ్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అనమాట. అందుకోసమే అలా ఒక్కసారి అలాగ రెండర్ అయ్యి యాప్ ఈజ్ అది ఇన్ రెస్పాన్సిబుల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను యాప్ ని స్పెసిఫై చేస్తాను. మనం ఇక్కడ హోమ్ అంటే మనము ఈ యొక్క హోమ్ పేజ్ కదా డిస్ప్లే చేయాల్సింది. ఇక్కడ యాప్ అని ఇచ్చడం వల్ల అండ్ ఇది కూడా సేమ్, అంటే సేమ్ కాంపోనెంట్ ని మళ్ళీ అగైన్ అలాగ రిపీట్ చేసుకుంటూ పోయామన్నమాట. సో అందుకోసమే అది ఇన్ రెస్పాన్సివ్, ఇది కూడా అలా తయారయ్యింది. సో దట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ వి డిడ్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది పెట్టాను అనుకో. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ యూఆర్ఎల్ డీటెయిల్స్ లోకి వెళ్తే నాకు ఆ డీటెయిల్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు డీటెయిల్లో ఒకసారి కంట్రోల్ చేద్దాం. ఓకే, సో ఇది పైథాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తే ఇది నాకు హోమ్ పేజ్ అనమాట. ఓకే, సో సింపుల్ అనమాట. సో అంటే ఇది దిస్ ఈజ్ మై హోమ్ డైరెక్టరీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ యూఆర్ఎల్. అలా కాకుండా నేను ఈ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పుడు, అంటే నా యొక్క బ్రౌజర్ లో ఉన్నటువంటి యూఆర్ఎల్ ఇలా అయితే /details అయినప్పుడు నేను ఏ యొక్క కాంపోనెంట్ రెండర్ చేయాలనుకుంటున్నాను అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, సో ద మూమెంట్ ఐ ప్రెస్ ఎంటర్ ఇట్ డిస్ప్లేస్ దిస్ వన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద డీటెయిల్స్ పేజ్ అనమాట. ఓకే, అయితే 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 బ్యాక్ వస్తాను. ఓకే, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ నేను ఈ యొక్క డీటెయిల్స్ ని మాన్యువల్ గా చేంజ్ చేశాను, రైట్? బట్ దట్స్ నాట్, అది నేను అది చేయకూడదు. ఏం చెయ్యాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు లేదా దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నేను ఈ యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ ని మార్చాలి. అంటే ఇక్కడ నేను ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అని వచ్చే విధంగా చెయ్యాలి. సో వచ్చే విధంగా చెయ్యాలి అనుకోనంటే మనకి యూఆర్ ఏబుల్ టు హియర్ మీ రైట్? ఓకే, జస్ట్ ఏ మినిట్. యా, సో చెయ్యాలి అంటే మనం ఇక్కడ మనకి ఏంటనుకోండి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడు, నావిగేట్ అని ఉంది కదా. సో ఈ యొక్క నావిగేట్ అనేటువంటి ఆప్షన్ ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హుక్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హుక్. ఓకే, సో రియాక్ట్ హుక్స్ అని నీకు చెప్పాను చూడు ఇంతకు ముందు ఒకసారి, ఎక్కడో చూసాం. హుక్, యా. సో రియాక్ట్ హుక్స్ లో మనకి ఇవన్నీ ఉంటాయి చెప్పాను కదా. సో దీంతో పాటు మనకి రియాక్ట్ రౌటర్ డామ్ నుండి యూస్ నావిగేట్ అనేది వన్ ఆఫ్ ద హుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దీనిని మనం ఉపయోగించుకుంటాం. ఈ యొక్క టాప్ హుక్స్ గురించి యాక్చువల్ నేను చెప్పడం మర్చిపోయాను కదా, వీటి గురించి నేను చెప్తాను కొంచెం పోతే. ఓకే, సో ఈ యొక్క యూజ్ నావిగేట్ అనేది యూజ్ చేసుకుంటే మనకి నావిగేట్ అనేది వస్తుంది అనమాట దీని నుండి. సో ఇందులో మనకి ఈ యొక్క ఫంక్షన్ ని దీన్ని ఉపయోగించి మనం ఆటోమేటిక్ గా మనం ఒక పర్టికులర్ యూఆర్ఎల్ లోకి మారచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క హోమ్ పేజ్ లో ఈ యొక్క కార్డ్ ఉంది కదా. ఓకే, నేను ఇప్పుడు ఈ యొక్క కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఆపరేషన్ ని చెయ్యడాని కోసం ఒక కోడ్ రాస్తాను. అంటే ఏంటిది, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఆపరేషన్ చెయ్యాలి అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు సింపుల్ వెబ్ పేజ్ చూసామా. సో సింపుల్ వెబ్ పేజ్ చూసినప్పుడు లాస్ట్ లో ఈ యొక్క సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేసాము, ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ప్రాపర్టీ యూజ్ చేసాం, రైట్? దానిని ఉపయోగించి మనం ఒక జావా స్క్రిప్ట్ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ అయితే రాసాం. ఇందులో కూడా మనం అలానే ఓకే, ఇందులో కూడా మనకి ఏం చేయొచ్చు అనుకోనంటే ఈ యొక్క కార్డ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏంటి, యా, సో ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఒక ఏమంటారు ఆన్ క్లిక్ ప్రొవైడ్ చేసామో, సో ఇక్కడ కూడా ఏంటి అనుకోనంటే మన యొక్క కాంపోనెంట్ కి లేదా ఎక్కడో దగ్గర మనం ఆన్ క్లిక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో
అది ఏ విధంగా చేస్తాం అనుకోనంటే సింపుల్ గా ఇప్పుడు ఇది కార్డ్. ఓకే, సో ఈ యొక్క కార్డులో మనకి ఎక్కడ చూసుకుంటే ఆ ఇక్కడ ఈ డివ్ ఉంది కదా, సో ఈ డివ్ మీద మనం ఒక ఆపరేషన్ చేయాలనుకున్నాం. ఓకే, సో సింపుల్ గా మనం ఏం చేస్తాము, ఇలా చేస్తాం రైట్. సో ఈ యొక్క డివ్ మీద ఆన్ క్లిక్ అని ఇస్తాం. సో ఇక్కడ ఎలా అనుకోనంటే సింపుల్ గా ఈ యొక్క C కి మనకి క్యాపిటల్ లెటర్ ఉండదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్ ఉంటుంది అనమాట. అంటే ఇంతకు ముందు అక్కడ మనకి క్లాస్ అని యూజ్ చేసేవాళ్ళం ఇక్కడ, అండ్ ఇక్కడ మనం వచ్చేసి క్లాస్ నేమ్ అని యూజ్ చేస్తున్నాం కదా, అలానే ఇక్కడ మనం ఆన్ క్లిక్ కి ఇక్కడ C ఒకటి క్యాపిటల్ వస్తుంది, అంతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అనుకోనంటే ఆమ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఇలా రాస్తాను, console.log క్లిక్డ్ అని రాస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, సో దీని మీద నేను క్లిక్ చేసిన వెంటనే ఇందులో ఉన్నటువంటి ఆపరేషన్ అనేది జరుగుద్ది. అసలు అది జరుగుతుందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇన్స్పెక్ట్ చేస్తాను, ఒకసారి చూద్దాం. సి ఆటోమేటిక్ గా నేను క్లిక్ చేయకుండే క్లిక్డ్ అనేది కాల్ అవుతుంది. దట్ ఇట్ షుడెంట్ బి లైక్ దాట్. సో అందుకోసం మనం ఇలా ఒక కాల్ బ్యాక్ ఇస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఐ టెల్ యూ, ఐ మీన్ ఇవన్నీ జావా స్క్రిప్ట్ కి సంబంధించి ఇప్పుడు చెప్పిన కొంచెం డిఫికల్ట్. నా సి ఎప్పుడైతే నేను ఒక కార్డ్ మీద క్లిక్ చేశానో ఇక్కడ చూడు క్లిక్డ్ అని వచ్చింది, క్లిక్ చేయగానే క్లిక్డ్ వచ్చింది, క్లిక్ చేయగానే క్లిక్డ్ వచ్చింది. ఇక్కడ క్లిక్డ్ కౌంట్ అనేది పెరుగుతుంది. సో బేసికలీ యూ అండర్స్టూడ్ రైట్. అంటే ఏం జరుగుతుంది అనుకుంటే దాని మీద క్లిక్ చేయగానే వీఆర్ ఏబుల్ టు లిజన్ టు ఇట్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే అక్కడ మనం చేసుకోవచ్చు. అయితే ఇది మనం ఒక రీయూజబుల్ కాంపోనెంట్ కింద మార్చాము కాబట్టి ఏం చేస్తాం అనుకోనంటే, ఎక్కడి నుంచి అయితే దీన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, అంటే ఈ హోమ్ లో మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం కదా, సింపుల్ గా నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనికి ఈ యొక్క కాంపోనెంట్ కి ఒక మెథడ్ పంపిస్తాను అనమాట. అంటే ఈ విధంగా ఎలా అయితే ప్రాపర్టీస్ పంపించామో, ఇలా ప్రాపర్టీస్ పంపించాము, అలాగే మనం మెథడ్స్ కూడా పంపించవచ్చు అనమాట. ఓకే, అంటే నేనేం చేస్తాను తెలుసా, నా యొక్క ఈ కాంపోనెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ రాస్తాను, ఏమని ఆన్ కార్డ్ క్లిక్ అని చెప్పి ఏదో ఒక నేమ్. ఓకే, సో ఇలా రాశాను అనమాట. సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఈ కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ ఆపరేషన్ అయితే చేయాలనుకున్నానో ఆ యొక్క ఆపరేషన్స్ ని ఇందులో రాస్తాను అనమాట. ఓకే, ఆపరేషన్స్ దట్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ ఆన్ క్లిక్ ఆఫ్ ఏ కార్డ్. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ పంపిస్తాను అనమాట. ఇలా పంపిస్తాను ఏదో ఒక నేమ్ ఇలా ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్ అనుకుందాం. ఓకే, ఇది దిస్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఏదో ఒక కీ వాల్యూ ఇక్కడ మనం టైటిల్ వ్యూస్ ఎలా ఇచ్చాము అలాగే ఒక కీ ఇచ్చాను అనమాట. ఇచ్చి దానికి ఈ యొక్క మెథడ్ అనేది పంపించాను అనమాట. ఏంది ఆన్ కార్డ్ క్లిక్ అంటే ఈ యొక్క మెథడ్ అనేది ఇండైరెక్ట్ గా నేను పంపించాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆన్ క్లిక్ కి ఏదైతే ఇచ్చానో ఓకే, సో అది మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. యాక్సెస్ చేసుకోవాలి అంటే సింపుల్ గా ప్రాప్స్ లోనే కదా మనకి అది ఉంది. సో దాన్ని ఈ విధంగా యాక్సెస్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ యొక్క కీ మెథడ్ ఏదైతే ఉందో దానిని నేను ఇక్కడ పంపిస్తాను. ఓకే, ఇలా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఆన్ క్లిక్ లో మనకి ఇండైరెక్ట్ గా ఆన్ కార్డ్ క్లిక్ ని మనం పంపిస్తున్నాం. ఆ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ ని మనం అదే ఇక్కడ ఇలా వచ్చింది కదా, దాన్ని ఇక్కడ మనం పాస్ చేసాం అనమాట. అంటే ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క డివ్ మీద మనం ఆన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో console.log సింపుల్ గా పెట్టాను అనుకో, ఆన్ కార్డ్ క్లిక్ కాల్డ్ ఈ యొక్క మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకసారి మనం చూద్దాం. ఓకే, చూడు ఆన్ కార్డ్ క్లిక్ కాల్డ్. ఓకే, ఈసారి ఏదో వచ్చింది ఏంటిది, ఆన్ కార్డ్ క్లిక్ కాల్డ్ ఆన్ క్లిక్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఎందుకోసం అనుకోనంటే సో ఈ మిగతా వాటికి మనం పంపించలేదు కదా, అందుకోసం ఆ యొక్క ఎర్రర్ అనేది మనకు వచ్చింది అనమాట. సో బేసికల్ గా సో మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇఫ్ ఇట్ ఈస్ యూనో మనం ఇక్కడ యాక్చువల్గా కండిషన్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది ఫంక్షన్ ప్రాపర్ ఫంక్షన్ అయితేనే మనం కాల్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు సో ఇలా కాల్ చేస్తే సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ ఫంక్షన్ దెన్ ఓన్లీ ఇట్ వర్క్స్. చూద్దాం, ఫంక్షన్ హ్యాస్ టు బి కాల్డ్. ఓకే, సో ఓకే వీటికైతే ఎర్రర్ వస్తుంది బికాజ్ మనకి ఫంక్షన్ అయితే ఇక్కడ లేదు.
సో ఫంక్షన్ ఉంటే కాల్ చేసిన విధంగా మనం ఇక్కడ రాసుకోవాలి బేసికల్గా, అదర్వైజ్ ఇట్ హ్యాస్ టు బి అన్డిఫైన్డ్. సో ఫర్ నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ పాస్ ఇట్ ఎవ్రీవేర్. ఓకే, సో బేసికల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఏ మెథడ్ మీద కాల్ చేసినా మనకి ఆన్ కార్డ్ క్లిక్ అనేది కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడే మనం ఏం చేయాలనుకోనంటే, ఏదైనా ఒక కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఈ యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ మార్చాలి. సో మార్చాలి అంటే సింపుల్ గా ఇంతకుముందు చెప్పాను కదా, వన్ ఆఫ్ ద హుక్ వచ్చేసి యూజ్ నావిగేట్. సో యూజ్ నావిగేట్, సో ఆటోమేటిక్గా దిస్ గెట్స్ ఇంపోర్టెడ్ అనమాట. సో దీనిని నేను ఒక కాన్స్టెంట్ లో పెట్టాను అనుకుందాం. సో వాడు లెట్ లో పెట్టాడు, మనం కాన్స్టెంట్ పెట్టాం, ఏదైనా పర్వాలేదు అనమాట. ఓకే, సో లెట్ లో పెడితే మళ్ళీ మార్చుకోవచ్చు, కాన్స్టెంట్ లో పెడితే రెండోసారి మనం మార్చడానికి అవ్వదు అంతే. సో నావిగేట్ అని పెట్టేసి ఈ యొక్క ఫంక్షన్ ఉపయోగించి ఇందులో మనం వచ్చేసి మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అది ఇండైరెక్ట్ గా మారుస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక్కసారి రీఫ్రెష్ చేశాను, ఇప్పుడు పైథాన్ మీద క్లిక్ చేస్తాను. చూసి మనకి టాప్ లో ఇది మారింది అండ్ ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది రెండర్ అయ్యింది. ఆ పర్టికులర్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఇది. ఓకే, మనం ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చాం కాబట్టి, సో ఇక్కడ మనకి ఇందులో మనం ఏదైతే ఎలిమెంట్ స్పెసిఫై చేసామో అది మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి కాల్ అయింది అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, పైథాన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ పైథాన్ మీద క్లిక్ చేశాను కాబట్టి పైథాన్ డీటెయిల్స్ వచ్చాయి అనుకుందాం. జావా మీద క్లిక్ చేసినప్పుడు కూడా నాకు ఇక్కడ పైథానే వస్తుంది. సో సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, ఓకే, సో సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, సో దిస్ ఈజ్ మై డీటెయిల్స్ కదా. సో ఇక్కడ సో దిస్ ఈజ్ మై డీటెయిల్స్ అనేటువంటి కాంపోనెంట్. ఎక్కడికి నాకు యాక్చువల్ గా వాల్యూ రావాలి, రైట్. సో ఎక్కడికి నాకేం కావాలంటే, నేను పైథాన్ మీద క్లిక్ చేస్తే పైథాన్ రావాలి, జావా మీద క్లిక్ చేస్తే జావా రావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు రావాలి. సో ఎక్కడికి నాకు ఆ వాల్యూ రావాలి అంటే, మనం ఎక్కడ నుండి కాల్ చేస్తున్నాము, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నాం కదా. మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, దేని మీద అయితే కాల్ చేస్తున్నామో ఆ వాల్యూని నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడికి పంపించవచ్చు అనమాట. పంపించి ఈ యొక్క నావిగేట్ అనేటువంటి ఫంక్షన్ లోకి ఐ కెన్ యాక్చువల్లీ పాస్ ద స్టేట్. సో స్టేట్ ఏ విధంగా పాస్ చేస్తామంటే, ఈ విధంగా ఒక బ్రాకెట్, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టేట్ అని ఇలా మెన్షన్ చేసి మనం ఏదైనా డీటెయిల్స్ మనం పంపించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్టేట్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ అని ఇచ్చాను అనుకో, మనం ఇక్కడ ఏదైతే టైటిల్ ఇస్తామో ఆ టైటిల్ అనేది అక్కడికి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ యాక్చువల్ గా ఫస్ట్ నేను ఇలా ఇస్తాను అనమాట. అంటే యాక్చువల్ గా ఏం చెయ్యాలి అనుకోనంటే, ఇప్పుడు ఇది ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళట్లేదు, బట్ ఫస్ట్ ఒకటి తెలుసుకుందాం. ఏ కార్డు మీద క్లిక్ చేసామో ఆ కార్డు యొక్క డీటెయిల్ ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే, అంటే ఆన్ కార్డ్ క్లిక్డ్ అని చెప్పేసి ఆ యొక్క కార్డు, మనం ఏ కార్డు మీద అయితే క్లిక్ చేసామో ఆ కార్డు యొక్క నేమ్ ఇక్కడ రావాలి అంటే బేసికల్ గా మనం అది పంపించవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేసాం అనుకోనంటే, నేను ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ ఉంది కదా, సో ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ కి నా యొక్క నేమ్ పంపిస్తాను. సో బేసికల్ గా ఐ విల్ గెట్ టు నో వాట్ ఐఎమ్ వేర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్. సో సింపుల్ గా ఇలా పంపిస్తాను అనుకుందా. సో పైథాన్ పంపించాను కదా, ఇప్పుడు ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ ఏదైతే మెథడ్ ఉందో ఇక్కడికి ఐ కెన్ గెట్ దట్ వాల్యూ. లెట్స్ టైటిల్ అని చెప్పాను అనుకుందాం. సో ఈ యొక్క టైటిల్ ఏదైతే ఉందో, సో ఇది నాకు ఎక్కడికి తెచ్చుకోవచ్చు అనమాట నేను. సో దిస్ వే, సో ఈ విధంగా యాక్చువల్ గా మనం చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను జావా అని పెడతాను, ఇక్కడ నేను సి అని పెడతాను, ఇక్కడ నేను సిఎంఎల్, ఇక్కడ మనం సారీ ఉంది ఇక్కడ ఆల్రెడీ, ఇక్కడ మనం గిట్. ఓకే, సో ఐ జస్ట్ సేవ్డ్ ఇట్. లెట్ మీ జస్ట్ చెక్ ఇఫ్ మనకు అది వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో పైథాన్ మీద ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్, ఆన్ క్లిక్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఆన్ ఎర్రర్ ఏంటి, ఆన్ క్లిక్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, ఏదో ఎర్రర్ వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇస్ ఓకే, ఇస్ ఓకే. ఆన్ క్లిక్ మనం పెట్టాం, ఆన్ కార్డ్ క్లిక్ అని కాల్ చేసాం. సో ఆన్ కార్డ్ క్లిక్ లోకి వీఆర్ పాసింగ్ దిస్. సో దిస్ ఈస్ దిస్ వన్, దిస్ ఇస్ దిస్ వన్, ఆల్ గుడ్. ఆన్ కార్డ్ క్లిక్, సో ఆన్ కార్డ్ క్లిక్ అనేది కాల్ అవుతుంది. అండ్ సో ఆన్ క్లిక్ అనేది ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటాం. అండ్ దట్ ఆన్
click will be passed to this on click. But ఇక్కడే పాయింట్ ఏంటంటే this is okay. ఇక్కడ యాక్చువల్గా ట్రై చేద్దాం. ఓకే, మనం మెథడ్ని అయితే కాల్ చేయాలి. సో మెథడ్ని అయితే కాల్ చేస్తున్నాం, బట్ యాక్చువల్లీ దిస్ మెథడ్ is nothing but this method and this is nothing but this one. So this is the key and this is the definite value. So ఈ యొక్క వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకే, సో on card clicked Java, on card clicked Java. Okay, on con clicked Python. So okay, so this has to be added. చూద్దాం, let's see. So this is the method. Okay, ఓకే, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు పైథాన్, దీని మీద చేసినప్పుడు జావా, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్డ్ సి, ఆన్ క్లిక్డ్ HTML, ఆన్ క్లిక్డ్ గిట్. సో ఇప్పుడు ఏంటి అనుకోనంటే మనం ఏ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నా మనకు అది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు మై డీటెయిల్స్ పేజ్. సో ఎలా అంటే టైటిల్ అని పెట్టేసి ఆ యొక్క టైటిల్ యొక్క ఇన్ఫర్మేషన్ పెడతాను. ఇది కీ, దిస్ కెన్ బి ఎనీథింగ్. సో ఇలా పాస్ చేసిన తరువాత ఈ యొక్క డీటెయిల్స్ లో ఐ కెన్ గెట్ ఇట్స్ వాల్యూ. ఎలా తెచ్చుకోవచ్చు అనుకోనంటే యూజ్ లొకేషన్ అనమాట. ఓకే, సో ఇవన్నీ యాక్చువల్గా మీకు తెలియవు, బట్ స్లోగా మీకు అర్థమవుతుంది అనమాట. సో రియాక్ట్ రౌటర్ డామ్ లో మనకు యూజ్ లొకేషన్ అని ఉంటుంది. దీని యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే మనం నావిగేట్ అనేటువంటి ఫంక్షన్ కి ఏవైనా ఒక స్టేట్ పంపించుంటే ఆ యొక్క డీటెయిల్స్ అనేటువంటి పేజ్ లో మనం ఏదైతే పేజ్ మెన్షన్ చేసి ఉంటామో, ఇక్కడ డి యొక్క URL కి ఏదైతే మెన్షన్ చేసి ఉంటామో ఆ యొక్క ఎలిమెంట్ లోకి మనకి మనం ఇక్కడ పంపించినటువంటి యొక్క స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసిన దాన్ని మనం ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ లొకేషన్ అనుకుంటే, ఓకే, సో లొకేషన్ డాట్ స్టేట్ అనమాట. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ మనం స్టేట్ అని అనుకుంటే ఈ యొక్క స్టేట్ నుంచి ఐ కెన్ గెట్ ద టైటిల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. పైథాన్ అని వచ్చింది, ఇక్కడ జావా వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడు ఇక్కడ మనకి సి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఇండైరెక్ట్ గా ఏం చేసాం అనుకోనంటే బ్రౌజర్ రియాక్ట్ రౌటర్ డామ్ యూస్ చేసి, ఓకే, సో రియాక్ట్ రౌటర్ డామ్ యూస్ చేసి మన యొక్క వేరే పేజీకి మారుతున్నాం. చూడు, సో వేరే పేజ్లోకి మారాం. చూసుకుంటే వేరే పేజ్లోకి మారామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే వేరే పేజ్లోకి మారామన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రియాక్ట్ రౌటర్ డామ్ అనమాట. దీన్నే మనం ఏమంటాం అనుకుంటే రియాక్ట్ రౌటింగ్ అంటాం అనమాట. ఇది కూడా నాకు తెలిసి నీకు అందులో మెన్షన్ చేసి ఉంటారు అనమాట. ఓకే, సో రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే, ఇందులో యాక్చువల్గా చాలా రకాలైనటువంటి అదర్ ఆపరేషన్స్ ఉంటాయి, బట్ యాజ్ ఎ బిగినర్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఇనఫ్ అనమాట. లైక్ ఒక పేజ్ని ఓపెన్ చేయడం అండ్ ఈ పేజ్ లోకి మనం డాటాని రిసీవ్ చేసుకోవడం యాజ్ ఎ స్టేట్. సో ఇదంతా కూడా ఇచ్చేసామన్నమాట. ఇది ఏంటి రియాక్ట్ రౌటర్ డామ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నీకు బాగా గుర్తుంటే మనం ఏం చేసాం ఇప్పటి వరకు ఓకే, సో ఒక్క దగ్గర నుంచి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి వీఆర్ పాసింగ్ ద ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్ మనం డేటా పాస్ చేస్తున్నాము. ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ లోకి మూవ్ అవుతున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, రియాక్ట్ హుక్స్ ఉంటాయని చెప్పాను కదా. సో హుక్స్ యాక్చువల్గా ఏంటి అనుకోనంటే ఇందులో మనకి యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే,
సో వీటి యొక్క ఉపయోగాలు ఒక్కసారి మనం మాట్లాడుకొని అండ్ దెన్ విల్ సీ హౌ వీ కెన్ గో ఫర్దర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే యూజ్ స్టేట్ అనమాట. సో యూజ్ స్టేట్ అనుకుని ఏంటంటే టు మేనేజ్ ద స్టేట్. సో ఏంటి స్టేట్ అంటే ఏంటి అనేది మన యొక్క డౌట్, అంతే కదా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకు ముందు మన యొక్క సింపుల్ పేజ్లో, ఓకే, సో మన యొక్క సింపుల్ పేజ్లో ఏదది ఎక్కడ ఉన్నావు, ఇక్కడ ఉంది. సో సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసామా, ఇక్కడ దీని యొక్క కౌంట్ అనేది పెరుగుతుందా. సో దిస్ ఈస్ ద అప్డేటెడ్ స్టేట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పేజ్ అనమాట, రైట్. సో దిస్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. ఓకే, సో సేమ్ ఈ యొక్క కాన్సెప్ట్ నే మనం ఏమంటాం అనుకుంటే స్టేట్ మేనేజ్మెంట్ అనమాట. అంటే ఎలా ఉంటది అనుకోనంటే లెట్స్ సే నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే వేర్ ఇస్ మై పేజ్, దిస్ ఇస్ మై పేజ్. ఒక పని చేస్తాను, నేను ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ బిలో దిస్, దీనికి కింద సబ్స్క్రైబ్ అనేటువంటి ఒక బటన్ పెడతాను. ఓకే, ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే దిస్ ఈజ్ మై హోమ్, జస్ట్ బిలో దిస్ కార్డ్. ఓకే, దిస్ ఇస్ కార్డ్ కంటైనర్ కదా, లెట్ ఇట్ బి లైక్ దిస్. ఏం చేద్దాం అనుకోనంటే దీన్ని అంతటిని ఇంకొక డివ్లో ర్యాప్ చేద్దాం. సో ర్యాప్ చేసిన తర్వాత ఒకటి వచ్చేసి కార్డ్ కంటైనర్స్ కోసం, ఇంకొకటి వచ్చేసి నా యొక్క బటన్ కోసం. ఓకే, సో లెట్స్ సే సబ్స్క్రైబ్ అనుకుందాం. ఓకే, సో ఈ బటన్ అనేది ఇక్కడికి వచ్చింది. అయితే ఇది చూస్తే యాక్చువల్గా దీని యొక్క లుక్ ఫీల్ ఇదంతా కూడా ఇస్ లైక్ వెరీ ఓల్డ్, అంత నీట్గా లేదు కదా. సో మనం ఏంటి అనుకోనంటే దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, రైట్. వీ కెన్ అప్లై సమ్ సిఎస్ఎస్ స్టైల్స్ అండ్ ఆల్, వీ కెన్ డూ దట్. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అనుకోనంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైబ్రరీస్ అనమాట. చాలా లైబ్రరీస్ ఉన్నాయి, అవి మనకి చాలా రకాలైనటువంటి కాంపోనెంట్స్ ని ప్రొవైడ్ చేసేస్తాయి అనమాట. అందులో ఒకటి వచ్చేసి మెటీరియల్ యూఐ, రెండోది వచ్చేసి బూట్ స్ట్రాప్, ఇంకా చాలా ఉంటాయి, మోస్ట్లీ యూజ్డ్ అనమాట ఇవి. ఓకే, సో మెటీరియల్ యూఐ సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఇప్పుడు నీకు చూపిస్తాను. ఓకే, మెటీరియల్ యూఐ, ఓకే, సో MUI అనమాట. దిస్ ఇస్ ద లేటెస్ట్ వెర్షన్. సో ద రియాక్ట్ కాంపోనెంట్ లైబ్రరీ యూ సీ. ఓకే, సో దిస్ ఈస్ ద లేటెస్ట్ వన్. ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ నీకు చూసుకుంటే ఇన్స్టాలేషన్ అనేది కొంచెం పక్కన పెడదాం. కాంపోనెంట్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తాను. బటన్ అని ఉందా, చూసి ఇప్పుడు మనం ఓన్గా మనం మొత్తం రాయాల్సినటువంటి పని లేదు. ఓకే, సింపుల్గా వాడు ఆల్రెడీ మనకి బటన్ అనేటువంటి కాంపోనెంట్ ఇచ్చాడు. ఓకే, దాని యొక్క వేరియంట్ అనేది టెక్స్ట్ అనుకో ఇలా వస్తుంది, కంటెంట్ అనుకో ఇలా వస్తుంది, అవుట్లైన్ ఇచ్చామనుకో ఇలా వచ్చేస్తుంది. సో బేసికల్గా మనం ప్రతిదీ రాయకుండా ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కాంపోనెంట్స్ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన అప్లికేషన్ లో బటన్స్ ఎప్పుడైనా ఉపయోగించుకోవాలనుకో, సో ఈ యొక్క కాంపోనెంట్ ఉపయోగించుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బటన్స్. అలా కాకుండా చెక్ బాక్స్, ఓకే, సో ఇవేంటి డిఫరెంట్ చెక్ బాక్సెస్. అలానే రేడియో బటన్, సెలెక్ట్, స్లైడర్ చూడ ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్లైడర్. సో అంటే ఏంటంటే మనం ఓన్ గా రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో ఈ యొక్క లైబ్రరీ ఉపయోగించుకున్నామంటే ఆల్మోస్ట్ ఏదైనా చేసేయచ్చు అనమాట. ఐ మీన్ లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, సో చేసేయచ్చు. మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే వి విల్ ట్రై టు యూజ్ దిస్ లైబ్రరీ యాజ్ వెల్. ఓకే, సో దాట్ మనకు ఒక తెలుస్తుంది అనమాట ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఎట్లా యూజ్ చేయాలి. సో ఆల్రెడీ రియాక్టర్ డామ్ అనేది యూజ్ చేసాం, బట్ స్టిల్ వీ కెన్ యూజ్ దిస్ యాజ్ వెల్. సో ఐఎమ్ గోయింగ్ టు, నేను ఇది కాపీ చేశాను. సో కాపీ చేసిన తర్వాత యాక్చువల్గా ఒక్కసారి మనం, సో కొత్త టెర్మినల్ ఇంతకు ముందు ఉంది కదా, ఇది పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం మెటీరియల్ యూఐ అనేటువంటి లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో వన్స్ అది ఇన్స్టాల్ చేసిన తరువాత సో ఈ యొక్క బటన్ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క బటన్ కి బదులు ఐ విల్ యూస్ దిస్ బటన్ అనమాట. ఇంతకు ముందు మీకు ఎక్కడ చూపించాను కదా కాంపోనెంట్స్ లో, ఈ యొక్క బటన్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్ గా మీకు అర్థమవుతుంది దట్ వీ క్యాన్ యూస్ ఆల్ దీస్ కాంపోనెంట్స్ అని చెప్పేసి. ఓకే, ఒక్కసారి అది చెక్ చేస్తే ఎట్టును. ఓకే, సో దిస్ ఈస్ డన్. ఓకే, సో ద మూమెంట్ అది ఇన్స్టాల్ అయిపోగానే ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఏంటది ఇవన్నీ. సో ఈ మూడు ఇప్పుడు ఇన్స్టాల్ అయ్యాయి అనమాట. ఓకే, సో MUI ఇన్స్టాల్ అయ్యింది, దాంతో పాటుగా రియాక్ట్
ఎమోషన్ అనేటువంటి ఇంకో లైబ్రరీ, దిస్ ఇస్ ఫర్ ద స్టైలింగ్ పర్పస్ అనమాట. సో అవి కూడా యాక్చువల్గా ఇన్స్టాల్ అయ్యాయి. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనకి చూసుకుంటే మన యొక్క ఇన్స్టాలేషన్ లో అవి కూడా ఉన్నాయి అనమాట. యాక్చువల్ గా చూడు, రియాక్ట్, స్టైల్డ్, ఈ మూడు మనం ఇన్స్టాల్ చేసాం అనమాట. అందుకోసం ఆ మూడు ఇన్స్టాల్ అయ్యాయి. దట్ ఈజ్ ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే సింపుల్ గా, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కంటైన్డ్ కి సంబంధించింది కావాలి అనుకుంటే, ఓకే, జస్ట్ ఇది ఒక్కటి కాపీ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై హోమ్ పేజ్. ఇక్కడ నేను బటన్ ఇచ్చాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ యూస్ దిస్, అండ్ మనం ఇది యూస్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్. సో ఐ జస్ట్ ఇంపోర్టెడ్ ఇట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎక్కడో ఏదో ఎర్రర్ వచ్చిందా? ఓకే, ఇంకా కంపైల్ అవుతుంది. లెట్ us see. మారాలి మారాలి. అయిపోయింది. యా, యూసి మారింది. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటి అనుకోనంటే మనం ఏమి చేయక్కర్లేదు అనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి బటన్ ని సింపుల్ గా యూజ్ చేసుకున్నాం. ఇంకా ఏం లేదు ఇందులో, మనం చాలా చేయొచ్చు. దీనికి మనం స్టైల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్ గా మనం ఇది ఇంకొక వేలో అప్లై చేస్తాం. స్టైల్డ్ కాంపోనెంట్స్ అని వేరే వే ఉంటుంది. అది ఇప్పుడు చెప్తే కొంచెం టైం పడుతుంది నీకు. ఓకే, సో ఏమైంది? యు ఆర్ దేర్ రైట్? ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్, లెట్స్ సే ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు రెడ్. చూసి ఇది చేంజ్ ఇట్ టు రెడ్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే సబ్స్క్రైబ్ అని మారుస్తా. సో మారింది. నౌ వాట్ ఐ విల్ డూ, దిస్ ఈజ్ మై, ఓకే, సో దీనిని నేను వేరే కంటైనర్ లో పెడతాను సింపుల్ గా. అంటే వేరే గ్రూప్ లో పెట్టేసి దీనికి ఒక వేరే స్టైల్ ఇస్తాను. ఇన్లైన్ స్టైల్ జస్ట్, అంటే మళ్ళీ వేరేది క్రియేట్ చేయకుండా. సో ఇది నాకు సెంటర్ లో కావాలి. సో అలైన్ ఐటమ్ సెంటర్ పెట్టి వచ్చి ఐ షుడ్ మేక్ ఇట్ డిస్ప్లే ఫ్లెక్స్. దట్స్ ఆల్. డిస్ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్స్ సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్. సో సింపుల్ గా మనం జస్టిఫై కంటెంట్ ఇచ్చి వచ్చేయం లేదు, జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, సో నాకు సెంటర్ లో వచ్చింది. ఇఫ్ ఐ జస్ట్ వాంట్ ఇట్ టు బి యూనో పై నుండి కొంచెం టాప్ నుండి ఒక 100 పిక్సెల్స్ దూరంలో కావాలి అనుకుంటే, టాప్ నుండి 100 పిక్సెల్ డిస్టెన్స్ నాకు ఉండాలి అంటే, సో సరిపోయింది కదా. ఓకే, ఇక్కడ నాకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇఫ్ ఐ వాంటెడ్ టు అప్డేట్ మై స్టేట్, సో ఎలా అంటే అది ఇప్పుడు చెప్తే నీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ హోమ్ పేజ్ లో నేను ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ బిలో దిస్, దీని కింద నాకు ఇలా మెన్షన్ చేశాను అనుకుందా. ఓకే, H3 అని ఉంది. ఓకే, సబ్స్క్రైబర్ కౌంట్ అని ఉంది అనుకుంది. ఓకే, ఇక్కడ వచ్చింది కదా, మేక్ ఇట్ యాస్, ఓకే, నాకు ఎక్కడికి వచ్చింది. ఈ ఈ దీని పక్కన, ఓకే, సో దీని పక్కన మనం ఇలా రాసుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే, ఇలా పెట్టేసి ఐ కెన్ పుట్ సమ్ వాల్యూ. ఓకే, సో ఇనీషియల్ గా నేను ఏం చేస్తాను అనుకుంటే 0 అని పెట్టాను అనుకుంటా. ఓకే, సబ్స్క్రైబ్ కౌంట్ 0. సో ఎప్పుడైతే నేను సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తానో నాకు ఈ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అనుకోనంటే మనం స్టేట్ ని మెయింటైన్ చేస్తాం అనమాట. సో స్టేట్ ఎలా మెయింటైన్ చేస్తాం అనుకోనంటే యూజ్ స్టేట్ అనేటువంటి ఒక హుక్ ఉంటుంది అనమాట. ఓకే, రియాక్ట్ వన్ ఆఫ్ ద యూజ్ స్టేట్ అనేది. సో యూజ్ స్టేట్ కమాన్, యా, సో ఇక్కడ యాడ్ అయింది కదా. సో ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయింది. సో ఈ యొక్క యూజ్ స్టేట్ ఉపయోగించి మన యొక్క స్టేట్ మనం మేనేజ్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క యూజ్ స్టేట్ ఏం చేస్తుంది అనుకోనంటే ఇది మనకి ఒక అరే ఇస్తుంది. అరేలో మన యొక్క కరెంట్ స్టేట్ ఎంత అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, అది ఎలా అనేది చూపిస్తాను. సో దిస్ విల్ గివ్ అస్ అన్ అరే. అందుకోసం నేను ఒక అరేలో పెట్టాను. అందులో ఉన్నటువంటి వాల్యూస్ మనకి ఎలా ఇస్తుంది అనుకోనంటే ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ వాల్యూ వచ్చేసి ఈ వేరియబుల్ ఉందనుకుందాం. ఓకే, సబ్స్క్రైబర్ ఎస్ కౌంట్ అని అనుకుందాం. ఓకే, సో ఇనీషియల్ గా ఇందులో మనం ఏదైతే వాల్యూ పెడతామో దట్ వాల్యూ విల్ బి దేర్ ఇన్ దిస్ ఎస్ కౌంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇనీషియల్ స్టేట్, అది ఇందులో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే దానిని నేను ఇక్కడ ఇస్తాను. సో డైరెక్ట్ గా దాన్ని ఇక్కడ ఇలా ఇవ్వడానికి అవ్వదు అనమాట.
సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే డాలర్ అని ఉపయోగిస్తాం అనమాట ఇలా. సో దానికన్నా ముందు ఇక్కడ డాలర్ ఉపయోగించాలి అనుకోనంటే యూ హ్యావ్ టు పుట్ ఇట్ ద బ్రాకెట్. సో ఇలా పెడతామన్నమాట. ఓకే, ఇలా పెట్టి ఇక్కడ మనం ఈ యొక్క అకౌంట్ ని ఇస్తామన్నమాట. సో ఐ హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఇలా. సో ఇనీషియల్ గా నాకు సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చింది, దాని పక్కన ఎస్ కౌంట్ లో నాకు ఇనీషియల్ వాల్యూ 0 ఉంది, అందుకోసం నాకు ఇక్కడ 0 వచ్చింది. ఒకవేళ దీని యొక్క ఇనీషియల్ వాల్యూ 10 ఉంటే నాకు ఇక్కడ 10 వస్తుంది అనమాట. సో బేసికల్ గా ఇక్కడ ఏదైతే వాల్యూ ఇనీషియల్ గా నేను ఇచ్చుంటానో ఆ యొక్క వాల్యూ అనేది నాకు ఎస్ కౌంట్ లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకోనంటే ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తున్నానో నేను ఇప్పుడు ఏం చేయాలి అంట, ఈ యొక్క స్టేట్ లో ఉన్నటువంటి అంటే ఎస్ కౌంట్ లో ఉన్నటువంటి వాల్యూని అప్డేట్ చేయాలి. సో ఎస్ కౌంట్ లో ఉన్నటువంటి వాల్యూని నేను అప్డేట్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలంటే ఫస్ట్ థింగ్ ఈ యొక్క బటన్ మీద కదా క్లిక్ చేస్తున్నాను, ఫస్ట్ ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అని ఫస్ట్ నేను తెలుసుకోవాలి అంటే మనకి యాక్చువల్ గా ఆన్ క్లిక్ బటన్ మీద మనకి ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఓకే, సో కమాన్ యా, సో ఆన్ క్లిక్ వచ్చింది కదా. సో ఈ యొక్క ఆన్ క్లిక్ మీద బేసికల్ గా మనకి ఇంతకు ముందులాగే ఓకే, ఇంతకు ముందులాగే ఏమీ లేదు. ఓకే, console.log. ఓకే, సింపుల్ గా అంటే తెలుసుకోవడానికి అసలు కాల్ అవుతుందా లేదా. క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ వేర్ ఆర్ యూ సబ్స్క్రైబ్ బటన్ అని అనుకుందాం. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆర్ నాట్ అండ్ దెన్ వీ కెన్ పెర్ఫార్మ్ అవర్ ఆపరేషన్స్. ఓకే, సో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తాను, బట్ కన్సోల్కి వెళ్ళాను, చూసి క్లిక్ డన్ సబ్స్క్రైబ్ బటన్. ఓకే, రెండోసారి మళ్ళీ, ఓకే మళ్ళీ మూడోసారి. సో బేసికల్గా ఇదైతే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క స్టేట్ ని నేను అప్డేట్ చెయ్యాలి అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఫస్ట్ మనకి ఇది వచ్చేసి ఇట్ విల్ గివ్ అస్ అన్ అరే ఆఫ్ డాటా కదా, అందులో ఫస్ట్ వచ్చేసి ఇనీషియల్ స్టేట్ ఇస్తుంది, సెకండ్ వచ్చేసి ఈ యొక్క స్టేట్ ని మాడిఫై చేయడం కోసం ఒక మెథడ్ ఇస్తుంది అనమాట. ఆ యొక్క మెథడ్ కి మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. మనం సింపుల్ గా ఎలా ఇస్తాం అనుకోనంటే సెట్, ఓకే సెట్ ఎస్ కౌంట్ ఇలా ఇచ్చుకుంటాం అనమాట. అంటే దీనిని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక సెట్టర్ రాశాను అనమాట. అలా కాకుండా ఇక్కడ నాకు కౌంట్ అని ఉంటే సెట్ కౌంట్, అమౌంట్ అని ఉంటే సెట్ అమౌంట్, అలా ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, సో సెట్ ఎస్ కౌంట్ అని పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఓకే అందులోకి ఒక కొత్త వాల్యూ పెడతాను అనమాట. సో అది ఎలా పెడతాను అనుకోనంటే సింపుల్ గా ఓకే, సో ఈ యొక్క కన్సోల్ దీనికి బదులుగా సెట్ ఎస్ కౌంట్ ఆఫ్ మనం ఏదైతే కొత్త వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా ఆ కొత్త వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని అనుకుందాం. ఇప్పుడు ఒక్కసారి రీఫ్రెష్ చేస్తే డిఫాల్ట్ గా దీని వాల్యూ 0. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తరువాత ఐఎమ్ సెట్టింగ్ ఇట్స్ వాల్యూ టు 1 అనమాట. సో కాబట్టి నాకు 1 గా మారుతుంది. సో 1 గా అయితే మారిపోయింది. నాకు ఇప్పుడు ఏం కావాలి అనుకోనంటే తర్వాత సారి మళ్ళీ దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది నాకు అప్డేట్, ఇందులో ఉన్నటువంటి వాల్యూకి ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే 1 ఉంది కాబట్టి 2 అవ్వాలి, 2 ఉంటే 3 అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్ గా నేను ఓకే, సో ఇందులో ఉన్నటువంటి వాల్యూని ఫస్ట్ తెచ్చుకొని అందులోకి వాల్యూని సెట్ చేస్తాను అనమాట. ఓకే, అంటే ఎస్ కౌంట్ లో ఉన్నటువంటి వాల్యూ +1 అని ఇలా పెడతాను అనమాట. ఓకే, సో చూద్దాం ఇఫ్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. చూసి అందులో ఉన్నటువంటి వాల్యూని తెచ్చుకొని దానికి సెట్ చేశాను అనమాట. సో బేసికల్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే ఎప్పుడైనా మనం ఎటువంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు యువర్ ఎంటైర్ కాంపోనెంట్ ఈస్ గోయింగ్ టు బి రెండర్డ్. సో ఎంటైర్ కాంపోనెంట్ రెండర్ అవుతున్నప్పుడు ఓకే మన యొక్క స్టేట్ ఒకవేళ ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా పెట్టుంటే ఆ వాల్యూస్ అనేవి అలాగే ఉండిపోతాయి. కానీ ఇక్కడ ఏంటనుకోనంటే ఒక స్టేట్ ని హోల్డ్ చేయడానికి కోసం మనం యూజ్ స్టేట్ రాస్తాం అనమాట, స్టేట్ ని మేనేజ్ చేయడానికి కోసం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హుక్ అనమాట. ఓకే, సో ఇది నేను యాక్చువల్ చెప్పింది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన యొక్క స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క స్టేట్ అనేది మనం ఈ యొక్క కాంపోనెంట్ లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో వి విల్ గెట్ ద అప్డేటెడ్ వాల్యూ అనమాట. ఓకే, అలానే మనకి యూజ్ ఎఫెక్ట్ అని కూడా ఉంటది అనమాట. ఓకే, సో యూజ్ ఎఫెక్ట్ ఓకే మీటింగ్ వెళ్ళండి 10 minutes ఓకే నాకు ఇష్యూ. అలానే మనకి యూజ్ ఎఫెక్ట్ ఉంటది. సో యూజ్ ఎఫెక్ట్ యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే ఓకే, సో యూజ్ ఎఫెక్ట్ అనేది ఇట్ విల్ టేక్ ఏ కాల్ బ్యాక్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదైనా రాశాను అనుకుంటా.
I'll tell you what is the use of it. యూజ్ ఎఫెక్ట్ కాలింగ్ అని అనుకుందా. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే ఒక్కసారి ఇది చూస్తే అసలు తెలుస్తుంది యూజ్ ఎఫెక్ట్ యొక్క ప్రతిభ. ఓకే, యూసి యూజ్ ఎఫెక్ట్ ఈస్ కాలింగ్, అది ప్రింట్ అయ్యింది. దీని మీద క్లిక్ చేశాను. ఓకే ఓకే సారీ, దీని మీద క్లిక్ చేశాను. యూసి బ్యాక్ వచ్చాను, యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయ్యింది. అలానే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయ్యింది. ఓకే, మళ్ళీ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తున్నాను, చూసి మళ్ళీ ఇది అనేది కాల్ అయ్యింది. సో బేసికల్గా ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ జస్ట్ ఈ విధంగా రాసి సింపుల్గా ఇలా కాల్ బ్యాక్ ఇచ్చి వదిలేస్తే ప్రతిసారి మన కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి కూడా ఇది కాల్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా మనకేంటి అనుకోనంటే, అంటే కొన్నిసార్లు మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి అనమాట. ఏంటని, ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే మన యొక్క కాంపోనెంట్ రెండర్ అవుతుందో ఓన్లీ ఆ ఒక్కసారే మనం ఇందులో ఆ ఒక్కసారి ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చెయ్యాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ విధంగా ఎంటీ బ్రాకెట్స్ పెడతాం అనమాట. సో ఎంటీ బ్రాకెట్స్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి కేవలం ఒక్కసారి కాల్ అవుతాయి అనమాట. ఓకే, అంటే ఈ యొక్క కాంపోనెంట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడే ఇందులో ఉన్నటువంటి కాల్ అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోండి, చూడు మనకి అది యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వలేదు. చూడు యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వట్లేదు. అదర్ థింగ్స్ ఆర్ గెటింగ్ కాల్, ద యూజ్ ఎఫెక్ట్ ఈస్ నాట్ కాలింగ్ బికాస్ మనం ఇప్పుడు ఏం స్పెసిఫై చేసాం అనుకోనంటే ఒక ఎంటీ అరే ఇచ్చాము. ఎంటీ అరే ఇచ్చేసి అదే ఎంటీ అరే ఇచ్చామన్నమాట. సో ఎంటీ అరే ఇవ్వడం వల్ల మనకి ఏంటి అనుకోనంటే దానికి డిపెండెన్సీస్ ఏం లేవు. సో ఓన్లీ వన్సే కాల్ అవుతుంది. సో ఓన్లీ వన్స్ కాల్ అవ్వాలి అంటే నీ యొక్క కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే ఏదైనా ఆపరేషన్ చెయ్యాలి అన్నప్పుడు మనం బేసికల్ గా ఇలా స్పెసిఫై చేస్తాం అనమాట. సో ఇలా స్పెసిఫై చేసేసి ఇందులో ఏమైనా స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. మాక్సిమం ఏంటి అనుకోనంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం అనుకోనంటే కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే ఇఫ్ యూ వాంటెడ్ టు పర్ఫార్మ్ సమ్ నెట్వర్క్ ఆపరేషన్స్ అంటే ఫెచ్ కానీ యాక్సియోస్ కానీ వీటిని ఉపయోగించి డేటాబేస్ కాల్ చేసి, ఓకే అంటే డేటాబేస్ వాళ్ళు మన బ్యాక్ ఎండ్ వాళ్ళు మనకి ఏపీఐస్ ఇస్తారనమాట. సో ఏపీఐస్ ని కాల్ చేసి మనం ఓకే ఏపీఐస్ ని కాల్ చేసి వీ కెన్ గెట్ ద డాటా అండ్ దట్ డాటా వీ కెన్ డిస్ప్లే ఇన్ అవర్ కాంపోనెంట్స్ అనమాట. సో దట్స్ హౌ వి యాక్చువల్లీ యూస్ దిస్ యూజ్ ఎఫెక్ట్ అనమాట. సో అంటే ఇనీషియల్ గా కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే ఇఫ్ యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ వీ విల్ డూ దిస్ అనమాట. ఇంతకు ముందు మనకి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ లో కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనుకుంటా. సో కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని ఒక మెథడ్ ఉండేది అనమాట. సో ఇదేంటి అనుకోనంటే ఎప్పుడైతే కాంపోనెంట్ అనేది సక్సెస్ఫుల్ గా రెండర్ అవుతుందో ఇమీడియట్ గా మెథడ్ కాల్ అయ్యేది. సో కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే మనం ఏం చేసేవాళ్ళం అనుకోనంటే వి విల్ మేక్ ఎన్ ఏపీఐ కాల్ అనమాట. సో ఇప్పుడంటే అందరూ ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి వి విల్ యూస్ ఇలా అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఇఫ్ యూ వాంటెడ్ టు డూ సమ్ ఆపరేషన్ అపాన్ ఏ పర్టిక్యులర్ స్టేట్ చేంజ్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఎస్ కౌంట్ ఉందా, ఈ యొక్క ఎస్ కౌంట్ మారుతున్నటువంటి ప్రతిసారి కూడా ఇఫ్ యూ వాంటెడ్ టు పర్ఫార్మ్ సమ్ అదర్ ఆపరేషన్ లెట్స్ సే వెన్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ ది సబ్స్క్రైబ్ బటన్ ది స్టేట్ ఈస్ చేంజింగ్ and when the state is changing if you wanted to perform some operation probably like ఏమనుకుందాం ఎప్పుడైతే కౌంట్ వచ్చేసి మల్టిపుల్స్ ఆఫ్ 10 అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 10 లేకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 5 అనుకుందాం, అంటే 5, 10, 15 అప్పుడు నేను సింపుల్ గా ఒక మెసేజ్ ని చూపించాలి అనుకుందాం ఏంటంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి. సో అటువంటిప్పుడు మనం చెయ్యొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు అనుకోనంటే ఇది నాకు ఎస్ కౌంట్, ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనిని ఇందులో పాస్ చేస్తాను అనమాట. అంటే దీని అర్థం ఏంటి అనుకోనంటే ఎప్పుడెప్పుడైతే ఎస్ కౌంట్ వాల్యూ అనేది మారుతుందో మారినటువంటి ప్రతిసారి కూడా సో ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి కాల్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను, యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయ్యింది. ఎందుకోసం అనుకోనంటే ఇట్స్ వాల్యూస్ చేంజింగ్ కదా, అందుకోసం నాకు ఇది కాల్ అవుతుంది అనమాట. మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయ్యింది. ఓకే, మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్. సో బేసికల్గా ఏంటి అనుకోనంటే ఒకవేళ మనం ఏదైనా కొన్ని ఆపరేషన్స్ చేయాలనుకున్నాం, ఎప్పుడు ఒకవేళ మన యొక్క పర్టికులర్ స్టేట్ చేంజ్ అయినప్పుడు మనం ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అనుకుంటే ఆ యొక్క డిపెండెన్సీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అంటే ఏమీ స్పెసిఫై చెయ్యకపోతే ప్రతిసారి కాల్ అవుతుంది, ఒక ఎంటీ అరే ఇస్తే ఒక్కసారి కాల్ అవుతుంది. అలా కాకుండా ఒక పర్టిక్యులర్ స్టేట్ ఏదో ఒక స్టేట్ ఓకే, సో ఆ స్టేట్ లో చేంజ్ ఉన్నప్పుడు ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అన్నప్పుడు ఇలా సో దట్ వే. ఓకే, సో
ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఉంది కదా, యాక్చువల్ గా ఇది ఎలా చేయొచ్చు, ఇంకొక అదర్ వే కూడా ఉంది. బట్ ఓకే, సరే మనం చేసేద్దాం, ఎందుకు విడ్ వాంట్ టు స్టాప్ ఇట్. సో సో ఇది ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ పుట్ అనదర్ h2. సో ఇది ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క s కౌంట్ వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ వాల్యూ లెట్స్ సే మోడ్ 5తో సక్సెస్ఫుల్ గా డివైడ్ అవ్వాలి. సో ఈ టైంలో అంటే రెండు కండిషన్స్ సక్సెస్ అయితే ఎండ్ అని యూస్ చేశాను కదా, రెండు కండిషన్స్ సక్సెస్ అయినప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ పెర్ఫార్మ్. ఓకే, సో రెండు అవుతున్నప్పుడు ఐ కెన్ డూ దిస్ అన్నమాట. ఇది కొంచెం టఫ్ ఉంటుంది టు అండర్స్టాండ్, బట్ దట్స్ ఇట్ యాక్చువల్లీ. సో నేను ఏం చేశాను అనుకోనంటే కంగ్రాచులేషన్ ఫర్ అని చెప్పి సింపుల్ గా ఆ యొక్క వాల్యూ ఇక్కడ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఎస్ కౌంట్. ఓకే, చూద్దాం సో ఇఫ్ దిస్ వర్క్స్ ఆర్ నాట్. ఓకే, 0కి సో నాకు వద్దు, 1కి నాకు వద్దు, 2కి వద్దు, 3కి వద్దు, 4కి వద్దు, 5. చూసి కంగ్రాచులేషన్స్ ఫర్ 5 సబ్స్క్రైబర్స్. ఓకే, ఇది నేను యాక్చువల్గా సెంటర్లో పెట్టేస్తాను. ఓకే ఓకే, సో ఇప్పుడు 6కి రాదు, 7కి రాదు, 8కి రాదు, 9కి రాదు, మల్టిపుల్స్ ఆఫ్ 10 5, సో 10, సో 10కి వస్తుంది. ఓకే, సో దాట్ వే అంటే ఇండైరెక్ట్ గా యూసి బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఏంటి అనుకోనంటే వి వర్ చేంజింగ్ ఇట్. ఓకే, యూసి 50కి వచ్చింది మనకి. ఓకే, సో మళ్ళీ 55కి, మళ్ళీ 60కి వస్తుంది. సో దట్ ద కండిషన్ విచ్ వి హ్యావ్ రిటర్న్ అనమాట. బట్ సో దీనికి అండ్ ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ కి యాక్చువల్ గా రిలేషన్ అయితే లేదు, బట్ యూజ్ ఎఫెక్ట్ యొక్క ఉపయోగం ఇంతకు ముందు డిస్కస్ చేశాను కదా. సో ఒకవేళ ఏవైనా పర్టికులర్ స్టేట్ చేంజ్ అవుతున్నప్పుడు ఏవైనా ఆపరేషన్ చేయాలంటే ఇది చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మనం వచ్చేసి యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తామన్నమాట. సో దీంతో పాటు ఏంటి అనుకోనంటే ఇది ఇదేంటి అనుకోనంటే స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ద పేజ్, అంటే ఒక పేజ్ లో ఈ విధంగా స్టేట్ మేనేజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఏం చేసామనుకోనంటే ఒక్క కాంపోనెంట్ లో ఉన్నటువంటి డేటా వేరే కాంపోనెంట్ కి పంపిస్తున్నాము. లైక్ ఇక్కడ చూసుకుంటే ఆ, ఈ ఈ కార్డ్ అనేటువంటి కాంపోనెంట్ కి టైటిల్ పంపించాం, అంటే ఒక ఇన్ఫర్మేషన్ పంపించాం. అండ్ ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ ని వేరే కాంపోనెంట్ పంపించాలి అంటే అగైన్ వి విల్ పాస్ ఇట్ ఫ్రమ్ హియర్ టు దేర్ అనమాట, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి పంపిస్తాం. సో ఈ విధంగా ఏం జరుగుతుంది అనుకోనంటే ఓవర్ ద పీరియడ్ మనకు ఒక 10 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుంటే, ఓకే 10 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2, ఓకే కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3, కాంపోనెంట్ 4 ఇలా ఉన్నాయి అనుకుంటే నాకు కాంపోనెంట్ 1 లో ఉన్నటువంటి డాటా కాంపోనెంట్ 4 లోకి కావాలి అనుకుంటే నేను చేయాల్సింది ఏంటి అనుకోనంటే కాంపోనెంట్ 1 నుంచి కాంపోనెంట్ 2కి, కాంపోనెంట్ 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, సో ఈ విధంగా పంపించాల్సి వచ్చుండేది అనమాట. ఓకే, సో ఇలా దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటాం అనమాట. అంటే ఒక దాని నుండి ఒకదానికి, ఒక దాని నుండి ఒకదానికి అలాగా పంపిస్తుంటాం అనమాట. ఓకే, సో వన్ చైల్డ్ టు అనదర్ చైల్డ్ అలా పంపిస్తుంటాం అనమాట. సో ఓవర్ ద పీరియడ్ మన అప్లికేషన్ అనేది గ్రో అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే దిస్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్ టు మేనేజ్ అనమాట. ఓకే, డిఫికల్ట్ టు మేనేజ్ ద స్టేట్ అనమాట. సో అందుకోసం మనకి ఏంటి అనుకోనంటే రెడక్స్. ఓకే, రెడక్స్ ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి రెడక్స్ టూల్ కిట్. ఓకే, సో ఎలా ఏంటి అనుకోనంటే కొన్ని లైబ్రరీస్ అనేవి మనకు ఉన్నాయి అనమాట. వీటిని ఉపయోగించుకుంటే సో దే విల్ మేక్ అవర్ లైఫ్ ఇంకా ఈజియర్ అనమాట. ఇది కూడా చాలా ఈజీ టు యూస్, బట్ ఇప్పుడు చెప్తే చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బట్ రిమెంబర్ దట్ మనకి ఈ విధంగా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, వీటిని మనం యూస్ చేసి స్టేట్ ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, సో ఇందులో కూడా ఏమీ లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక్క నిమిషం ఐ టెల్ యూ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్. ఓకే ఒక్క నిమిషం, లెట్స్ క్లోజ్ దిస్ ఆఫ్. ఓకే, వేర్ ఇస్ అవర్ డయాగ్రామ్.
ఓకే, ఇక్కడ కొత్త డయాగ్రామ్ క్లియర్ ఓపెన్ చేద్దాం, లేదంటే ఇందులోనే చేసేద్దామా? విల్ సో వీ హ్యావ్ ఇట్ ఐ థింక్ ఎక్కడతో అది క్లోజ్ అనుకుంటా. రియాక్ట్ రెడక్స్ రెండు ఒకటే. యాక్చువల్గా మనం రిడాక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు రియాక్ట్ రెడక్స్ అది డౌన్లోడ్ అవుతుంది అనుకుంటా. సో రెడక్స్ అండ్ రెడాక్స్ టూల్ కిట్ దే ఆర్ అగైన్ డిఫరెంట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను రెడక్స్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది, ఆర్కిటెక్చర్ లెట్స్ సి షో యూ. రెడక్స్ అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, బట్ ఇట్ ఈస్ సింపుల్ టు యూజ్. అంటే ఫర్ ద బిగినర్స్ ఇట్ ఈస్ లైక్ లిటిల్ డిఫికల్ట్, బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఈజీనే. ఓకే, జస్ట్ మూవ్ ద గ్రిడ్. సో బేసికల్ గా ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెడక్స్ ఈస్ టు మేనేజ్ యువర్ స్టేట్ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ అనమాట. అంటే దీన్నే మనం ఏమంటాం అనుకోనంటే స్టోర్ అంటాం. ఇప్పుడు మనం మన రియల్ లైఫ్ లో కూడా మనకి స్టోర్స్ ఉంటాయి కదా. సో స్టోర్స్ యొక్క ఉపయోగం ఏంటి? ఎవ్రీ వన్ కెన్ గో అండ్ గెట్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. సో అలానే ఏంటి అనుకోనంటే మన అప్లికేషన్ లో లెట్ అస్ హ్యావ్ మల్టిపుల్ కాంపోనెంట్స్, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట మన యొక్క అప్లికేషన్ లో. say component 1. Okay, so let's say component 2. Okay, and then let's somewhere else we have component 3, and then somewhere else we have component 4. Okay, so component 5, and then let's say component 6, component 7. సో ఈ విధంగా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయని అనుకుందాం. ఓకే, సో కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3. ఓకే, కాంపోనెంట్ 4, కాంపోనెంట్ 5, 6, 7. ఓకే, సో ఇప్పుడు ఇంతకు ముందు నేను ఏం చెప్పాను, ఇక్కడ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ కి వేరే వేరే డిఫరెంట్ కాంపోనెంట్ డేటా కావాలి అంటే, సో ఒక పర్టికులర్ ఫ్లోలో ఉన్నప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకటికి అలా అలా పంపించుకుంటూ పోతాం అనమాట. అలా కాకుండా మనం ఒక సెంట్రల్ స్టోర్ మెయింటైన్ చేసాం అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మన యొక్క ఈ యొక్క ఇప్పుడు ఇంతకు ముందు మనం ఈ యొక్క అప్లికేషన్ లోనే ఒక స్టేట్ ఉంది. ఏంటది? సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఒక స్టేట్ ఉంది. ఇప్పుడు ఇదే స్టేట్ ని నేను ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క స్టోర్ లో ఎక్కడో దగ్గర స్టోర్ చేశాను. నా యొక్క స్టోర్ లో ఐ కెన్ స్టోర్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇలా స్టోర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే, ఫ్రమ్ ఎవ్రీ కాంపోనెంట్, ఓకే, ఐ హ్యావ్ కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2, ఇలా నాకు 7 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో ప్రతి కాంపోనెంట్ కూడా కెన్ యాక్సెస్ దిస్ ఎస్ కౌంట్ అనమాట. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆర్కిటెక్చర్ వల్ల కేవలం నేను హోమ్ అనేటువంటి కాంపోనెంట్ లోనే ఐ కెన్ యాక్సెస్ ఇట్. ఇట్స్ అప్డేటెడ్ వాల్యూ. కానీ ఒక రిడక్స్ అనేటువంటి కాన్సెప్ట్ యూస్ చేస్తే ఐ కెన్ యాక్చువల్లీ ఐ మీన్ ఎవ్రీ కాంపోనెంట్ కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్స్ వాల్యూ అనమాట. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు చూసుకుంటే ఓకే, సో కాంపోనెంట్ 1 యాక్సెస్ చేసుకోగలదు, కాంపోనెంట్ 2 యాక్సెస్ చేసుకోగలదు, కాంపోనెంట్ 3 యాక్సెస్ చేసుకోగలదు. ఓకే, సో ఆల్ ద కాంపోనెంట్స్ కెన్ యాక్సెస్ ఇట్స్ వాల్యూ అనమాట. ఓకే, సో ఇందులో మనకి చాలా ఉంటాయి. ఫస్ట్ ఏంటి అనుకోనంటే వీ నీడ్ టు యునో వీ నీడ్ టు క్రియేట్ ద స్టోర్. ఓకే, సో స్టోర్ ని క్రియేట్ చేయాలి. సో స్టోర్ క్రియేట్ చేసిన తర్వాత మన యొక్క మెయిన్ ఇది ఉంటది కదా, మన యొక్క రూట్ కాంపోనెంట్. సో దిస్ రూట్ కాంపోనెంట్ ని మనం ఈ యొక్క రూట్ కాంపోనెంట్ కి మనం క్రియేట్ చేసినటువంటి స్టోర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం అనుకోనంటే వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ a component called provider. Okay, to this provider we will pass the store అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అండ్ హై లెవెల్ థింగ్స్ అనమాట. మీకు అది అర్థం కాదు యాక్చువల్ గా ఫర్ ద బిగినర్స్, బట్ దిస్ ఇస్ ఇట్ వర్క్స్. సో స్టోర్ ఇస్తాము. ఓకే, సో స్టోర్ ఇస్తాం. సో స్టోర్ ఈ యొక్క ప్రొవైడర్ లోకి మన యొక్క రూట్ కాంపోనెంట్, అవర్ యాప్ కాంపోనెంట్ కదా, సో అది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ప్రొవైడర్ అంటే మన యొక్క యాప్ కాంపోనెంట్ ని ప్రొవైడర్ తో ఈ విధంగా ర్యాప్ చేస్తాం అనమాట. ఓకే, ఎక్కడ ఉంది ఇది? సో ఇలా దిస్ ఈజ్ అవర్ సో రూట్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొవైడర్ తో ఈ విధంగా ర్యాప్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత మనం స్టోర్ లో ఏదైతే మనం డాటా సెట్ చేస్తామో
సో సిన్స్ మనము ఈ యొక్క స్టోర్ ని ఈ యొక్క యాప్ కాంపోనెంట్ మన యొక్క రూట్ కాంపోనెంట్ ఇస్తున్నాం కాబట్టి, అండ్ ప్రతి మిగతా అన్ని కాంపోనెంట్స్ కూడా ఈ యొక్క యాప్ లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి అదర్ కాంపోనెంట్ కెన్ యాక్సెస్ స్టోర్ అనమాట. అండ్ మనం ఈ యొక్క స్టోర్ లో ఉన్నటువంటి డేటాని అప్డేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం డిస్పాచ్ చేస్తాం అనమాట. ఇదంతా చెప్తున్నాను కదా, కొంచెం యూనో కొంచెం హై లెవెల్ డిస్కషన్స్ అనమాట. ఓకే, డిస్పాచ్ చేస్తాం. సో డిస్పాచ్ చేస్తే మన యొక్క స్టోర్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని మనం అప్డేట్ చేయొచ్చు. ఆ విధంగా అప్డేట్ చేసినటువంటి వాల్యూస్ ని వేరే కాంపోనెంట్ లో యాక్సెస్ చేసుకోవడానికి కోసం వి విల్ మేక్ యూజ్ సెలెక్టర్ హుక్ అనమాట. ఓకే, సో ఇదంతా ఏంటి అనుకోనంటే, ఐమ్ టెల్లింగ్ నో ఫర్ ఎ బిగినర్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్, బట్ దిస్ ఈస్ హౌ యునో రెడక్స్ ఆర్కిటెక్చర్ విల్ బి. ఓకే, స్టేట్ ని అప్డేట్ చేయడానికి డిస్పాచ్, ఆ స్టేట్ ని మళ్ళీ తెచ్చుకోవాలంటే యూజ్ సెలెక్టర్ హుక్, అండ్ ఫస్ట్ మనం స్టోర్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇదంతా రెడక్స్ టూల్ కిట్ లో. అండ్ అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు యూజ్ స్లైసింగ్ కాన్సెప్ట్ అంత ఉంటుంది. ఇది నీకు ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్ లో ఏదైనా ఇచ్చారనుకో, అప్పుడు ఏమైనా డౌట్ వస్తే వీ కెన్ చెక్ దట్. బట్ దిస్ ఇస్ ఆల్సో సింపుల్ కాన్సెప్ట్, అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఫర్ ద స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ ఏ బెటర్ వే అనమాట. బెటర్ అంటే ఇంకా ది బెస్ట్ వే అనుకోవాలి. ఓకే, సో దట్స్ హౌ వి యూజ్ రెడెక్స్. ఇప్పుడు యాక్చువల్ గా అసలైనటువంటి వెబ్ అప్లికేషన్ యొక్క రియల్ ఆర్కిటెక్చర్ ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, సో నౌ వీఆర్ డన్ విత్ ద అప్లికేషన్ వాట్ వీ హ్యావ్ డన్. సో యాక్చువల్ గా ఒక వెబ్ అప్లికేషన్ రియల్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ లేదనుకుంటే ఏవైనా తీసుకుంటే, ఓకే ఓకే సో మనం ఫస్ట్ ఏం చేస్తాం అనుకోనంటే, ఏదో ఒక అప్లికేషన్ వచ్చింది అనుకుందాం. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఇస్ అవర్ అప్లికేషన్. ఓకే, సో ప్రతి అప్లికేషన్ కి కూడా ఫ్రంట్ అండ్ లుక్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే, సో దిస్ ఈజ్ వన్ అప్లికేషన్. ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి డాటా అనేది కెన్ బి స్టోర్డ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్ అనమాట. ఐ విల్ టెల్ యూ వాట్ వాజ్ దట్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్స్ సే అమెజాన్ అనుకుందాం. ఓకే, సో ఈ యొక్క అమెజాన్ అనేటువంటి అప్లికేషన్ ఒకటి మనకి ఉందనుకుంటే, డిఫాల్ట్ గా మనం అమెజాన్ అనేటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ ఓపెన్ చేద్దాం. amazon.com అనుకుందాం. amazon.com. ఓకే, సో అమెజాన్ అనేది ఓపెన్ అయింది కదా. ఓపెన్ చేసిన వెంటనే ఇది ఒక వెబ్సైట్. ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే చూడు, డాటా అనేది వస్తుంది. యు సీ దట్ ప్రోగ్రెస్ బార్. సో ప్రోగ్రెస్ బార్ చూసావు కదా, అంటే ఏంటనుకోనంటే ఆ టైంలో ఏం జరుగుతుంది అనుకోనంటే, ఫస్ట్ ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క ఎంటైర్ డాటా అనేది డేటాబేస్ లో ఉంటది అనమాట. ఓకే, సో మన యొక్క ఎంటైర్ డాటా అనేది డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో డేటాబేస్ అనమాట ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకు వచ్చినటువంటి ఈ యొక్క డాటా అంతా కూడా అక్కడ ఉన్నది అనమాట. సో ఏం చేస్తాం అనుకోనంటే, మన యొక్క అప్లికేషన్ ఎప్పుడైతే యూజర్ ఓపెన్ చేస్తాడో, యూజర్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం అనుకోనంటే, వి విల్ మేక్ సమ్ నెట్వర్క్ కాల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే నెట్వర్క్. ఓకే, ఇక్కడ చూపిస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు రీఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే, సో చూడు ఎన్ని నెట్వర్క్స్ కాల్స్ అనేవి వెళ్తున్నాయి. ఓకే, యు సీ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ అనమాట. ఓకే, యు సీ ఫెచ్చింగ్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం, ఓకే యు సీ చాలా నెట్వర్క్ కాల్స్ అనేవి జరిగాయి అనమాట ఇక్కడ. ఓకే, సో నెట్వర్క్ కాల్స్ అన్ని జరిగి బేసికల్ గా అక్కడ ఉన్నటువంటి డేటా మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా నెట్వర్క్ అండి. సో ఫెచ్ అండ్ ఇక్కడ చూసుకుంటే you'll get to know. Okay, so this is one of the API they've called. You see, మనకి ఇలా ఉంటాయి అన్నమాట స్టేటస్ కోడ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పోస్ట్ ఆపరేషన్ దట్ దే హ్యావ్ డన్. సో ఈ విధంగా ఏంటి అనుకోనంటే, డేటాబేస్ కి మనం కాల్ చేస్తాం, డేటాబేస్ నుండి వాల్యూస్ ని తెచ్చుకుంటాం అనమాట.
Okay, if you want some information from the database, we will do it that way. Okay. Okay, so this is the first thing. అయితే మన యొక్క ఓకే, సో మనం అప్లికేషన్ లో ఉన్నప్పుడు ఓకే, సో ఇది మన యొక్క అప్లికేషన్ కదా. సో అప్లికేషన్ మనం ఏమంటారు, డేటాబేస్ నుండి డేటా అయితే తెచ్చుకున్నాం. సో డేటాబేస్ నుండి డేటా తెచ్చుకోవాలి అంటే వీ నీడ్ టు మేక్ ఏపీఐ కాల్. సో ఏపీఐ కాల్ చేయాలన్నమాట. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఏపీఎస్ మనం కాల్ చేస్తున్నాం. ఈ ఏపీఎస్ మనకి ఎవరు ఇస్తారు? బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఇస్తారనమాట. ఓకే, బ్యాక్ ఎండ్ డెవలపర్స్. సో వాళ్ళు దేని మీద వర్క్ చేస్తారు? MySQL కానీ, ఓకే, మోంగో అంటే మోంగో డేటాబేస్ లో కానీ, నోడ్ జేఎస్, సో ఇటువంటి చాలా టెక్నాలజీస్ వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు మనకి ఏం చేస్తారు అనుకోనంటే, సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్ ద ఎండ్ పాయింట్స్ అనమాట ఫర్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఎండ్ పాయింట్స్ ఇన్ ద సెన్స్, ఆ ఎండ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి అనుకోనంటే ఇలా ఉంటాయి అనమాట. ఎలా ఇలా అంటే ఇప్పుడు ఏపీఐస్ ఇస్తారు కదా, సో దే విల్ బి లైక్ దిస్. అంటే వాళ్ళు మనకి రియల్ ఇవ్వరు, ఇలా ఉంటది అనమాట. దట్ విల్ బి కరెక్ట్ గా అట్లేదు, బట్ గెట్ డీటెయిల్స్ సంథింగ్ లైక్ దిస్ అన్నమాట. ఓకే, HTTPS కాలన్. సో ఇలా మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టీం వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే, ఫ్రంట్ ఎండ్ టీం వాళ్ళు మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ విధంగా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నాం కదా, ఇలా చేస్తాము. అండ్ ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించి ఏవైనా ఇన్ఫర్మేషన్ మనకి డేటాబేస్ లోకి పంపించాలన్నా, లేదా డేటాబేస్ నుండి ఆ విధంగా పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎప్పుడైనా తెచ్చుకోవాలి అన్నా కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనమాట ఇటువంటి ఏపీఐస్, బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇటువంటి ఏపీఐస్ ఉపయోగించి కోడింగ్ రాస్తారనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో మనం రియాక్ట్ లోనే మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇద్దరు ఫెచ్ కానీ లేదా యాక్సియస్ కానీ, సో వీటిని ఉపయోగించి, ఓకే, సో దీస్ ఆర్ ద లైబ్రరీస్, వీటిని ఉపయోగించి we will make use of this end points. ఓకే, ఈ యొక్క ఎండ్ పాయింట్స్ ని ఉపయోగించి మనం ఏం చేస్తాం అనుకోనంటే we will connect to the database అన్నమాట. సో ఇలా డేటాబేస్ కి మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా. సో మనకి అక్కడ నుంచి డేటా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ యొక్క డేటాబేస్ నుంచి సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా. ఓకే, సో డేటాబేస్ నుంచి మనకి డేటా అనేది వస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి డేటాని వీ విల్ డిస్ప్లే ఇన్ అవర్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో మన యొక్క అప్లికేషన్ లో మనం కూడా ఏవైనా ఆపరేషన్స్ చేసినప్పుడు అగైన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ యాక్సియస్. ఓకే, సో ఏవైనా ఫార్మ్స్ గట్రా ఉంటాయి కదా, లాగిన్ ఫామ్, సైన్ ఇన్ ఫార్మ్స్, లేదనుకుంటే ఇంకేదైనా డేటా పంపించాలంటే అగైన్ మనం ఫెచ్ యాక్సియస్ ఉపయోగిస్తాము. సో ఉపయోగించిన తర్వాత అక్కడ మనకి చాలా రకాలైనటువంటి అన్నమాట. ఒక డేటాబేస్ లోకి మనం పంపించాలి అంటే డేటాని ఇచ్చేయాలి అనుకోనంటే సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ post in order to create the new records, to send actually to create new records in DB. సో మనం ఏంటి అనుకోనంటే పోస్ట్ యూస్ చేస్తాం. అలాగే ఏదైనా డేటా అక్కడ నుండి తెచ్చుకోవాలి టు గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ DB. అలానే ఏవైనా రికార్డ్స్ మనం అప్డేట్ చేయాలి అనుకోనంటే పుట్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, టు అప్డేట్. అలానే డిలీట్ చేయడానికి కోసం డిలీట్ అంటే మనం ఈ కమెంట్స్ యూస్ చేస్తాం అనమాట, టు డిలీట్ ఏ పర్టికులర్ రికార్డ్. ఓకే, అలానే మనకి ప్యాచ్ కూడా ఉంటది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో టు అప్డేట్ ఓన్లీ. కాకపోతే ఏంటి అనుకోనంటే దిస్ ఈజ్ బేసికల్లీ టు అప్డేట్ సెర్టైన్ కాలమ్స్ అనమాట. సో సెర్టైన్ కాలమ్స్ ఇన్ దట్ ఎంటిటీ. ఓకే, బేసికల్గా ఎలా ఉంటది ఇదంతా కొంచెం ఫర్ బిగినర్స్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్ when you work with fetch access and when you wanted to connect with the backend API. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే,
సో ఇది ఇలా ఉంటది. అండ్ యా దట్స్ ఆల్ యాక్చువల్లీ. అయితే యా సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది అండ్ వీఆర్ మేకింగ్ అన్ ఏపీఐ కాల్స్. సో ఇదంతా ఉంది అండ్ వీఆర్ మేనేజింగ్ ద స్టేట్. అండ్ ఫైనల్ గా నువ్వు చెప్పావు కదా జస్ట్. సో జస్ట్ ఏంటి అనుకోనంటే టు రైట్ ద యూనిట్ టెస్ట్ కేసెస్ అన్నమాట. యూనిట్ టెస్ట్ కేసెస్. సో దానికి కూడా మనకి జస్ట్ టెస్టింగ్. సో జస్ట్ అనేది యాక్చువల్గా చాలా అప్లికేషన్స్ తో యూస్ చేయొచ్చు. రియాక్ట్ తో, యాంగులర్ తో, ఆ, చాలా దగ్గర యూనిట్ టెస్టింగ్ అదే వాడతాం అనమాట. సో విల్ సీ ఫర్ ద రియాక్ట్. దిస్ ఇస్ ఫర్ ద రియాక్ట్ టైమ్స్. ఓకే, సింపుల్ గా ఏం లేదు. సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టూ లైబ్రరీస్. ఓకే, ఇందులో స్నాప్ షాట్ టెస్టింగ్ అని చెప్పేసి అండ్ ఇంకా సింపుల్ గా యూనిట్ టెస్ట్ కేసెస్ కూడా రాయొచ్చు. ఓకే, కొన్ని కంపెనీస్ యూస్ చేస్తే కొన్ని కంపెనీస్ యూస్ చెయ్యవు. బట్ ఇది కూడా ఏంటి అనుకోనంటే కొంచెం యూనో కొంచెం ఒకసారి చూసి చెయ్యాలన్నమాట. ఓకే, సో ఇది చెప్పడం కూడా ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ అట్ దిస్ మూమెంట్. ఓకే, బట్ రిమెంబర్ దట్ వీ విల్ యూస్ జస్ట్ ఫర్ ద యూనిట్ టెస్టింగ్ అనమాట. ఓకే, సో ఇదంతా అయిపోద్ది. దిస్ ఇస్ హౌ ద ఆర్కిటెక్చర్ విల్ లుక్ లైక్. మనము ఫ్రంట్ ఎండ్ రాయడానికి మనకు ఆల్రెడీ తెలుసు. సో వీ లుక్ అట్ ఇట్ కదా. సో బేసికల్ గా మనం ఇవి యూస్ చేస్తాం అనమాట టు రైట్ ఫ్రంట్ ఎండ్. రైట్, సో ఇది. సో ఫ్రంట్ ఎండ్ వాడి కోడ్ రాస్తాడు, కోడ్ రాసి అప్లికేషన్ చేస్తాడు. అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఫెచ్ యాక్సెస్ ఉపయోగించి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇచ్చినటువంటి ఏపీఐస్ ఉపయోగించి డేటాబేస్ లో డేటా పుష్ చేయడము, డేటాబేస్ లో డేటా తీసుకోవడం. ఓకే, అండ్ వాటిని చేయడానికి కోసం ఈ యొక్క డిఫరెంట్ ఆపరేషన్స్ మనం చేస్తాం అనమాట. సో దట్స్ ఆల్ యాక్చువల్గా. ఇది కాకుండా ఇంకా ఏ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కూడా ఇవే ఉంటాయి అనమాట. ఇవి కాకుండా ఇంకా పెద్దగా ఉండే ఛాన్స్ ఏమీ లేదు. సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. లైక్ కొంతమంది లైబ్రరీస్ రాయడం అవన్నీ చేస్తారు. ఇదంతా ఫైన్. దిస్ ఈజ్ ఆల్ ఫైన్. బట్ ఇఫ్ యూ రిమెంబర్ ఫైనల్లీ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ కదా. సో ఇటువంటి అప్లికేషన్స్ అయితే మనం చేస్తాము హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి సమ్ లైబ్రరీస్ ఉపయోగించి. ఫైనల్ గా మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క అప్లికేషన్ ఇప్పుడు మనం చేసింది, ఇప్పుడు నేను చేసింది ఈ యొక్క అప్లికేషన్ రైట్. ఇప్పుడు నేను చేసింది ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దీనిని యూస్ చెయ్యాలి అనుకో. సో అప్పుడు మనం ఏం చేస్తాము అనుకోనంటే బేసికల్ గా వీ నీడ్ టు ఫస్ట్ బిల్డ్ ఇట్. ఓకే, సో అదొకసారి మనం ట్రై చేద్దాం ఇఫ్ వీ కెన్ డూ ఇట్. ఆ తర్వాత మనం క్లోజ్ చేసేద్దాం. వి విల్ డిస్కస్ వేర్ వీఆర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే దేంద్ర ఒక కొత్త తీసుకుందాం. ఓకే, సో npm రన్ బిల్డ్. సో యాక్చువల్ గా మనకి ప్యాకేజ్ డాట్ జేసాన్ లో ఇది ఉంది కదా npm బిల్డ్. సో యాక్చువల్ గా ఇక్కడ npm మనం బిల్డ్ అని కొట్టినా పర్వాలేదు అనమాట. ఆటోమేటిక్ ఇదే కాల్ అవుతుంది. npm స్టార్ట్ కూడా అయ్యింది కదా. సో అలా. ఓకే, సో చూద్దాం. ఓకే, డిడ్ యూ మీన్ npm రన్ బిల్డ్? ఓకే, యా యాక్చువల్గా npm రన్ బిల్డ్ అని ఇవ్వాలి. సరే ఇద్దాం. సో npm run build run the build package first to see the list of supported. Okay, you see it started. సో ఇప్పుడు ఏం చేస్తుంది అనుకోనంటే ఇక్కడ ఓకే మనకు ఒక బిల్డ్ ఫోల్డర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, యు సీ బిల్డ్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. సో క్రియేట్ అయ్యి అందులో మనకి ప్రొడక్షన్ బిల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎప్పుడు చేస్తాం తెలుసా? ఎంటైర్ అప్లికేషన్ అంటే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ 5 months పడతాయి, కొన్ని ప్రాజెక్ట్స్ 1 year పడతాయి. సో ఈ విధంగా 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఇఫ్ ద క్లయింట్ ఈస్ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్ వాళ్ళు అప్పుడు వచ్చి ప్రొడక్షన్ లోకి పంపించమని మాకు చెప్తారనమాట. సో టు డిప్లాయ్ ఇట్. అప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే మనం npm రన్ బిల్డ్ అని చేస్తే సో ఇట్ యాక్చువల్లీ జనరేట్స్ దిస్ బిల్డ్ ఫోల్డర్. ఇది మనం ఏదో ఒక వేలో డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం అనమాట. సో ప్రెజెంట్ మనం వి విల్ ట్రై విత్ దిస్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ తో ట్రై చేద్దాం. సో అందుకోసం ఐ విల్ ట్రై టు ఓపెన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. విల్ సీ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. సో యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటర్ ఏడబ్ల్యూఎస్. సో ఏడబ్ల్యూఎస్ డెవలపర్ కన్సోల్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. సైన్ ఇన్.
సో I'm going to log in. సో ఇందులో మనకి చాలా సర్వీసెస్ అనేవి ఉంటాయి. వి విల్ సీ ఇఫ్ దిస్ ఇస్ సక్సెస్ ఆర్ నాట్. యా, సో ఇది అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ అనమాట. సో ఇది మనకు అక్కడ ఒక స్టెప్ చెప్పాడు, ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద డిప్లాయ్మెంట్ హియర్. ఒక్కసారి మనం క్లిక్ చేసి చూద్దాం, ఎలా ఓపెన్ చేద్దాం, చూద్దాం ఇదేంటో. దిస్ ఇస్ CRA.link. ఓకే, సో డిప్లాయ్మెంట్ గురించి చెప్పాడు అనమాట. ఓకే, ఇంకొక అదర్ సొల్యూషన్స్ సంథింగ్ ఎల్స్ హి వాస్ టాకింగ్ అబౌట్. ఓకే, సో దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అట్ ద మూమెంట్. సో AWS లో మనకి EC2 ఇన్స్టెన్స్ కాకుండా నేను చెప్పాను S3 కదా. సో S3 అనమాట, స్కేలబుల్ స్టోరేజ్ అనమాట. ఓకే, నేను ఇంతకుముందు సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఏదో చెప్పాను కదా. యాక్చువల్గా నాకు గుర్తుండి యాక్చువల్గా దాని యొక్క ఫుల్ ఫామ్ అదే అని, బట్ ఓకే. ఓకే, సో S3లో ఓకే, how it works, this is all okay. So మనం ఏం చేద్దాం అనుకోవాలంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ S3 స్టోర్డ్ ఇన్ ఏ బకెట్. ఓకే, సో ఒక బకెట్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో బకెట్ నేమ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాం, సురేష్ టెక్స్ అని అనుకుందాం, ఏదో ఒక నేమ్. సో బకెట్ నేమ్ మస్ట్ బి గ్లోబల్ యూనిక్ అండ్ మస్ట్ నాట్ కంటెంట్ స్పేసెస్, దట్స్ ఓకే. రీజన్ వచ్చేసి ఓకే. కాపీ సెట్టింగ్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బకెట్, మనకి ఎగ్జిస్టింగ్ బకెట్స్ లేవు, ఇదంతా ఓకే. బకెట్ వెర్షనింగ్, ట్యాగ్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, చూస్ బకెట్, ఓకే. ఆబ్జెక్ట్ ఓనర్షిప్, ఒక పని చేద్దాం, డిప్లాయ్ రియాక్ట్ యాప్ ఇన్ AWS S3. చూద్దాం, see if we can get something or not. క్లౌడ్ దట్టా ఓకే. ఓకే, ఏం చేయాలంట, క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. సో క్రియేట్ బకెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ద బకెట్ నేమ్ ఎంటర్ చేసాం. అన్చెక్ ఆల్ ద పబ్లిక్ యాక్సెస్, చెక్ ఎక్నాలజీ అండ్ క్రియేట్ బకెట్. ఓకే, ఫస్ట్ అయితే అన్చెక్ చేయాలంట ఇవన్నీ. ఓకే, సో ఇదొకటి ఇచ్చా, ఇదంతా అన్చెక్ చేసేసాం. సో చెక్ చేసిన తర్వాత సమ్ సెక్యూరిటీ రూల్స్, బట్ ప్రెసెంట్ అయితే జస్ట్ మన యాప్ వర్క్ అవుతుందో చెక్ చేయడం కోసం సెలెక్ట్ క్రియేట్ బకెట్ అండ్ క్లిక్ ఆన్ ద పర్మిషన్స్ ట్యాబ్. ఓకే, సెలెక్ట్ క్రియేట్ బకెట్ అండ్ క్లిక్. ఓకే, సో క్రియేట్ బకెట్ మీద క్లిక్ చేద్దాం. ఏమైంది, ఓకే, అది అక్నాలెడ్జ్ చేయాలి కదా. అక్నాలెడ్జ్ చేసిన తర్వాత క్రియేట్ బకెట్. ఓకే, వీఆర్ ఎట్ ద ఫైనల్ స్టేజ్ టు డిప్లాయ్ ఇట్. లెట్స్ సీ ఇఫ్ we get something or not. సో ఆ తర్వాత ఏం చేయమన్నాడు, పర్మిషన్స్ మీద క్లిక్ చేయమన్నాడు కదా. సో దిస్ ఈజ్ ఓకే, ఫీడ్బ్యాక్ లెర్న్ మోర్. ఆ తర్వాత ఏమన్నాడు, సో దిస్ ఈజ్ వాట్ వి గాట్ ఇట్. సో దిస్ ఈస్ ద బకెట్ విచ్ వి క్రియేటెడ్. ఆ తర్వాత పర్మిషన్స్ లోకి వెళ్ళమన్నాడు. సో పర్మిషన్ లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ ద పర్మిషన్ ట్యాబ్, click on the edit bucket policy, click on the edit bucket policy and paste the following policy in policy editor and replace your bucket. ఓకే, చూద్దాం. సో బకెట్ పాలసీ మీద కదా ఎడిట్ చేయమన్నాడు. బకెట్ పాలసీ, క్లిక్ ఆన్ దిస్ ఎడిట్. ఓకే, సో ఎడిట్. ఓకే, సో ఇక్కడ వీడియో ఇచ్చాడు యాక్చువల్గా ఇది. దిస్ ఇస్ 2012 అంట, బట్ ఓకే, ఎంటర్ యువర్ బకెట్ నేమ్. ఓకే, వి విల్ ట్రై దిస్. ఓకే, సో ఎక్కడ మన యొక్క బకెట్ నేమ్ ఇవ్వమన్నాడు. సో ఇలానే ఇవ్వాలా, వీడు ఎందుకు కామెంట్ పెట్టాడు ఏంది ఇక్కడ. ఫిక్స్ సింటాక్స్ ఎర్రర్ టు ఎనేబుల్ దిస్ ప్యానల్. ఇంకొక ఎర్రర్ ఉందా, ఎర్రర్ ఎక్కడ ఉందా.
సో ఇక్కడ ఇవ్వడం వచ్చేసి ఇలా ఇచ్చాడు, ఎంటర్ యువర్ బకెట్. ఓకే, సో మన బకెట్ నేమ్ ఎంటర్ చేసాము, బట్ విల్ సి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎర్రర్. తర్వాత క్లిక్ ఆన్ ద ప్రాపర్టీస్ ట్యాబ్. ప్రాపర్టీస్ ట్యాబ్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ ద ఎడిట్ ఆఫ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. Okay, enable static website hosting, enter index.html in the index document and error document and click on save changes. ఇదంతా ఓకే. ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. సో దిస్ ఈస్ డన్. సో ఆ తర్వాత మనం ఏం చేసాము, వి సేవ్డ్ దిస్ చేంజెస్. అన్నోన్ ఎర్రర్, రెస్పాన్స్ వ్యాలిడ్ JSON. ఓకే, దిస్ ఈజ్ ఓకే. ఇక్కడే సరిపోయింది కదా ఇది యాక్చువల్గా. రిసోర్స్ నేమ్ policies must be valid JSON and the first byte must be. సో ఫస్ట్ బైట్ అదే సరిపోయింది. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. ఇంకొకసారి సేవ్ చేద్దాం. లైన్ నెంబర్ 1లో కాలం 4. ఓకే, మేబీ ఫస్ట్ ఉండాలి కదా. లైన్ నెంబర్ 1లో కాలం 0. ఓకే, మళ్ళీ సరిపోయింది. I'll do one thing. I'll just copy like this. Oh. Complete. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి మళ్ళీ కాపీ చేద్దాం. సో ఇక్కడ మన యొక్క బకెట్ నేమ్ ఎంత, ఓడి అమ్మ ఇడిపోయింది, డాట్లు వచ్చినాయి. ఓకే, డాట్ డాట్లే ఓడి అమ్మ. మీటింగ్ will end in 10 minutes. That's okay, not an issue. అక్కడ ఏ డాట్లు మిస్ అవుతున్నానో ఓకే, నో ఇష్యూ. ఓకే, this is valid. సో ఇక్కడ మన యొక్క బకెట్ నేమ్ ఇలా ఇస్తాను, సేవ్ చేస్తాను. ఎర్రర్ అక్కడ లైన్ నెంబర్ 21లోనే ఎర్రర్ వచ్చింది. సో ఐ విల్ రిమూవ్ దిస్. ఇక్కడ లైన్ నెంబర్ 21లో 46th పాలసీ యాజ్ ఇన్వాలిడ్ రిసోర్స్. చెక్ చేద్దాం. 21లో 42 లైన్. యాక్షన్ డస్ నాట్ అప్లై టు ఎనీ రిసోర్స్ ఇన్ స్టేట్మెంట్. యాక్చువల్గా ఇలా ఇచ్చేద్దాం, ఎక్కడ అవుతే దొరికేస్తుంది. ఏఆర్ఎన్ పోర్షన్ సర్వీస్ నేమ్ స్పేస్ రిలేటివ్ ఐడి బకెట్ కీ స్పెసిఫై చేస్తాం.
something like this, bucket name and then star ఇవ్వాలి. Bucket name followed by star. Okay. Finally, so successfully edited bucket policy. Okay, bucket policy అయితే edit అయిపోయింది. Click on properties tab. చూద్దాం. సో properties tab మీద click చేసాం. And then what? Click on edit button of static website hosting. Enable static website hosting. Okay. So where is static website hosting? Static website hosting. Edit మీద click చేసాం. Okay, we are going to enable it. So enable మీద click చేసిన తర్వాత specify the home. So home వచ్చేసి index.html. Okay, and errors ఏవైనా ఉంటే అందులోకి వెళ్ళాలి అనేది ఇది, బట్ దట్ ఇస్ an optional one. ఆ తర్వాత find the website endpoint and copy it in notepad. Okay, save changes. Yeah, you see, this is going to be our website Animator, website endpoint. So I'll keep it here. Okay, now what we will do, the next step. So create react app when చేసాడు. ఇక్కడ ఏం చేసేయాలనుకోనంటే జనరేట్ ద బిల్డ్, ఇది మనం ఆల్రెడీ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే మన యొక్క బిల్డ్ ఫోల్డర్ ఆల్రెడీ జనరేట్ అయింది కదా, విచ్ ఇస్ దిస్ వన్. సో వీ షుడ్ యాక్చువల్లీ అప్లోడ్ ఇట్. అది ఎక్కడ అనుకోనంటే ఆబ్జెక్ట్స్ లో. సో క్లిక్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ ట్యాబ్, క్లిక్ ఆన్ ద అప్లోడ్ బటన్. సో అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్ బిల్డ్ ఫోల్డర్ టు S3 అనమాట. సో అందులో ఉన్నటువంటి ప్రతిదీ ఇందులోకి చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అయిపోవాలి. సో ఇప్పుడు మనం చేద్దాం. సో ఆబ్జెక్ట్స్ లో ఓకే, సో వీ హ్యావ్ అప్లోడ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే చూడు డ్రాగ్ అండ్ డ్రాప్ అంటుంది, ఆర్ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా యాడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దాం, అవన్నీ ఇక్కడికి రావాలి కదా బేసికల్ గా. సో అవన్నీ ఇక్కడికి రావాలి. సో వి విల్ మేక్ యూజ్ ఆఫ్ యాడ్ ఫైల్స్. ఎక్కడ ఉంది మనకి, డీలో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో, కృష్ణా టెక్స్ లో, ఇక్కడ మనకి బిల్డ్ లో ఇవన్నీ ఉన్నాయి. సో ఐల్ జస్ట్ సెలెక్ట్ ఆల్ అండ్ ఐల్ క్లిక్ ఓపెన్. లెట్స్ సీ. సో ఇవన్నీ వచ్చాయి, బట్ ఒక్కటి రాలేదు. ఏంటది? సో కృష్ణా టెక్స్ లో బిల్డ్ లో ఓకే ఇవన్నీ వచ్చాయి, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఫైల్స్. ఈ యొక్క స్టాటిక్ అనే ఫోల్డర్ మనకి రాలేదు. సో ఐ విల్ యాడ్ దట్ ఫోల్డర్ యాజ్ వెల్. ఓకే, దిస్ ఈస్ ద స్టాటిక్ ఫోల్డర్. Upload all files on static. Only do this if you trust. Okay. So it was added like this. That is fine. So static అనేటువంటి folder upload చేసాం. This is fine. Click on the upload button on the S3. Okay. So అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలా? no. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ 16 ఉన్నాయి. అప్లోడ్ మీద క్లిక్ చేద్దాం. సో దిస్ ఈజ్ అప్లోడింగ్ 1 MB. ఓకే, okay, upload is success. Okay, so upload is success. Now if we open this URL, we should be able to see it. We will see if we are able to see it or not, but it takes some time to get. You see, we got it. Now the interesting point is, if you open this in your side, okay, we are left with 3 minutes, but I'll share this with you in the chart. Open this at your end. Okay. ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి, ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో.
డిసేబుల్ చేశారండి ఒకసారి ఏమైంది వచ్చిందండి, మీరు డిసేబుల్ చేశారు కదా, నేను స్క్రీన్ షేర్ చేయడానికి రావట్లేదు. ఓహో ఓకే 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 నౌ యూ ట్రై యూ విల్ గెట్ ఇట్ ఓకే సో యు ఆర్ షేరింగ్ యువర్ స్క్రీన్ ఓకే సి ఇప్పుడు మనం రాసినటువంటి ప్రాజెక్ట్ నీ ల్యాప్టాప్ లో వస్తుంది కదా, అంటే నీ బ్రౌజర్ లో వస్తుంది ఇలానే. సో హూ ఎవర్ కెన్ వాంట్ ఇట్ దే కెన్ గెట్ ఇట్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క సబ్స్క్రైబర్ కౌంట్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ ప్రెస్ అండ్ సబ్స్క్రైబ్స్ దిస్ ఇస్ గెటింగ్ చేంజ్డ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను కూడా నా సైడ్ నుండి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను అనుకో, బేసికల్ గా 3 అనేది 4 చేంజ్ అవ్వాలి, కానీ చేంజ్ అవ్వదు. ఎందుకోసం తెలుసా? ఈ యొక్క 3 ఈ యొక్క వాల్యూ అనేది మనం డేటాబేస్ లోకి సేవ్ చేసి ఉంటే ఆల్ ఆఫ్ అస్ విల్ గెట్ ద అప్డేటెడ్ వాల్యూ. మనం డేటాబేస్ కనెక్షన్ ఇచ్చి అవన్నీ చేయలేదు, రైట్? సో దట్స్ వై అన్నమాట. సో బేసికల్ గా దట్స్ హౌ ద ఎంటైర్ వెబ్ అప్లికేషన్స్ విల్ వర్క్. సో ఏదైనా అప్డేటెడ్ డేటా ఉంటే అది అందరికీ కూడా అప్డేటెడ్ వాల్యూ కావాలి అంటే వి విల్ పుట్ ఇట్ ఇన్ ఏ డేటాబేస్ అనమాట, సో దట్ ద అదర్స్ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ ఇట్. And if you look at the top, the browser URL present అయితే sureshdex.s3.website ఇలా ఉంది కదా. సో ఇదేంటి అనుకోనంటే డిఫాల్ట్ గా మనకి అంటే S3 లో అప్లోడ్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. అలా కాకుండా దేర్ విల్ బి మెనీ అదర్ వెబ్సైట్స్ అనమాట, అక్కడ మనం కస్టమ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ sureshdex.s3 ఇలా కాకుండా నేను సింపుల్ గా sureshdex.com అని పెట్టుకోవచ్చు అనమాట. సో sureshdex.com గా మారిస్తాను అనుకో, సో ఎవ్రీ వన్ whoever types sureshdex.com they can get this website అనమాట. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది. ఓకే.